మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చూసాం. ఒక కప్పొచ్చి మన స్ట్రాటోలి గోవిందమణి దగ్గరికొచ్చేసుంటది. ప్లస్ వాళ్ళ దగ్గర ఒక ట్రైన్ వస్తా ఉంటది. "నా కొడకల్లారా ట్రైన్ వస్తుందిరా! మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి" అని చెప్పి అరుస్తా ఉంటే, "ఇదిగో ట్రైన్ వస్తుందని" చెప్పి తప్పించుకోవడానికి చాలా గట్టిగానే ట్రై చేస్తా ఉంటాడు. ట్రైన్ అనేది తుట్టిలో తప్పించుకుంటాడు. అందరూ గోవిందమణికి తగలకుండా. దాన్ని చూసి, "అరేయ్! ఏందిరా ట్రైను ఇలా ఉందేందిరా" అని అనుకుంటే ట్రైన్ ముందుకి ఆ కప్ప వెళ్ళిపోయి ఉంటది. ఆ కప్ప ట్రైన్‌ని గుద్దుకొని పడిపోతే, "ఆ కప్పకేమైందిరా అరేయ్!" అని చెప్పి లూఫీ అరుస్తా ఉంటాడు. ఇలాగా దీన్ని మొత్తం గోవిందమేరి ఒక ఐలాండ్ దగ్గరికొచ్చుంటది. దాన్ని ఒక అమ్మాయి ఇద్దరు క్యారేజ్ చూసి ఒక గ్రాని వచ్చి పరిగెట్టుకుంటూ వస్తుంది. అసలు ఇక్కడంతా ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మన జోరో బాయ్ ఆలోచిస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ అక్కడ వస్తుంటే ఒక అవ్వ, ఒక చిన్న పాప, ఒక ర్యాబిట్ ఏందిరా ఇది అని చెప్పి మాట్లాడుతుంటే, "అరేయ్ ఎదవల్లారా ఏం మాట్లాడుతున్నార్రా? ఇక్కడేం చేస్తారంటే మేము ఇప్పుడు లైట్ హౌస్ నుంచి వచ్చాం" అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. "ఓహ్! మీరెక్కడి నుంచి వచ్చారు? మీరు ఔట్ సైడర్సా? మేము ఔట్ సైడర్స్ మేము షిప్‌ని రిపేర్ చేసుకోవాలని చెప్పి వస్తున్నాం. ఇక్కడేదో మంచి ఐలాండ్ కనపడినట్టుంది. అందుకే హెచ్‌ఐ నుంచి వస్తున్నాం." "ఓహ్! మీరు షిప్ రిపేర్ చేసుకునేదానికి వస్తున్నారా? అట్టయితే మీకు నేను హెల్ప్ చేయొచ్చు. కానీ అయినా ఆశ్చర్యం నాకొక ట్రైన్ ఎళ్ళింది. అసలు ఆ ట్రైన్ ఏంది అని అడిగితే, "ఆ ట్రైనా? అది వాటర్ 7కి వెళ్తుంది ఇప్పుడు." అయినా అది ఎలా వెళ్తుంది అంటే ట్రాక్స్ అనేవి పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అది టామ్ అనే ఒక బిల్డర్ చేశాడు. వావ్! అది బాగా చేశాడు. అవును ఆ ట్రైన్ అనేది చాలా చాలా బావుంటది. అయినా ఆ కప్ప ఎందుకు అలా చేస్తుందంటే, ఆ కప్ప అనేది ఆ ట్రైన్ ఎట్టైనా ఆపాలని చెప్పి ట్రై చేస్తుంది. అది 15 ఏళ్లుగా అలా ట్రై చేస్తుంది. ఇప్పటిదాకా చేయలేకపోయింది అని చెప్పి చెప్తా ఉంటే, మా లూఫీ గాడు తిని, "ఆ కప్ప ఎందుకు అలా చేస్తుంది? నాకెందుకో తెలుసుకోవాలని ఉంది" అని చెప్పి మన లూఫీ గాడు రాస్తా ఉంటాడు. సర్లేండి మీరు షిప్ రిపేర్ చేసుకున్నాక వచ్చారు కదా! అని చెప్తే, "అవును ఆ దగ్గరలో ఏమైనా షిప్ రిపేర్ చేసేదానికి మాకు వర్కర్స్ దొరుకుతారా?" అని చెప్తే, "ఆ! దొరకచ్చు. దగ్గరలోనే ఆ షిప్ ఎళ్ళిన అదే ఆ ట్రైన్ ఎళ్ళిన చోటే వాటర్ 7 అనే ప్లేస్‌లో ఉంటది. ఆ! ఇది కూడా అటు సైడే చూపిస్తుంది. అయితే మీరిప్పుడు వాటర్ 7కెళ్ళాలి. అలాగే అక్కడ షిప్ రిపేర్ చేసుకోవడానికి ఒకడుంటాడు ఐస్ బేర్ అని చెప్పి తనతో ఒకసారి మాట్లాడితే తను ఖచ్చితంగా మీకు షిప్ అనేది రిపేర్ చేసిస్తాడు. అలాగే నా రికమెండేషన్ లెటర్‌ని కూడా రాసిస్తాను మీకు. తను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడు. వావ్! మీ రికమెండేషన్ ఉంటే చాలా బావుంటది" అని చెప్పి కూడా చెప్తా ఉంటే, "సరే అయితే ఇంక మనం వాటర్ 7కి వెళ్దాం కానియండి" అని చెప్పి లూఫీ చెప్తుంటే, "సరే అయితే ఈ లెటర్ తీసుకొనెళ్ళి ఆహ్, ఆహ్, ఐస్‌బర్గ్‌కిచ్చేయి. తను ఖచ్చితంగా దీన్ని చూసి మళ్ళీ మీరు ఏం మాట్లాడకుండా మీ షిప్‌ని మేము రిపేర్ చేస్తాం. డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్తే, ఓహ్! డిస్కౌంట్ సరే ఇక వెళ్దాం పదండి అని చెప్పి వాటర్ 7 వస్తున్నాం అని చెప్పి మన లూఫీ వాళ్ళు అరుస్తాడు. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడికెళ్ళి నా పేరు కూడా చెప్పండి. గ్రానీ అక్కడ ఉంటదని చెప్పి చెప్తే, ఖచ్చితంగా చెప్తాను. సరే అయితే వాటర్ 7 మేము వచ్చేస్తున్నాం కానీ అని చెప్పి అరుస్తా చెప్తా ఉంటాడు లూఫీ గాడు. సరే బాయ్ గ్రానీ అని చెప్పి అరుస్తా వెళ్ళిపోతా ఉంటాడు. ఒక్కొక్కడికో బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ వాటర్ 7కెళ్ళిపోవాలి. అలాగే అక్కడికెళ్ళి రిపేర్ చేపించుకోవాలి కాబట్టి ప్లస్ ఇక్కడ అందరూ మాట్లాడుతా ఉంటున్నారు. అసలు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వాటర్ 7కెళ్ళాలి. అలాగే ఇక్కడ ట్రైన్ ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇది కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా ఉందని చెప్పి మాట్లాడుకుంటూ అన్నారు. అవును అదే నిజమే. అయినా కొంతమంది మెర్మైడ్స్ ఉంటాయని చెప్పి వింటున్నాను కదా! అవును ఇలా ఉండొచ్చా? అని చెప్పి ఒక విజెట్‌ని గీసి చూపిస్తా ఉంటాడు. మనం చూసి ఇలా చూసి "అరే అదేందిరా అరే అట్టుండదురా" అని చెప్పి మనోళ్ళు వాళ్ళతో కొట్టుకుంటా, ఫైట్ చేసుకుంటా ఉంటాడు. ఇది నార్మల్‌గానే జరుగుతుంది. స్ట్రాటోలు వాటర్ 7కి దగ్గరగా పాస్ ఆన్ అవుతా ఉంటాడు. జోరో పైనుంచి "ఓహ్! నాకు దగ్గరలో ఏదో కనపడుతుంది. అది కాస్త ఒక ఐలాండ్ లాగుంది. కానీ ఫ్లోట్ అవుతుంది" అని చెప్పేసరికల్లా "ఏందది?" చెప్తుంది. ఏదో సంథింగ్ ఫాల్టింగ్ లాగా వాటర్ అనేది పైకొస్తుంది. తను చూసి "ఓహ్! ఇదేనా వాటర్ 7" అని చెప్పి చెప్తుంటే వాళ్ళందరూ మెయిన్ గేట్ నుంచి లోపలికెళ్ళాలని చెప్పి ట్రై చేస్తా ఉంటారు. నెంబర్ 3 గేట్ ఓకే. ఏ గేట్ నుంచి ఎళ్ళాలనుకుంటా కదా! అని చెప్పి వాళ్ళందరూ ఎళ్తా ఉంటే అక్కడి నుంచి ఒక పడవలో తోలే ఆయన చెప్పి "ఓహ్! మీరు పైరట్స్ కదా! మీరు దాని నుంచి లోపలికెళ్ళకూడదు. ఎనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎళ్ళండి. బెనీస్ చూసారంటే సావగొడతాం మిమ్మల్ని" అనేసరికల్లా "సరే అయితే కానియండి. ఇంక ఎనక నుంచి ఎళ్దాం" అని చెప్పి ఎనక నుంచి ఎళ్ళేదానికి పార్క్ కూడా చేసేసి ఉంటాడు. అలాగే ఇక్కడ వాళ్ళు గోవింద మేడని అక్కడ పెట్టేసి ఇంకా అసలు దీని గురించి తిరగదాం అని చెప్పి వెళ్తా ఉంటారు. ఫుడ్ కోసం మనోళ్ళు చాలా చాలా ఆనపడతా ప్లస్ అక్కడ చూస్తుంది సరే అయితే మనం ఫుడ్‌కెళ్ళము ప్లస్ మనకి షిప్ రిపేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటా ఉంటారు. మనోళ్ళు కూడా ఈ లెటర్ తీసుకోమంటే ఖచ్చితంగా దొరుకుతారు. అలాగే మనం మన స్కైపే నుంచి తీసుకొనొచ్చిన మనీని కూడా మనం మార్చుకోవాలి కదా! అనేసరికి అవును అది నిజమే కదా! అని చెప్పి వాళ్ళు మనీ తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. మధ్యలో జోరోని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోళ్ళందరికీ బోర్ కొడుతుంది. సరే అయితే మనం వాటర్ సెవెన్‌ని చూసేదానికి వెళ్దాం అనేసరికల్లా ఈళ్ళు దాన్ని మనీ మార్చుకునేదానికి ఎళ్తున్నారు. వీళ్ళు వాటర్ 7ని చూసేదానికి ఎళ్తుంటారు. ఇక్కడ చూస్తుంటే లూఫీ ఒక్కడే వేరే సైడ్‌కెళ్ళిపోతున్నాడు. "రేయ్ లూఫీ ఏడికెళ్తున్నావురా" అని చెప్తుంటే అక్కడికెళ్ళి లూఫీ "మేము ఇలా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఇలా ఏదా అని చెప్పి మాకు ఇలా మనీ కావాలనేసరికల్లా ఓహ్! అయితే మీరు మంచి చోటుకే వచ్చారు. నా దగ్గరికే వచ్చారు. అలా మీరు ఎట్టెళ్ళాలని చెప్తే మీరు సీ ఫిషెస్ కోసం అని చెప్పి 3 వెహికల్స్ కావాలని చెప్పి తీసుకొని ఉంటాడు. అలాగా అతనికి మంచి చోటుకి ఎళ్ళొచ్చుడు. అక్కడ మీరు మార్చుకోవచ్చు. వాటర్ 7లో ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి దాని దగ్గరికెళ్ళిపోయి తన దగ్గర బంగారాన్ని చూపిచ్చేసి ఇది పనికొస్తదా అని చెప్తే లేదు బంగారం పనికిరాదు. ఇంతలా బంగారం నేను మార్చుకోవాల్సిందే. నేను చెప్తానే ఉన్నాను కదరా నా ఎదవ. ఈ బంగారం ఇక్కడ చూపించు. అయితే మీకు మంచి ప్లేస్‌లు అవి ఉంటాయి. కానీ నేను ముందుగా చెప్పినట్టుగానే ఇక్కడ ఉంటాయని చెప్తే, నిజంగానా? అని చెప్పి లూఫీ గాడు అరుస్తా చెప్తా ఉంటాడు. సరే అయితే ఫస్ట్ మేము మాకు మిగిలిన మనీ ఇచ్చేసి 3 రౌడ్స్ కోసం అని చెప్పి
సీరౌట్స్ అనేది తీసుకెళ్ళి ఉంటారు. మీరు తీసుకెళ్ళండి జాగ్రత్త ప్లస్ ఇది ఒక మ్యాపు వాటర్ సెవెన్ మీ గురించి మొత్తం బాగుంటది. మీరు ఆ లోపలికెళ్తే ఖచ్చితంగా దొరకదు అనేసరికల్లా, "సరే తాతయ్య మేము బయటకెళ్ళేసొస్తాం. అలాగే నేను ఖచ్చితంగా నీకిది మళ్ళీ తిరిగిస్తా" అని చెప్పి, "ఆ! తిరిగియాల్సిందే" అని చెప్పి చెప్తా ఉంటాడు. "వస్తున్నా వాటర్ సెవెను" అని చెప్పి మనోళ్ళు చెప్తా పోతా ఉంటారు. అలాగే ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు చాలా హ్యాపీగానే వెళ్తా ఉంటారు. అలాగా వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళందరూ మనోడు లూఫీ గాడు ఆగేతనంతో రచ్చ రచ్చ చేసుకుంటూ ఎళ్తా ఉంటాడు. అందరిని అరుచుకుంటూ ఎళ్తా ఉంటాడు. "అవ్వ ఎలా ఉన్నావు" అని చెప్పి చెప్పుకుంటూ ఎళ్తా ఉంటాడు. మా నాన్న వాటర్ సెవెన్ మ్యాప్ చూస్తా ఎలా ఎళ్ళాలి? ఏ చోటుకెళ్ళాలి? ఏదైతే కరెక్ట్‌గా సెట్ అవుద్ది అని చెప్పి చూసుకుంటూ ఎళ్తా ఉంటది. అలా దగ్గరలో అసలు నీళ్ళలో ఫ్లోట్ అవుతాం చూసి చాలా అంటే చాలా బావుంటది. అక్కడ ఫిషెస్ కానీ అమ్మడం కానీ దాన్ని చూసి ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. నేను ఇదంతా ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బావుంది అని చెప్తుంటే, "సరే అయితే శీఘ్రమా తొందరగా ఎళ్ళం కదా!" అని చెప్పి దానికి ఉత్సాహిస్తా ఒక సైడ్‌లో నుంచి ఎళ్తా ఉంటాడు. దాన్ని చూసి "రేయ్ లూఫీ జాగ్రత్తగెళ్ళరా" అని చెప్తే, "ఆ! నాకు తెలుసులే నేను చూసుకుంటానే వెళ్తానులే" అని చెప్పి చెప్తా అక్కడి నుంచి ఏదో కిందకెళ్ళేలాగా రైడ్ యేసుకుంటూ ఎళ్తున్నాడు. వాళ్ళేందో సూపర్ రైడ్‌లో ఉన్నట్టుగా "వావ్! ఇది చాలా మజా కొడుతుంది" అని చెప్పి అరుచుకుంటూ ఎళ్తా ఉంటున్నాడు. ఇది అలా చేసినందుకు నామి ఆ సీనియర్ గుర్రానికి ఒక గట్టిగానే దెబ్బ కొట్టేసి ఉంటది. అలా వాళ్ళు ఎళ్తుంటే బబుల్ హైలైట్స్ అని చెప్పి కొన్ని చాలా చోట్లు విజిట్ చేసుకుంటూ ఎళ్తా ఉంటున్నాడు. ఇక్కడ చూస్తుంటే దగ్గర దగ్గర చాలా మాన్స్టర్స్ సీ మాన్స్టర్స్ అన్నిటిని రైడ్ చేసుకుంటా ఇవి సిటీ అంటే ఒక కొత్తగా మార్క్స్ యేసుకుని తర్వాత అసలు ఇదంతా ఏంది? ఈళ్ళంతా ఏం జోకర్సా? అని చెప్పి మాట్లాడతాడు. ఏంటి బక్కీ గాడు వచ్చాడా? అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తే మా లూఫీ గాడికి మీట్ దొరికేసాడు. అమ్మ మీట్ దొరికింది. తిందాం అని చెప్పి పోతా ఉంటాడు. అక్కడ చూస్తే అది మీట్ కాదు సావగొడతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే తను మీట్ తీసేసుకొని దొరికిన డబ్బులతో చాలా మీట్ డబ్బేసుకొని ఉంటాడు. దాన్ని చూసి డబ్బులు ఎంత ఖర్చు పెట్టావురా? అని చెప్తుంటే నాకు మీట్ కావాల్సిందే అని చెప్పి చెప్తా అక్కడ నుంచి చూస్తుంటే చాలా లేడీస్ అందరూ మాస్క్ పెట్టుకొని తిరుగుతా ఉంటున్నాడు. అసలు ఇదంతా ఏంది? సరే అని చెప్పి చూస్తుంటే ఒక చోటలో మెరీన్ ఆఫీసర్ వచ్చి మీ ఐస్ పడకుండా లోపల అదే మీ మేయర్ అతను కలిసేదానికొచ్చాం మేము పైరట్స్. అలాగే మాకు మనీ ఇయ్యాలి అని చెప్పి మన మీద కట్టి పెడుతుంటే, కట్టి బానే పెట్టాడులెండి. మీకేం కావాలో మేమిస్తాం గానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని చెప్తుంటే, సార్ తనొక పైరట్ సార్ అని చెప్పి చెప్తుంటే, ఓహ్! పైరట్సా? అయినా పైరట్స్ మీకు నేను చాలా సార్లు చెప్పాను. నా దగ్గరికొచ్చి ఇలా బెదిరిస్తే పని జరగదు అని చెప్పి చెప్తా ఉంటే, అయినా తనంతలో పని చేసుకుంటే తనెందుకు అరుస్తున్నాడు? ఓహ్! ఒక సామాన్య వ్యక్తి నన్నేం చేయగలడు? తను గొప్పగా మాట్లాడుతాడు అనేసి కదా ఒకే అట్టి కొట్టేసి పడేసుంటాడు. తాను చూసి మక్షుగ్గా అన్నాడు. వాళ్ళని కొట్టని చెప్పి అనుకోకుండా కొట్టేసాడని చెప్పి చెప్తుంటే, "ఈళ్ళు మీరు కావాలని కొట్టారురా! మీ అందరూ వార్న్ దిస్ డిక్లేర్ చేస్తారా?" అని చెప్పి అరుస్తా ఉంటే, అక్కడి నుంచి పెద్ద ముక్కుతో మన ఊసప్ లాంటి ఒకడొచ్చేసి మనల్ని అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడికి పీచర్ గాయ్ కూడా వచ్చి కొట్టేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన నామీ వాళ్ళు దాని మొత్తం తర్వాత వాటర్ సెవెన్ నుంచి వెళ్తుంటే, నెక్స్ట్ ప్యాసింజర్స్ లిఫ్ట్‌లో వెళ్ళేదానికి రెడీగా ఉండండి. ఇది బాగా పనికొస్తుంది. మీరు తొందరగా వెళ్ళొచ్చు అనేసి లిఫ్ట్ అనేసి మా నాన్న ఎక్సైట్ అయిపోయి ఎలా ఉంటదని చెప్పి లోపలికెళ్తా ఉంటాడు. అది కూడా చాలా అంటే చాలా బాగుంటా ఉంటది ఈ లిఫ్ట్ అనేది. దాని నుంచి ఎళ్తా ఉంటే ఈ లిఫ్ట్ ఎలా బాగుంటది అని చెప్తుంటే సీన్ కట్ చేసి మన గోవింద్ చూపిస్తాడు. గోవింద్ సాంజీ గాడికి పిచ్చ బోర్ కొట్టేస్తుంది. జోరో ఇంకా సాంజీ ఇద్దరు గొడవేసుకున్నట్టు వాళ్ళక్కడ ఏం చేస్తా ఉంటారని చెప్పి కొన్ని విషయాలు చెప్పేసరికల్లా నా విశ్వాన్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అరుచుకుంటా చెప్పుకుంటూ ఎళ్తా ఉంటాడు. ఇక్కడ నుంచి తైలాండ్ అనేది చాలా బాగుందని చెప్పి సరే నేను వెళ్ళొస్తాను వాళ్ళని కలిసేదానికి అని చెప్పి చెప్తా ఉంటే మన లూఫీ వాళ్ళు అక్కడ సంథింగ్ గొడవ జరుగుతున్నట్టుగా మొత్తం గుంపుగా ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పి చూసేదానికెళ్తే అలా చెప్తా ఉంటే, "ఓ పిల్లలు మీరెక్కడికొచ్చారు? మీకేమవసరం" అని చెప్తే, "మేము ఇలా గోల్డ్‌ని మనీగా మార్చుకోవడానికి వచ్చాం." "ఓహో! మీరు వాటర్ సౌండ్ దీనికోసం వచ్చారా? సరే అయితే నాకు తెలిసిన చోటొకటుంది. ఆడికెళ్ళొచ్చు. అలాగే మీ షిప్‌ని రిపేర్ చేసుకోవాలి గదా! అది కూడా నాకు తెలుసు. మీరు స్ట్రెయిట్‌గా ఇక్కడి నుంచి ఎళ్తే వెళ్ళొచ్చు" అని చెప్పకల్లా, అయినా ఇప్పుడు మనీ మార్చుకోవాలి కదా! ఫస్ట్ అంటే, "ఆ! మార్చుకున్నానులే" అని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్ కట్ చేస్తాడు. మన నికో రాబిన్ చూపిస్తాడు. నికో రాబిన్ ఎక్కడికో వెళ్తున్నట్టుగా అలాగే తను మన చాపర్‌తో పాటు ఒక పెట్ చాపర్‌తో పాటు వెళ్తా ఉంటది. అది ఆ మాస్క్‌లని చూసి, "చాపర్ నాకొక మాస్క్ కావాలని" చెప్పి అడిగేసరికల్లా, "నీకెన్ని మాస్క్‌లని తీసుకో కావాలంటే" ఆమె కూడా చెప్తా ఉంటది. తర్వాత వీళ్ళందరూ వెళ్తా ఉంటే నామి వాళ్ళందరూ ఫుడ్ కోసం అని చెప్పి వెళ్తా ఉంటాడు. అది కూడా చాలా తొందరగా మన బుక్స్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళిపోయినది. నికోలా దగ్గరికొచ్చి సీపీ9 వాళ్ళిచ్చాడు. అని చెప్పి ఎవరో చెప్పేసి వెళ్ళిపోయాడలా. నికోలా నన్ను చూసి స్టన్ అయిపోయి ఉంటది. తనకేం అర్థం కాకుండా ఉంటది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే చాపర్ బుక్ స్టోర్‌కెళ్ళిపోయి దాంట్లో మెడిసిన్స్ గురించి బుక్స్ అని చదువుతా ఉంటది. నికోలా బయట ఇవ్వమని ఉంటాడు. నికోలా అసలు ఏమి ఇంకా లోపలికి రాలేదు అని చెప్పి అనుకుంటా బయటకొస్తే నికోలా అసలు అక్కడ ఉండదు. దాన్ని చూసి "ఓహ్! నికోలా నువ్వు ఎక్కడికెళ్ళావు" అని చెప్పి చెప్తా ఉంటే షిప్‌లోకి వెళ్ళిపోయానులే అనుకుంటా ఉంటాడు. ఇక్కడ నుంచి జోడో ఇక్కడ గమ్ముకుపోయి ఉంటాడు. సాంజీ గాడు మన నామి కోసం అని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే షిప్ లోపలికి కొంతమంది వచ్చేసి ఉంటాడు. ఓహ్! మర్యాదగా మాకు మీ షిప్‌ని హ్యాండ్ ఓవర్ చేసేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోనేసరికల్లా వాళ్ళని పెట్టుకొని ఒక ఎముడు వచ్చి స్ట్రెయిట్‌గా వాళ్ళతో "ఓహ్! నన్ను ఇదన్నీ డిస్టర్బ్ చేశారు మీరు. అయిపోయాడని" చెప్పి మనోళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. "ఆహాహా! నువ్వొక్కడివేం చేస్తావులే కానీ నాతో ఫైట్ చేసేదానికి నీ పనికి రాదులే" అనేసరికల్లా మన జోరాగాడు బీపీ తెచ్చుకొని వాళ్ళందరిని కొట్టేదానికి రెడీ అయిపోయి తన స్వార్డ్స్ కూడా తీసేసుకొని ఉంటాడు. ఆ స్వార్డ్స్‌తో "ఓహ్! మీ అందరూ స్వార్డ్స్ వాడుతున్నారా? అయితే నాకిది మంచి ప్రాక్టీసే" అని చెప్పి వాళ్ళందరిని కుక్కని కొడుతున్నట్టుగా 2 స్టేస్ స్వార్డ్స్ యూజ్ చేస్తా వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టేసి నీళ్ళలో పడేసేస్తుంటాడు. వాళ్ళందరిని ఒక్కొక్క చోటకి ఇసిరేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన లూఫీ వాళ్ళు
బ్యాంకొచ్చేసి తను మాత్రమే దానికొచ్చుంటాడు. మాకింత గోల్డుంది. దీన్ని మమ్మల్ని మనీగా మార్చండి అని చెప్పి ఆ గోల్డ్‌ని చూపించేసరికల్లా అక్కడున్న మేనేజర్‌కి కళ్ళు బెరకట్టేసి స్ట్రెయిట్‌గెళ్ళి ఆ మేనేజర్‌కి చెప్పేసనుంటాడు. ఎంప్లాయీ వచ్చి దాన్ని చూసి "ఏందిరా వీఐపీ కస్టమర్స్ వచ్చాడా" అని చెప్పి వీఐపీ రూమ్‌లోకి తీసుకొని వచ్చుంటారు వాళ్ళందరూ. దాన్ని చూసి అంత లావున ఉండేసరికల్లా "ఓహ్! ఇది చాలా చాలా ప్రీషియస్ వస్తువులు మీకెక్కడి నుంచి దొరికాయి" అని చెప్తే "అదంతా నీకు అనవసరం. ఫస్ట్ మాకు గోల్డ్ ఇయ్యండి" అని చెప్తా ఉంటాడు. ప్లస్ మాకు మనీ కావాలి ఫస్ట్ అని చెప్తుంటే వాళ్ళకి 100,000,000 బేరీస్ ఇస్తాననేసరికల్లా "ఓహ్! 100,000,000 బేరీస్ సరే" అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే 100,000,000 గాని 200,000,000 గాని బేరీస్ ఇస్తుంది. 200,000,000 బేరీసా? అసలు మీకు గోల్డ్ గురించి తెలుసా? మనీ గురించి మీరేం చెప్తున్నాడు? అని చెప్పి మా నాని అక్కడికొచ్చి "ఏ లూఫీ డబ్బులు నీకేం తెలియనప్పుడు మర్యాదగా గమ్మునుండు. నాకు దీనికి 250 లేదా 350 కావాలి" అని చెప్తుంటే "మేడం నేను 350 కానీ 250 ఇయలేను మేడం. నేను కావాలంటే 300 ఇయ్యగలను" అని చెప్తే 300 సరే అయితే తీసుకోండి అని చెప్పేసరికల్లా ఇచ్చేసనుంటాడు. అలాగే మనోళ్ళు కూడా తీసేసుకొనని "ఏ 300 వచ్చేసింది. నువ్వేంది 300తో ఇంత సంతోషపడుతున్నావు" అనేసరికల్లా 3 బ్యాగులో 100,000,000 పెట్టుకుంటే మన లూఫీ గాడు దాన్ని చేతిలో ఊపుకుంటూ ఎళ్తుంటాడు. నామి ఇంకా ఊసమ్మ అది జాగ్రత్తగా ఉండు అని చెప్పి కట్టి పెట్టుకొని ఎళ్తా ఉంటాడు. అలాగే దాన్ని ఇసిరేసి ఉంటాడు. "రా నా కొడకా డబ్బులు రా" అని అరిచేసరికల్లా లూఫీ గాడు దూకేసి ఎళ్తా ఉంటాడు. ప్లస్ ఏమన్నా బ్యాగులు కూడా ఇసిరేసి ఎళ్ళేసరికల్లా వాడు ఎత్తగానే ఆమె పట్టేసుకుంటాడు. "నా కొడకా మళ్ళీ ఆ డబ్బులు అట్లా చేస్తే సావగొడతా" అని చెప్పి ఇప్పుడు మళ్ళీ గట్టిగా కొడతాడు. మళ్ళీ సావగొడతా అనేసి ఉంటాడు. అక్కడ చూస్తా ఉంటే వాళ్ళ దగ్గర మనీ ఉండడం చూసి ఎవడో ఫ్రాంకీ ఫ్యామిలీ మెంబర్స్ చూసుంటాడు. తను చూసి ఇక్కడ దొంగలు. ఓకే. మనీ ఈళ్ళిప్పుడే బ్యాంక్ నుంచి తీసుకొనొచ్చారు. దీన్ని కొట్టేస్తే పోలే అని చెప్పి రాత్రి అంతా పార్టీ చేసేసరికల్లా పోనన్నాడు మనీ ఆడ పోద్ది మనీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్తగా పెట్టుకొని పోతా ఉంటారు. వాళ్ళందరూ స్ట్రెయిట్‌గా ఇప్పుడు వాటర్ 7లోని అది షిప్ రిపేరింగ్ కంపెనీకెళ్ళాలని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. అని చెప్పి ప్లస్ దాని దగ్గరలో ఉన్నాడని కూడా వెళ్తా ఉంటాడు. అలాగే వాళ్ళు ఈ అండాలు చూసుకుంటా సిటీ అండాలన్నీ చూసుకుంటా ఇది చాలా బాగున్నట్టుగా చూసుకుంటా వెళ్తా ఉంటాడు. అలాగే వాళ్ళు దాని దగ్గరికొచ్చేసినట్టు అనుకుని సరే ఇంక వెళ్దాం. ఇది దగ్గరలోనే ఉంది. పదండి ఇంక చూద్దాం. ప్లస్ మనకి ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒక మెమరీ కూడా తీసుకోవాలి. ఇంకోసారి ఆ వాటర్ 7 తిరిగి వచ్చినందుకు పనికిరాదు కదా! అని చెప్తుంటే సరే అయితే వెళ్ళి మన వస్తున్నాం గాయ్స్ అని చెప్పి గోడ దూకేదానికి వెళ్ళేదానికి ట్రై చేస్తే ఒరేయ్ గేట్ ఉందిరా నుంచి. ఓ పిల్లోడా గేట్ నుంచి రా. అలాగే గోడ దూకిరా పక్క అని చెప్తే ఊసపు ఏం చేస్తున్నావు ఈడ? నా అనుకున్నావు కదా! అని చెప్పి అరిచేసరికల్లా ఊసప్ నా కొడకా నేను నీ పక్కనే ఉన్నారా వాడెవడో నాకు తెలీదు అని చెప్తే అయినా ఊసపు కాగే ఉన్నావు అని చెప్తుంటే మేము షిప్ రిపేర్ చేసడానికి వచ్చాం అని చెప్తుంటే మీ షిప్ ఎక్కడుంటది అని చెప్పి మ్యాప్‌లో చూపించారు. ఓకే. షిప్ ఈడుంటది. అరే ఊసపు నువ్వు అచ్చం యూసఫ్ లాగే ఉన్నావురా ఊసపు అని చెప్పి చెప్తుంటే నేనెవరు ఊసఫ్ ఎవరో నాకు తెలీదు. అయినా నా పేరు ఇది అని చెప్పి ఒక పేరు చెప్పుంటాడు. దాన్ని చెప్పలేను గైస్ పేరు దొరకట్లేదు. అలాగే ప్లేస్ చెప్తుంటే సరే అయితే నేను ఒక 10 మినిట్స్‌లో మీ షిప్‌నెళ్లి చూసేసి వస్తాను అని కూడా చెప్తా ఉంటాడు. ప్లస్ మీరు ఏం బాధపడలా అది ఇక్కడి నుంచి 10 కిలోమీటర్స్ రా అని చెప్తే నాకేం పర్వాలేదు. నాకు డైలీ టాస్కే. అక్కడి నుంచి ఇది ఎండ్‌లో ఉంటది. సరే వెళ్ళేసొస్తా అని చెప్పి తనొక అథ్లీట్‌గా చాలా స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఒరేయ్ ఊసపు అంత స్పీడ్‌గా ఎట్లా పరిగెత్తావురా? అని చెప్పి అరస్తా తను గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అది ఎలా ఉందంటే అదొక సంథింగ్ స్పెషల్ పవర్స్ లాగా అలా ఎళ్తా ఉంటే చాలా బావుంటది. ప్లస్ అది ఇదని తనకి రోజు తలుచుకోలేదులే. మేము భయపడలేదు. అని చెప్పి ఎవరో వాయిస్ చెప్తుంటది. ఇక్కడ చూస్తుంటే గాల్లో ఎగురుతున్నాడని చెప్పి చూస్తుంటే మన సాంజీ కూడా చూసేసి ఉంటాడు. సాంజీ కూడా ఏదో సంథింగ్ ఐటెమ్‌లు పట్టుకొని పోతా ఉంటాడు. అలాగే అక్కడి నుంచి చూస్తా ఉంటే గాల్లో చూసి అక్కడ ఊసప్ కనపడతాడు. ప్లస్ నామి ఎలా ఉంటదని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. ప్లస్ తనకి చాలా అంటే చాలా వస్తువులు కనపడుతుంటాయి. అలా తను నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఏదో సంథింగ్ డెడ్ ఎండ్ వచ్చేసి ఉంటది. ఆ డెడ్ ఎండ్ నుంచి ఎళ్ళాక అక్కడి నుంచి ఏందిది అని చెప్పి అనుకుంటే నికోరాబిన్ అక్కడ ఉంటది. ఓ నికోరాబిను వస్తున్నాను ఆగు యాడికెళ్ళను అని చెప్పి అరుస్తుంటాడు. నా మిస్ వాన్ నికోరా మిస్ వాన్ అని చెప్పి అరుచుకుంటూ వెళ్తా ఉంటాడు. అక్కడ చూస్తే అది అక్కడి నుంచి తను మాయమైపోయింది. యాడికెళ్ళిపోయింది అని చెప్పి చూస్తుంటే తను పైన చూస్తుంటాడు. అక్కడ ఊసప్ వెళ్ళిపోతాడు. మనోడు కూడా ఊసప్ అని ఆలోచించి ఉంటాడు. ఊసపు గాల్లోట్టే కొడుతున్నావురా అని చెప్పి అరిచేసి ఉంటాడు. స్ట్రెయిట్‌గా మనోడు గోవింద్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. గోవింద్ దగ్గరికి వచ్చేసి ఇదేనా గోవింద్ మన జోడో కూడా మన ఊసప్ ఊసప్పా సరే అయితే కానీ అని చెప్పి వెళ్తా ఉంటాడు. వెళ్ళి మనోడు షిప్ డ్యామేజ్ అనేది చాలా గలిగిన డ్యామేజ్ చేసి ఉంది. ఇంకా చాలా ఎక్కువగానే డ్యామేజ్ ఉంది. చూస్తుంటే షిప్ అనేది చాలా కష్టంగా ఉన్నట్టుగా అని చెప్తుంటే అప్పుడే మన జోడోకి రియలైజ్ అయ్యి ఉంటాడు. ఈ నా కొడుకు ఈ నా భర్త ఊసప్ కాదు. ఈడెవడో భర్త నా కొడుకు అని చెప్పి అరస్తా ఉంటాడు. ఎవర్రా పువ్వు అని చెప్పి నువ్వు అరస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మన షిప్‌ని రిపేర్ చేసుకొనొచ్చాడు. మీ పైరట్స్ కదా! చెప్తుంటే సార్ వీళ్ళు పైరట్స్ సార్ వీళ్ళు మంకీ లూఫీ అని చెప్పి 100,000,000 బేస్ ఉన్న బౌంటీ హంటర్స్ అంటే పైరట్సా? నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి పైరట్స్‌ని చూస్తున్నా. ఇతనేనా ఐస్‌బర్గ్ చెప్తుంటే ఐస్‌బర్గ్ అంటే నువ్వేనా అని చెప్పి అరుస్తుంది. ఐస్‌బర్గ్ చాలా బాగున్నా స్వామి అనేసి మనం కొడుతుంటే పైరట్స్ మీరు ఎలా అతని పేరు ఎలా చెప్పగలరు అని చెప్పి కొడుతుంటే నీకు చాలా సార్లు చెప్పాను పాప
మన గెస్ట్‌ని అట్లా కొట్టకూడదు అని చెప్తే, అవును. అవును. మీరలా కొట్టకూడదని చెప్తే, ఎళ్ళక మన హౌస్ వర్క్ మెకానిక్ సావ కొట్టేసుంటది. మీరు మీ బాస్‌ని అట్లా కొట్టుంటే, "సార్ మాకు లెటర్ ఉంది తీసుకోండి. మాకు కితరు ఇచ్చింది ఈ లెటరు." అది లేడీ ఫ్రెండ్స్ చూపిస్తారు కదా! అని బొమ్మ కూడా పెట్టుంటే, ఛ! ఇలాంటివన్నీ అదే చేసేది. నాకు బాగా తెలుసు. ఇదంతా అదే చేస్తదని చెప్పి తన ముక్కులో ఏదో పెట్టుకొని, "సరే అయితే మీకు కావాల్సింది మేము చేయగలం." అది వావ్! ఇంక మన గోయింగ్ మరి రిపేర్ అయిపోతుంది అని పరస్తా ఉంటే, అక్కడి నుంచి ఊసప్ కూడా ఒక ఏదో సంథింగ్ మాయమైపోయినట్టుగా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ మనీ ఏం కనపడకుండా ఉంటుంది. ఆ బ్యాగ్స్ అన్ని అక్కడ ఉండవు. అక్కడ చూస్తుంటే ఆ బ్యాగ్స్ అనేవి మాయమైపోయి ఉంటది. ప్లస్ దాన్ని చూసి ఆ బ్యాగ్స్ మన ఫ్రాంకీ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు పట్టుకొని టోటల్ 30,000,000 బేరీస్ చాలా 30 నుంచి వచ్చి మనం తింటాం. చాలా గట్టిగానే మనం పార్టీ చేసుకోవచ్చు. ఓ అని చెప్పి అరుచుకుంటా వెళ్తా ఉంటారు. అలాగా వాళ్ళు ఈరోజంతా పార్టీ చేసుకోవచ్చా అని చెప్పి అనుకుంటా వెళ్తా ఉంటే, అక్కడి నుంచి చూస్తుంటే ఒరేయ్! మన డబ్బులు పోయారా అని చెప్పి అరుస్తుంటే, అవునా నా కళ్ళేం పోలేదని చెప్తే, అరేయ్! నా కొడకా తెలుసు డబ్బులు పోయి పట్టుకొని రావాలి కదరా! అని చెప్పి అరుస్తుంటే, అక్కడి నుంచి ఒక పిల్లోడు పరిగెత్తుకుంటా వెళ్తుంటాడు. నేను తీసుకొని వస్తాను ఆగండి అని చెప్పి, మీరేం భయపడబాకండి. ఆ మనీ నేను నీకోసం పట్టుకొని వస్తా అని చెప్తుంటే, వెనక నుంచి వాళ్ళ మెంబర్స్ కూడా పరిగెత్తుకుంటా వస్తా ఉంటారు. ఇక్కడ నుంచి దాన్ని గాల్లో ఎగరతాం మనలోలాగే స్ట్రెయిట్‌కి పైకెక్కేసి, స్ట్రెయిట్‌గా కింద దూకేసి, వాళ్ళిద్దరిని సాగొట్టేసి ఒక తాడుతో వాళ్ళ మనీ అనేది పట్టుకొని వచ్చేస్తున్నారు. ఆ మనీని తను పట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు. తను చూసి "ఏవ్ మా మనీ పట్టేసావు కదా! వాడేం రావట్లేదు అటు వెళ్ళిపోతున్నాడంటే, ఓహ్ బాబు ఇటు రా అమ్మా అటు కాదమ్మా అని చెప్పి అరుస్తుంటే, ఈడిప్పుడు ఇంతే మనీ దొరికింది కదా అని చెప్తే, అది మనకి మనీ దొరికేసింది. ఒరేయ్ వాడెందుకు కూడా తెళ్తున్నాడా అని చెప్తే, నా కొడకా నువ్వు అటు తెస్తావురా అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు అనుకుంటా ఉంటే, అక్కడికి ఒక పీసీని పెట్టి వచ్చి పీసీ మాట్లాడతా తనెప్పుడు ఇంతే. చెప్తే పీసీ మాట్లాడదాం ఇది పీసీ అంటే మాట్లాడుతా అంటాడు. ఇక్కడ చూస్తుంటే ఊసాప్ లాంటి ఒకడు గలేరా కంపెనీ నుంచి వాళ్ళు చెప్తా ఉంటాడు. ఈ షిప్ అనేది చాలా చాలా డ్యామేజ్ అయిపోయింది. షిప్ ఇంకా ముందుకు పోలేదు. నాకు తెలిసి నేను కిందకెళ్ళి చూసేసి వస్తాను షిప్ అని చెప్తుంటే, సరే వెళ్ళు అని చెప్పి వాడు చెప్పుంటాడు. అలాగే తను కిందకెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే వాడు అటు నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ప్లస్ వాడు అక్కడి నుంచి పట్టుకొని రావాలిరా అని చెప్పి అనుకుంటా. ప్లస్ వాళ్ళ మనీ అనేది దొరకలేదు. సరే అయితే మనం ఇక్కడి నుంచి ఒక అమ్మని పట్టుకొని పోదాం అనేసరికల్లా, అరే ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ మన డబ్బులు పోతున్నాయిరా చూడరా అని చెప్తే, చూడరా రేయ్ వాడు డబ్బులు పట్టుకొని వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటాడు. సర్లే మీకు నచ్చిన మీ మనీ మేము తన దగ్గర నుంచి తీసుకొని వస్తా అంటాడు. ఇంకోడు చెప్తా ఉంటాడు. పైరట్స్ మీరు ఇలా షిప్‌ని రిపేర్ చేపించుకునే దానికి వచ్చాం కదా! అవును మేము షిప్‌ని రిపేర్ చేపించుకునే దానికి వచ్చాం. అయితే మీరు చాలా ఫ్రీక్వెన్సీ చూసుకోవాల్సి ఉంటది. అలాగే మెరైన్ ఫ్యామిలీస్ ప్లస్ మీ మనీ పట్టుకొని వెళ్ళిపోయిన కూడా ఎవడో కాదు. తన ఫ్యామిలీలోని ఒక ఇక్కడ దొంగ లాంటోడు పైరట్స్ లేకుండా కానీ అంటే వాళ్ళు ఇలా పనులు చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేయదంటే గవర్నమెంట్ పైరట్స్ ఒకటే పని చేస్తుందని చెప్తే, మాకు తెలుసులే అని చెప్పి మనం మాట్లాడుతా ఉంటాడు. సరే అయితే మీకు నేను ఏమైనా హెల్ప్ చేయాలన్నా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే ఆ పిజ్జాని పెట్టి వచ్చి మనోడు "రేయ్ నా కొడకా చాలా సార్లు చెప్పానని" చెప్తుంటే, "ఒరేయ్ పిజ్జానట్టు మాట్లాడుతుందిరా" అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు అరుస్తా చెప్తా ఉంటాడు. "ఓహ్! పిజ్జా చాలా కష్టంగా ఉంది. ఓహ్! ఈసారి మీ మనీ తీసుకొని వెళ్ళిపోయాను. వచ్చేసారి ఖచ్చితంగా మీ మనీ దొబ్బుకొని వెళ్ళిపోతా. వచ్చేసావు చూసి పిజ్జా మాట్లాడుతుంటే తను మౌనంలో మీకు ఒక బొమ్మ మాట్లాడుతది చూడు అలా మాట్లాడుతా ఉంటాడు. "ఒరేయ్! నువ్వు మళ్ళీ ఆ పిజ్జాతో మాట్లాడిస్తున్నావా? సరే కానీ అయితే నువ్వు నేను తెలుసుకుందాం" అని చెప్పి చెప్తుంటే తను తాడిచ్చేసి ఉంటాడు. ఆ తాడిని ఈజీగానే తను పండబెట్టేసి చాలా గట్టిగా కొడతా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తను ఒకే ఒక ఫింగర్‌తో పైకి లేసి 1 పుషప్ చేస్తుంటాడు. "అది ఎత్తరా పిజ్జాంగా ఈడెట్టున్నాడురా" అని చెప్పి అరుస్తా ఉంటే ఆ పిజ్జాతో మాట్లాడుతా చెప్తా ఉంటాడు. "ఓహ్! ఒరేయ్ నాయనా నువ్వు పిజ్జాతో మాట్లాడట్లేదు. పిజ్జా ఏం మాట్లాడట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మూక భాషలతో మాట్లాడితే వావ్! 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 మంచి ఆటగాడే ఇతను" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఎప్పుడు ఇదేనా నీ పని? కామ్‌గా ఉండు మీరు కాసేపు అని కూడా చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే వాళ్ళు నంబర్ 1 గేట్ లోపలికెళ్ళి షిప్‌ని రిపేర్ చేసుకున్నాక వెళ్తే అదంటే చాలా పెద్ద కంపెనీలాగా ఉంది. గలేలా కంపెనీ. అక్కడ చూసి ఐస్‌బర్గ్ సార్‌ని చూసి ఐస్‌బర్గ్ సార్ మన సిటీ హీరో వచ్చేసాడు అని పరస్తా ఉంటాడు. ఐస్‌బర్గ్‌ని అందరూ మేయర్‌గా గుర్తించుంటాడు. ఐస్‌బర్గ్‌ని ఒక మేయర్‌గా చూస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఐస్‌బర్గ్‌ని చాలా వరకు మంది ఒక హీరోలాగా చూస్తూ ఉంటాడు. ప్లస్ ఐస్‌బర్గ్ సార్‌తో సరిగ్గా మాట్లాడలేదని చెప్పి తనకు అరస్తనే ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఐస్‌బర్గ్‌ని అడుగుతా ఉంటాడు. నేను ఇక్కడి నుంచి క్రూకి ఒక మెంబర్‌ని తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను ఎవరైనా జాయిన్ చేపిస్తావా? లేకపోతే నువ్వే జాయిన్ అవుతావా? అని చెప్పి అడుగుతా ఉంటే నేను ఇక్కడ మెయిన్ కాబట్టి మీతో పాటు నేను జాయిన్ అవ్వలేకపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి నేను ఒక ఇద్దరిని గాని, ముగ్గురిని గాని పంపియగలను. ఒకవేళ వాళ్ళు గాను ఓకే అంటే అని చెప్తుంది. ఇక్కడ చూసి ఊసప్ప అంతా చూసి ఆ టెక్నిక్స్ గాని, ఆ టెక్నాలజీ గాని మొత్తం చూసి వావ్! ఇది చాలా బావుంది అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఊసప్పు ఒంటరిగా కనబడి ఊసప్ బ్యాగ్‌లో చేతిలో 2 సూట్ కేసులు చూసి ఊసప్‌ని మట్టుబెట్టేదానికెళ్ళి ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే అసలు నైకోరాబిన్ ఎక్కడికెళ్ళింది అని చెప్పి ఆలోచిస్తా ఉంటే ఇక్కడ చాబర్ వచ్చేసి "ఓహ్! సాంజీ నికోరాబిని చూసావా?" అని చెప్పి అడుగుతుంటే నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను అని చెప్తుంటే మళ్ళోడు ముక్కులు అంటాడు. మళ్ళీ తిరిగొచ్చేసి చెప్తా ఉంటాడు. "మీ షిప్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది" అని కూడా చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తే "వాడొచ్చేసాడురా" అని చెప్పి లూఫీని కూడా పిలిచేసుకొని ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే "ఓహ్! మీ ఫ్రెండా? 2 బ్యాగులు ఉన్నాయి కానీ మీ ఫ్రెండ్ అయితే నాకు కనపడలేదు" అని చెప్పి చెప్తా ఉంటే హూసప్‌కి ఏమై ఉంటది. సర్లే తను తిరిగి వెళ్ళిపోయానొచ్చులే. సరే ఫస్ట్ ఇప్పుడు మా షిప్‌ని ఎలా రిపేర్ చేయాలి? మా దగ్గర 3,000,000 బేరీస్ ఉన్నాయి. అంతే నువ్వు 3,000,000 ఇచ్చినా, 6,000,000 ఇచ్చినా మీ షిప్ అనేది అసలు రిపేరే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మీ షిప్‌లో ఉన్న మెయిన్ పార్ట్
మీ బ్యాక్ బోన్ అనేది ఇరిగిపోయిన బ్యాక్ బోన్ అనేది. దానివల్ల మీ షిప్ అనేది అసలు ఇప్పటికి రిపేర్ చేయలేకపోవచ్చు అని కూడా చెప్తాయని ఒక బ్యాడ్ న్యూస్ అనేది పాస్ ఆన్ చేసేసుంటారు వాళ్ళ మీదకి. దాన్ని చూసి మీరేంది అట్ట మాట్లాడుతున్నారు? మేము ఇంత దూరం వచ్చాం కదా షిప్‌లో. అది ఖచ్చితంగా రిపేర్ అవుతుందని చెప్తే, అవును అది నిజమే. అది ఇంత దూరం వచ్చిందంటే నేను షాక్ అవుతున్నాను. అవును చెప్తుంటే మళ్ళీ లూఫీ గాడు చెప్తాడు, గోయిన్ మేరీకి ఏం కాదు. గోయిన్ మేరీ మా క్రూలో ఒక మెంబర్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా చెప్తా ఉండేసరికి మన ఊసపు ఇంక మన సాంజీ ఇంకా చాపర్ ఇద్దరికి వెళ్తా ఉంటాడు. ఊసాపు మాత్రం కనపడట్లేదు ఇక్కడెక్కడ. ఇక్కడ చూస్తా ఉంటే అసలు మన నిక్కర్ పాప ఎక్కడికెళ్ళింది? సరే షిప్‌కెళ్ళిపోయి ఉంటది. ఒకసారి షిప్‌కెళ్ళి మనం చూసేసొద్దాం. వెళుతున్నాను కానీ షిప్‌లో ఉంది. ఎందుకు అక్కడికి అలా ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పి ఒకసారి అడుగుదాం ఖచ్చితంగా అని చెప్తా ఉంటాడు. అయినా తన పక్కన మిస్టీరియస్ పర్సన్ ఎవడు? నేను ఖచ్చితంగా అడగాలి తన్ని అని కూడా చెప్తా ఉంటాడు. ప్లస్ మనోళ్ళు ఎళ్తా ఉంటారు. అలా అక్కడి నుంచి ఎళ్తా ఉంటే మన జోరో గూడా అసలు ఏం జరిగింది? షిప్ ఎందుకు అలా ముందుకు జరగదా? అది మన జోరో గూడా ఆలోచిస్తుంటాడు. నువ్వు అలా చెప్పాక షిప్ అనేది ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అది మాది. అది కింత దూరం మమ్మల్ని తీసుకొనొచ్చింది. అది మా క్రూలో మెంబర్. నువ్వు నాకు తెలుసు. దాన్ని నేను క్రూలో మెంబర్‌గా ఆలోచిస్తాను కూడా నాకు అర్థమైంది. కానీ మీ షిప్ అనేది ముందుకసలు కదలదు అని కూడా చెప్తా ఉంటాడు. అసలు ఎందుకు అలా కదలదు అని చెప్తే మీకసలు అర్థం కాలేదా? షిప్‌కంటూ మనిషికి బ్యాక్ బోన్ ఎలా ఉంటదో షిప్‌కి అలా యాంకర్ అనే ఒక బ్యాక్ బోన్ ఉంటది. అది ఉంటేనే షిప్ అనేది ఉంటది. దాన్ని డిజైన్‌గా తీసుకొని క్రియేట్ చేసామంటే సరే అయితే గోహిమరి లాంటిది ఒక రెప్లికాని క్రియేట్ చేయొచ్చు కదా! అని చెప్తే ఆ రెప్లికా అనేది క్రియేట్ చేయలేం. ఆ బ్యాక్ బోన్ ఉంటేనే దాన్ని బేస్ చేసుకొని ఏదైనా క్రియేట్ చేయొచ్చు. రెప్లికాని క్రియేట్ చేస్తాం గానీ దాని సోల్‌ని రెప్లికా క్రియేట్ చేయలేం కాబట్టి మేము అలా చేసేదానికి అసలు ఒప్పుకోము. కాబట్టి మేము అలా ఏం చెప్తాం అంటే ఇప్పుడు గోహిమరి రిపేర్ కాదా? చెప్తుంటే అవును. ఇప్పుడు వరకు నేను చెప్పేది అదే కదా! గోహిమరి రిపేర్ అవ్వదు. కావాలంటే మీకు నేను కొత్త చిప్ అనేది గాని ఇస్తాం గానీ కానీ మాకు గోహిమరే కావాలనేసరికల్లా సరే అయితే మీరు గోయిన్ మేని రెప్లికా చేసినాకనే ట్రై చేస్తాం. కానీ దానికన్నా బెస్ట్ వే ఏంటంటే మీరు కొత్త షిప్ తీసుకొనేసాకల్లా మన లూఫీ కూడా అరస్తా చెప్తా ఉంటాడు. అదంతా ఏం చెల్లదు. మా గోయిన్ మేరీనే రిపేర్ చేయండి అని చెప్పి అరస్తా చెప్తుంటే నాకు అర్థమైపోయింది నీ గురించి. కానీ మీకు ఆ గోయిన్ మేరీ ఎంత ఇష్టమైందని కూడా నాకు అర్థమవుతుంది. కానీ దాన్ని ఏం చేయలేమని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడి నుంచి ఒక పిల్లోడు నడుచుకుంటూ వస్తా ఉంటాడు. అక్కడికి మేట్స్ వస్తా ఉంటాడు ఎవడో. తను చూసి ఓహ్! పైరట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపో నీ ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి వెనక్కి నుంచి వెళ్ళిపోండి అని చెప్తా ఉంటాడు. అక్కడి నుంచి అడ్మిన్స్ వాళ్ళు వస్తా ఉంటారు. దాన్ని చూసి మెరిన్స్ వచ్చేసి మనం చెప్తుంటే, "ఓహ్! ఐస్ బేర్ ఇది మీకు నాలుగోసారి రావడం. మీరు మళ్ళీ మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. అసలేంది గోయిన్ మేరీ ఏంది పనికి రాకుండా పోదాం. నాకేం అర్థం కావట్లేదు" అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు అనుకుంటా ఉంటాడు. సరే అయితే ఫస్ట్ ఈ బ్యాగ్ ఏంటి చాలా తేలిగుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చూస్తా ఉంటే ఆ బ్యాగ్ అనేదిలో మనీ అసలు ఉండదు. ఆ 2 బ్యాగులు అనేది ఎగిరిపోయి ఉంటది. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే మెరిన్స్ వచ్చి మనోళ్ళతో మాట్లాడుతుంటారు ఏదో సంథింగ్ దాని గురించి. ఇక్కడ చూస్తుంటే "మా డబ్బులు ఎవడో నూకేశాడు. నువ్వే కదరా నూకేసింది" అని చెప్పి అరవస్తా ఉంటే "డబ్బులా? నూకేసేదేంటి?" అని చెప్పి ఒక కర్రతో కట్టుపెట్టి వచ్చేసి మాట్లాడుతుంటే, "ఓహ్! మీ ముక్కు మెట్టా? తనెక్కడో రోడ్‌లో పడిపోయి ఉన్నాడు. నేను తనని చూసాను. ఒరేయ్ ఊసప్పా ఏడ పడిపోయావురా?" అని చెప్పి అరుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తను మనం లూఫీ గాడు వినకుండా మొత్తం మన నామీ మాత్రం మొత్తం డీటెయిల్స్‌లో ఏడ పడిపోయాడు? అసలేంది ఫ్రాంకీ ఫ్యామిలీ ఎక్కడుంటది? దాని గురించి మొత్తం అడగతా ఉంటది. అలా ఫ్రాంకీ ఫ్యామిలీ అనేది ఒక గార్బేజ్ ఏరియాలో ఒక ఫ్రాంకీ హౌస్ అని చెప్పి ఉంటాడు. చెప్పేసి ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మా నాన్న స్ట్రెయిట్‌గా అక్కడికెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేయాలని చెప్పి అనుకుంటే ఒక గుర్రాన్ని తీసుకొని వెళ్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే బ్యూటిఫుల్‌గా ప్రజలందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఉంటారు. అక్కడి నుంచి బ్లడ్ అనేది ఫ్లో అవుతా ఉంటది. దాన్ని చూసేదానికి మా నాన్న అక్కడికెళ్ళుంటే మన ఊసప్ కానీ కుక్కని కొట్టినట్టు కొట్టి పక్కన పడేసి ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. "అసలు ఏమైంది? నాకేమైంది?" అని చెప్తుంటే, "నేను దేనికి పనికి రాలేకపోయాను. నా దగ్గర ఉన్న 2 మిలియన్ బెర్రీస్ ఫ్రాంకీ ఫ్యామిలీ తీసుకొని వెళ్ళిపోయారు" అని చెప్తుంది. "నువ్వు అలా ఏం మాట్లాడమాక. ఖచ్చితంగా దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చులే. నీకేమైంది అసలు? ఎందుకు చెప్తుంది?" "వాళ్ళు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు. వాళ్ళు నా దగ్గర నుంచి మనీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. నేను గనుక కాస్త స్ట్రాంగ్‌గా ఉండుంటే కాపాడేవాడిని మనీని" అనుకుంటా ఉంటే, ఇక్కడ చూసి దాన్ని తినేసాక "నువ్వు ఇక్కడే ఉండు. ఖచ్చితంగా మన స్టార్ మా మెంబర్స్‌ని తీసుకొనొస్తా" అని ఉంటాడు. ఇక్కడ నుంచి షిప్‌లోకి వచ్చేస్తుంటే, "ఓహ్! నిక్కర్ రాబిన్ రాలేదా?" అని చెప్తుంటే, "రేయ్! రాలేదురా బాస్ అడిగే ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు" అని చెప్పి మన జోరో గాడు చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే కోయిన్ మేరీ అనేది బాగోదన్న విషయం మనోళ్ళు కూడా చెప్పేసి ఉంటాడు. అసలు ఎలా బాగోదని చెప్తే, నామి ఒకే ఒక బ్యాగ్ ఏసుకొని వస్తా ఉంటది. తను ఇక్కడ యూసఫ్‌కి ఏమైందని చెప్పి చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు కొట్టేసి తనని ఇంక రాత్రంతా మజా చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ హెడ్‌కి క్లాన్ హెడ్‌కి తీసుకొనొచ్చేసి, "అన్నా మనం డబ్బులు తీసుకొనొచ్చాం అన్న. రాత్రంతా పార్టీయే కదా!" అనేసరికల్లా, "అది చాలులే మనకి మనీ దొరికినాయి. రాత్రంతా పార్టీ" అని ఉంటాడు. యూసఫ్ కూడా అక్కడ పడిపోకుండా ఇక్కడికొచ్చి, "నా కొడకల్లారా మీరు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని" "అన్నా ఓడి దగ్గర నుంచేనా మేము మనీ కొట్టేసింది. ఈడు చాలా చాలా కామెడీ పీసు." "ఎవడురా కామెడీ పీస్ మీకు?" అని చెప్పి అరస్తా మనోళ్ళ మీద ఫైర్ అటాక్ అనేది యూజ్ చేయని చెప్పి తను చేసుకుంటే అక్కడికి మన ఫ్రాంకీ ఫ్యామిలీ హెడ్ వచ్చేసి, నువ్వు నిజంగానే కామెడీ పీస్ ఉన్నట్టున్నావు. ఇక్కడికొచ్చి మా డ్యూడ్‌ని గొడవ పడుతుంటే, "నువ్వెందుకు నా డబ్బులు పంపేసావు" అని చెప్పి అరస్తా ఉంటాడు. అక్కడ చేరి,
నువ్వు ఒక్క దెబ్బ కూడా తట్టుకోలేకపోయావు నా దెబ్బని. నువ్వు ఎలా ఇంత దూరం ఎలా వచ్చావు నాకిప్పటికి అర్థం కావట్లేదు పిల్లోడా అని చెప్తూ ఉంటాడు. అయినా ఈ డబ్బులు నీకు సంపడం కాదు, నాకు సొంతం. నేను నీ నుంచి తీసుకోలేదని చెప్పి ఒక తందనేసి, "రేయ్! వాడిని సాగగొట్టేసి ఇక్కడి నుంచి బయటపడేయండిరా" అని చెప్పి అరుస్తా ఉంటాడు. "నువ్వేందిరా నన్ను బయటపడేసి" అని చెప్పి మన ఊసప్ గాడు ఒక ఫైరింగ్ స్టాంప్ అనేది బయటికి తీసి మనోళ్ళ మీద అటాక్ చేసి ఉంటాడు మన ఫ్రాంక్లిన్ మీద. అక్కడి నుంచి చూస్తే అంటే అటాక్ అనేది చాలా బాగుంది. కానీ దాన్నోడు ఈజీగా ఆపేసుకొని ఉంటాడు. దాన్ని చూసి మన ఫ్రాంకీ మన ఊసప్‌ని కుక్కని కొట్టినట్టు కొడతాడు. బీభత్సంగా కొట్టేస్తా ఉంటాడు. కొట్టేసి వాడిని ఏదైనా చేసుకొని రాత్రి పార్టీ నేను సాయంకాలం కల్లా వస్తా అని ఉంటాడు. ఊసప్‌నైతే కొడతానే ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఊ ఊసప్ గాడికి ఏమైందని కూడా చెప్తా ఉంటాడు. ఊసప్ ఉన్న చోటికి మన నామి వీళ్ళందరిని తీసుకొస్తే ఇక్కడ ఊసప్ అనేవాడు ఉండడు. అక్కడ చూస్తే అసలు ఊసప్ ఎక్కడికెళ్ళిపోయాడురా అని చెప్పి అనుకుంటే సరే అక్కడి నుంచి బ్లడ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇక్కడ నుంచి చూస్తుంటే ఊసప్‌కి ఏమైనా చెప్పి కాకుండా వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. మన చాపర్ ఏదో సంథింగ్ చూసి షాక్ అయిపోయి ఉంటది. కాస్త బ్లడ్ అనేది అక్కడక్కడ పడిపోయి ఉంటది. అది ఊసప్‌దే అని చెప్పి అర్థం చేసుకొని ఫ్రాంకీ వాళ్ళ దగ్గరికి ఆ బ్లడ్‌నంట ఫాలో అవుతా వెళ్తా ఉంటాడు. ఇక్కడ నుంచి లూఫీ గాడు ఎగురుకుంటా వెళ్తా ఉంటాడు. అక్కడ ఎగురుకుంటా వచ్చి స్ట్రెయిట్‌గా మనోళ్ళ దగ్గరికి వచ్చి నాకు డబ్బులు అబ్బా నువ్వు ఊసప్ యాడికెళ్ళావురా అని చెప్పి ఏడస్తా అండ్ ఊసప్‌కి ఏమైందని చెప్పి ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండేసరికల్లా లూఫీ గాడికి కోపం వచ్చేసి ఉన్నది. ఊసప్‌నంటారా తాగలుగుతాడు వాళ్ళంట. అసలు వాళ్ళు ఎంత ధైర్యం చేసి ఉంటారని చెప్పి మాట్లాడుతుంటే, అవును అది నిజమే. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఊసప్ ఎక్కడికెళ్ళాడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికెళ్ళాలి అని చెప్పి మాట్లాడుతా ఉంటది. కొంచెం సీన్ కట్ చేస్తా ఉంటాడు. గలేరా కంపెనీని చూపిస్తా ఉంటాడు. గలేరా కంపెనీలో ఐస్‌బర్గ్ సన్ చూపిస్తా ఉంటాడు. ఐస్‌బర్గ్ సన్ అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఓహ్! మీకు మంచి మీటింగ్ జరుగుతున్నట్టుగా ఇప్పుడు నేను చెప్తుంటే, ఆయన ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏమేమి మీటింగ్స్ ఉన్నాయని చెప్పి నాకు చెప్తుంటే, అవును అది నిజమే. అయినా నేను చాలా రోజుల నుంచి అడగదాం అనుకుంటున్నాను. మీ వెనక ఆ పాప వాంటెడ్ పోస్టర్‌లో ఎగురుతానని చెప్పి తను నిక్ రాబిన్ అని చెప్తుంటాడు. క్రింద సీన్ కట్ ఉంది. మన స్ట్రా హెడ్ వాళ్ళు మొత్తం చూసుంటాడు. ఊసప్‌ని కుక్కను కొట్టినట్టు కొట్టేసి పడేసి ఉంటాడు. ఊసప్‌కి ప్రాణభయం ఏం లేదనేసరికల్లా నా కొడుకులు నా ఊసప్‌ని, నా స్నేహితుడిని తాకారు. వాళ్ళు నా ఈ జీవితంలో మరణిస్తారని చెప్పి స్ట్రా హ్యాట్ వాళ్ళు మొత్తం చాలా కోపం వచ్చేసి ఆ ఫ్రాంకీ ఫ్యామిలీ మొత్తం కొట్టారనుకుంటారు. ఇక్కడ చూస్తే ఫ్రాంకీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తా ఉంటది. మన లూఫీ, స్ట్రా హ్యాట్ కింగ్ మొత్తం వచ్చేసి ఉంటది. ఊసప్ ఈస్ ద బ్రేవ్ వారియర్ అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని ఓడిస్తాను. నీకోసం ఖచ్చితంగా ఓడిస్తాను ఊసప్ అని చెప్పి ఫ్రాంకీ ఫ్యామిలీ హౌస్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన 100 మిలియన్ బేరీస్ కూడా కొట్టేస్తా అని చెప్పి నామి జాగ్రత్త పడతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే వాడి గురించి కిండల్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి చూస్తా ఉంటే స్ట్రా హ్యాట్ ఓనర్ వచ్చేసి అని చెప్పేసి ఓ స్ట్రా హ్యాట్ ఈళ్ళేనా అని కొడుతుంటే జైన్ ఒకే ఒకటి పడేసి ఉంటాడు. వాళ్ళలోనే చాలా అంటే చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. ఇక్కడ చూస్తా అంటే లూఫీ గాడు ఓ స్ట్రా హ్యాట్ పిల్లాడు అంటే ఓడిలాగా పిండగ పండలాగే ఉంటాడు అని చెప్పేసి కల్లా ఎవర్రా మీకు మా ఊసప్‌ని అలా మాట్లాడతావా అని చెప్పి లూఫీ గాడు చాలా బీపీ తెచ్చుకొని తన మీద గిటార్ అనేది యూజ్ చేస్తుంటాడు. తను ఏసిన ఆర్మర్ అనేది చీట పడిపోయి ఉంటది. దాన్ని చూసి వాడంటాడు ఏ ఫైర్ చేయండిరా అని చెప్పి క్యాండిల్స్ ఫైర్ చేస్తుంటాడు. మన జోరో దాన్ని చూసి సరే నాకు ఇది వదిలేయ్ అని చెప్పి 3 స్టెప్స్ వాడని చెప్పి ఆ క్యాండిల్స్ అనేవి ముక్కలుగా నరికేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఫ్రాంకీ ఫ్యామిలీ అరే ఈడు మనిషి లేకపోతే మారో మృగంరా అని చెప్పి అరుస్తూ చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఒరేయ్ వాళ్ళందరిని ఆపండ్రా అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన సాంజీ గాడు తన పేరు తగ్గట్టుగానే కాలుతోని పట్టుకొని కొడతా ఉంటాడు ఒక్కొక్కరిని. తను ఒక బ్లాక్ లెగ్ సాంజీ లాగా ఒక సాంజీ బ్లాక్ లెగ్‌తో చాలా గట్టిగానే కొడతా ఉంటాడు. ఇక్కడ చూస్తే చాపర్ తన రేస్ మోడ్‌లోకెళ్ళిపోయి దొరికినోళ్ళని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. రండి అని చెప్పి స్కోర్ పాయింట్స్ అని చెప్పి యూజ్ చేస్తా కొడతా ఉంటే అయ్యా మా దగ్గర డబ్బులేం లేవు. సరే మా ఫ్యామిలీ హెడ్ దగ్గర ఉంది. ఫ్రాంకీ దగ్గర ఉంది. మమ్మల్ని వదిలేయ్ అని చెప్తే ఆ ఫ్రాంకీ గాడు ఎక్కడ ఉంటాడు. రేపు మన లూఫీ గాడు అడుగుంటాడు. వాడు ఎక్కడున్నాడు అని చెప్పి చెప్పేముందే మన లూఫీ గాడు పండ పెట్టేస్తుంటాడు. ఇక్కడ చూస్తే చాలా మంది ఉంటారు. చాలా మంది వాళ్ళని కొడతానే వెళ్ళిపోతా ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తే ఫ్రాంకీ ఫ్యామిలీ హౌస్ మొత్తం చీల్చేస్తుంటాడు. ఇక్కడ చూస్తే మనోళ్ళు ఎక్కడికో బయటకెళ్తున్నట్టుగా వెళ్తా ఉంటాడు. మన ఫ్రాంకీ ఆ ట్రైన్ ఎక్కేసి ఇక్కడ చూస్తాంటే మన మన ఊసప్ కోసం అని చెప్పి వాళ్ళందరినీ కొట్టేసి వచ్చేస్తుంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మనోడికి ఏం ప్రమాదం ఏం లేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే ఇప్పుడు వాడు ఎక్కడికెళ్ళి ఉంటాడు. ప్లస్ ఇప్పుడు మన షిప్‌గా ఉంటే ఖచ్చితంగా వాడిని ఎతకాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సరే అయితే మనం ఇప్పుడు వాడు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వాడు బయటికెళ్ళాడని చెప్పాడు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సరే అయితే వచ్చాక వెయిట్ చేద్దాం అని చెప్పి మనోడిని షిప్‌లోకి తీసుకొని వచ్చేసుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే గోహిల్ మరి ఏం పనికిరాదు. ఇంకా ఊసప్ కూడా లేసేసాడని చెప్పి వినేసాకల్లా మన లూఫీ గాడు చాలా ఆనందపడిపోయి వెళ్ళిపోతా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే మన ఊసప్‌కి అరే మన షిప్‌ని మనం మార్చబోతున్నాంరా అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ అసలు జరిగిన స్టోరీ మొత్తం చెప్తా ఉంటాడు. గోహిల్ మరి ఎందుకు పనికిరాదు అసలు ఏంటని చెప్తే గోహిల్ మరి పనికిరాదా అని చెప్తుంటే అవును నిజంగానే గోహిల్ మరి పనికిరాదు. అసలు ఈ గోహిల్ మరిని దేనికి వదలాలనుకున్నారు మీ అందరూ అంటే అరే మనం
మనం ఏం చేస్తాంరా గోయిన్ మ్యారీ పనికిరాదంటే ఇంత దూరం వచ్చినా చాలా కష్టం అంతే. లేదు గోయిన్ మ్యారీ మనకి స్కైపే నుంచి ఇంత దూరం, మన ఈస్ట్ బ్లూ నుంచి ఇంత దూరం వచ్చిందంటే నాకది ఇంకా పనికొస్తుందని చెప్పి నాకు బాగా తెలుసు. మీరెందుకు గోయిన్ మ్యారీ ఇలా చేస్తా అని చెప్తే, ఒరేయ్! ఏమిరా ఏం ఆలోచిస్తున్నావురా? గోయిన్ మ్యారీ ఖచ్చితంగా పనికిరాదని చెప్పారు. అది ఇంక ముందుకు కూడా పోలేదంట. ముందుకు పోయినంటే పగిలిపోతుందని చెప్తా ఉన్నాడు అని చెప్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు లూఫీ? సరే ఇదిగో ఈ కొట్టవేవో చూడు. ఖచ్చితంగా మనం 100 దాంట్లోనే చదువుతాం చెప్తే, లేదు 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 గోయిన్ మ్యారీ నేను బాగు చేయాలని చెప్పుంటా అని చెప్తుంటే, తను చూసి నేను ఖచ్చితంగా గోయిన్ మ్యారీ గురించి మీరు మర్చిపోయినట్టున్నారు. గోయిన్ మ్యారీ మన క్రూలో మెంబర్ కదా! అని చెప్తుంటే, అవును అది నిజమే. కానీ ఇప్పుడు గోయిన్ మ్యారీ ముందుకు పోదు అని చెప్పేసరికల్లా, నువ్వేం మాట్లాడుతున్నావు లూఫీ? గోయిన్ మ్యారీ ఖచ్చితంగా ముందుకెళ్తుంది. నువ్వు ఖచ్చితంగా సరిగ్గా అనట్లేదు. నా మాట ఇను. గోయిన్ మ్యారీ నేను ఖచ్చితంగా రిపేర్ చేస్తాను. దాన్ని రిపేర్ చేసి ఖచ్చితంగా తీసుకెళ్తా అని చెప్తే, ఒరేయ్! నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? పిచ్చేమైనా ఎక్కిందా? అది మన లూఫీ గాడు ఒక కెప్టెన్‌గా మాట్లాడుతా ఉంటారు. ఒరేయ్! లూఫీగా నీకు పిచ్చెక్కినట్టుగా ఉంది. నేను బానే మాట్లాడుతున్నాను. సరే అయితే ఈ గోయిన్ మ్యారీ ఖచ్చితంగా ఎందుకు పనికిరాదు. ఆ గోయిన్ మ్యారీ కొంతమంది పని చేయలేదని చెప్తే అది పనికి రాకుండా పోతుందా? అది నా సోల్‌మేట్. దాన్ని ఖచ్చితంగా కాపాడుతాను. దాన్ని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకొని పోతాను అని చెప్తా ఉంటాడు. దాన్ని చూసి మన లూఫీ గాడికి ఏం చెప్పాలని చెప్పి అర్థం కాకుండా ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే ప్లీజ్ గోయిన్ మ్యారీ నేను ఖచ్చితంగా రిపేర్ చేస్తాను. ఒక్కరోజు టైం ఇయ్యి ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్తుంది. అరె నా కొడకా నీకు అర్థం కావట్లేదు నేను చెప్తుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అది పనికిరాదేంది? దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాను నేను అని ఊసప్ప అనేవాడు అడగతానే ఉంటాడు. దాన్ని చూసి గోయింగ్ మ్యాడీ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుంటే, "రేయ్! ఒక్కసారి నా మాట ఇను ఊసాప్. అది పనికిరాదు ఊసాప్. ఇప్పుడు మనం కొత్తది కొనాల్సిందే" అని చెప్తుంటే, "లేదు గోయింగ్ మ్యాడీ ఖచ్చితంగా నేను రిపేర్ చేస్తాను." "ఒరేయ్ ఎదవ నా కొడకా! నీకు ఎన్ని సార్లు చెప్పాలిరా అది పనికిరాదురా! వాళ్ళంతలా నాకు చెప్పారురా. నేను వాళ్ళ మాటలు నమ్మను" అని చెప్తుంటే, "లేదు నేను వాళ్ళ మాటలు నమ్మను. అది ఖచ్చితంగా పనికొస్తుంది. నేను చేస్తానని" చెప్పి చెప్తుంటే, వాళ్ళిద్దరు మాటలు కాస్త గొడవగా మారుతుంటది. మా నామి అడిగి జేడి, "రేయ్! దేనికిరా గొడవ పడుతుంటే?" "నామి పక్కకెళ్ళు" అని చెప్పి అరిచేస్తుంటారు మన లూఫీ గాడు. "అది నీకు నేను చాలా సార్లు చెప్పాను పనికిరాదు. నేను కొత్త షిప్ కొంటున్నాను. మేము క్రూ మెంబర్స్ అందరం అనుకున్నాం. చెప్తే నువ్వేందిరా అనుకునేది? నేను అనుకోలేదు. కెప్టెన్ అయితే అనుకునేస్తావా? అసలు నేనురా ఈ క్రూని తీసుకొచ్చింది" అని చెప్పి అరుస్తుంటే, "సరేరా అసలు ఇది పనికిరాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను కదా!" అని చెప్తుంటే, ఇద్దరు గొడవ పడుతుంటాడు. అది కాస్త వైరు వార్‌గా మారిపోయి ఉంటది. ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటాడు. దాన్ని చూసి "రేయ్! నీకు చెప్తున్నాను కదా! ఆళ్ళు పనికిరాదంటున్నాడురా అరేయ్!" అని చెప్పి చెప్తా ఉంటే, "లేదు పనికొస్తదని" చెప్పేసి మా సాంజీ గాడు ఇద్దరినెళ్లి టాల్ కొట్టేసి, "ఎందుకురా గొడవ పడుతున్నారు మరీ ఇంత దారుణంగా? అసలు ఏమైందిరా?" అని చెప్పి అరుస్తా ఉంటే, మా లూఫీ గాడు లేచి చెప్తా ఉండేసరికి ఊసాప్ గాడు చెప్తా ఉంటాడు, "సరే అయితే ఈ గోయిన్ మ్యారీ పనికిరాదంటున్నావు కదా! ఈ గోయిన్ మ్యారీ నేను చూసుకుంటా. ఒక కెప్టెన్‌గా నువ్వు ఈ క్రూలో ఉన్న మెట్టిలాగా పెట్టుకొని నీ మాటలు ఇంటాడు. ఒక కెప్టెన్‌కి ఏ షిప్ కాబట్టి అంగీకంగా చెప్తున్నాను ఖచ్చితంగా." "అసలు ఏం మాట్లాడుతున్నావురా ఊసాపు" అని చెప్తుంటే, "నేను ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నాను. నేను ఈ క్రూని వదిలేసి వెళ్ళిపోతున్నాను. గోయిన్ మ్యారీ నేను నా సొంతంగా రిపేర్ చేసుకుంటా" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక చూస్తే ఇక్కడ స్ట్రా హ్యాట్ మెంబర్స్‌లో ఒకడిని కాదు. స్ట్రా హ్యాట్‌కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి బయటకొచ్చేస్తా అంటాడు. అక్కడి నుంచి మన లూఫీ కూడా ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉంటాడు. రాత్రి 10 గంటలకి నీకు నాకు యుద్ధం జరగబోతుంది. దాన్ని చూసేసరికి మన స్ట్రా హ్యాట్ వాళ్ళు అందరూ ఉంటారని చెప్పి మన లూఫీ గాడు దాన్ని చూసి గమ్ముపోతా అంటున్నాడు. స్ట్రా హ్యాట్, లూఫీ నేను ఖచ్చితంగా ఓడించి నా గోయిన్ మ్యారీ నేను నా చేతిలో సొంతం చేసుకుంటా అని చెప్పి చెప్తా అంటాడు. ఖచ్చితంగా వస్తాను. నా గోయిన్ మ్యారీని తీసుకొని వెళ్తాను అని చెప్పి ఒక హీరో డైలాగ్స్ అనేవి చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. తనకని చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా వస్తాను. నేను నిన్ను ఓడిస్తాను. నేను ఏదో ఒక రోజు ద బ్రేవ్ వారియర్ ఆఫ్ ది సీ అని చెప్పి ఒక టైటిల్ తీసుకుంటాను. అది నిన్ను ఓడించే అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నామి చెప్తుంటది. "అసలు ఏం చేస్తున్నావురా? ఏందిరా రే మీ ఇద్దరం" అని చెప్తే, తను చెప్పాడు కదా! అలాగే వాడు చేస్తానులే అని చెప్పి చెప్తుంటాడు. అలాగే తను చెప్పిన 10 గంటలు అనేది అయిపోయి ఉన్నది. నేను ఈ వార్ అనేది అంటే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయను గైస్. ఇక్కడ చూస్తుంటే వచ్చేస్తుంటాడు. "ఊసాప్ ఇదంటే దేనికి" అని చెప్పి మన చాపర్ అరుస్తా ఉంటాడు. ఊసాప్‌తో గడిపిన సమయం అని చెప్పి చాపర్‌ని గుడ్డు తెచ్చుకుంటా ఉంటాడు. అక్కడి నుంచి చూస్తా ఉంటే ఇప్పుడు మన కెప్టెన్‌కి ఇంకా మన బ్రేవెస్ ఆఫ్ ది సీకి ఇద్దరికి వార్ అనేది జరగబోతుంది. మన గాడు ఊసాప్ అనేవాళ్ళు ఇద్దరు ఫైట్ చేసడానికి రెడీ అయిపోతా ఉంటాడు. ఊసాప్ తను చెప్పిన మాటలు మన లూఫీకి ఇంకా గుర్తొస్తా ఉంటాయి. తను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు తను చెప్పినప్పుడు నేను ఇలా బేరీ ఆఫ్ ది సీ అవుతానని చెప్పి, వారియర్ ఆఫ్ ది సీ ఖచ్చితంగా నీ క్రూలో జాయిన్ అవుతానని చెప్పి, అలాగే నేనిప్పుడు నిన్ను అడిగే నువ్వు చెప్పావు కాబట్టి నేను నీ క్రూలో జాయిన్ అయ్యాను. కాబట్టి ఇక్కడ చూస్తే నాకు ఇష్టం వచ్చినట్టు బయటికెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే వాళ్ళిద్దరు వార్ అనేది అయిపోయి ఉంటది. మన చాపర్ వచ్చి దూరంగా అడిగితే ఇప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు గాని ఊసాప్ కానీ మన క్రూలోకొచ్చి మన లూఫీ గంటను గాని క్షమించాడంటే మళ్ళీ మనం మొత్తం యునైటీగా ఉండదు. కెప్టెన్ ఏం చెప్తే దాన్నే మనం పాటించాలి. అదే పాటిస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇద్దరు ఫైట్ చేసినంక రెడీ అవుతా ఉంటాడు. ఆ ఫైట్‌లో మన యూసఫ్ గాడు నిన్ను ఓడిస్తానురా ఖచ్చితంగా అని చెప్పి చెప్తుంటే, "సరే రారా అరేయ్ నేను కూడా ఈడే ఉంటాను" అని చెప్తుంటే, "సరే లూఫీ" అని చెప్పి "రారా ఫస్ట్ నీ అటాక్‌కి" అని చెప్పేసరికల్లా, సరే కానీ అని చెప్పి మన లూఫీ కూడా స్ట్రెయిట్‌గా ఎళ్లి కొడతా ఉంటే తనకి గట్టిగా కొట్టేసినట్టు తన బ్లడ్ వామిటింగ్ అనేది చేసేసి ఉంటాడు. దాన్ని చూసి మన లూఫీ గాడు ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఉంటాడు. అక్కడ చూసి అదే అవకాశం అని చెప్పి మనోడి మీద
లేచి మా లూఫీ గాడి మీద అటాక్ చేసేసి ఉంటాడు. అది ఆయిల్ యూజ్ చేసి ఉండేసకల తన మీద ఫైర్ బాల్ అనేది ఫ్లేమ్ యూజ్ చేసేది దాని చుట్టుపక్కల మొత్తం సీలాని గుచ్చేసి ఉంటాడు. దాని నుంచి టాక్టిక్స్ యూజ్ చేస్తానని చెప్తే లూఫీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి కదలకుండా చిక్కుబడిలో పడిపోయి ఉన్నావు. ఇది నా టాక్టిక్స్‌లో ఒకటి అని చెప్పి చెప్తా ఉంటే, సరే కానీ అని చెప్పి దాని నుంచి తప్పించుకుంటా మా లూఫీ గాడు దాడి చేస్తా ఉంటాడు. ప్లస్ తన మీద పొగలు కొట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. తను ఏడ ముళ్ళులో దిగుతాడని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. కొంచెం స్మోక్స్ అనేది యూజ్ చేసి స్కైపే నుంచి తీసుకొని వచ్చిన పెద్ద వెపన్స్ అనేవి యూజ్ చేస్తా ఉంటాడు. దాన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనోళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి నామే అనుకుంటా ఉంటది. ఇక్కడ చూస్తే ఇదే నా ఫైనల్ బ్లో లూఫీ అని చెప్పి ఏసేసి ఉంటాడు. అదొక పెద్ద డిస్ట్రాక్షన్ అనేది జరుగుంటది. దాన్ని చూసి అరే ఏందిరా మీరు ఇలా ఎందుకు అరుస్తున్నారా అని చెప్తుంటే ఒక పడ్డ స్నేహితులు ఇద్దరు పడ్డ స్నేహితులుగా మారిన అసలైన కథ ఇది అని చెప్పి చెప్పుకుంటా వస్తా ఉంటాను. ఇక్కడ చూస్తుంటే దాని ఆ వర్షం పడే విధానంలో మన గోయిన్ మేరీ కూడా అరుస్తున్నట్టుంది. చాపుడు అసలు దీనంతా ఆపేయని చెప్పి అరుస్తుంటాడు. మన ఊసాప్ అయితే అసలు ఏం ఆగకుండా మన లూఫీ గాడితో ఫైట్ చేయని ఉంటాడు. లూఫీ గాడికి క్రిటికల్ డ్యామేజ్ అయినా కానీ ఏం కాకుండా పైకి లేసేస్తుంటాడు. తను లూఫీ యూజ్ చేసిన ఇంపాక్ట్‌ని తన మీద తీసేసుకొని ప్లస్ తను మళ్ళీ మన లూఫీ మీద యూజ్ చేస్తుంటాడు. అది చాపర్ కూడా చూస్తుండేది. దాని ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా తగిలేస్తున్నది. అలా మన లూఫీ గాడికి ఏం కాలేదని చెప్పి చూసి షాక్ అయిపోయి ఉంటాడు. అలా లూఫీ గాడు తన మీద రబ్బర్ అటాక్ అనేది యూజ్ చేయని అనుకుంటే దాన్ని కొంచెం అర్థం చేసుకొని ఇదంతా ఈ రోజుతో ముగిసిపోతుంది ఊసాప్ అని చెప్పి అరస్సా తన పాటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని తన పొట్ట మీద గట్టిగా కొట్టేసి ఉంటాడు. అలాగా ఇక్కడితో యుద్ధం అనేది అయిపోయిందని చెప్పి మన జోరో దాన్ని అనౌన్స్‌మెంట్ చేసేసి ఉంటాడు. అదే యుద్ధం తర్వాత మన లూఫీ కూడా కుప్పకూలిపోయి పడిపోయి ఉంటాడు. ఏం చేయలేదని చెప్పి నేను గెలిచేసాను అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక మనం ఏం చేయలేం. ఇక్కడ చూస్తా ఉంటే ఈ షిప్ నువ్వే తీసేసుకో ఊసాప్. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అలాగే నీకు ఈ షిప్‌తో చాలా అటాచ్‌మెంట్స్ ఉన్నాయి. కాబట్టి నువ్వు మా ఫ్రెండ్‌గా ఉంటున్నావు కాబట్టి నేను నీకు ఈ ఫేవర్ చేస్తాను. ఈ షిప్‌ని నువ్వే తీసేసుకో. ఈ షిప్‌తో నువ్వేమన్నా చేసుకో అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని చూసి చాపర్ ఆపని చెప్పి వెళ్ళుకుంటుంటే సాంజీ దాన్ని ఆపేసి ఇప్పుడు మనం ఏం చేయలేం. ఇది మన కెప్టెన్ డిసిషన్ అని చెప్పి మన జోరో ఇంకా సాంజీ చెప్పేసి ఉంటాడు. ఇంక ఇక్కడితో మా ఈ గోయిన్‌మేరీకి మాకు సంబంధం అనేది తెగిపోయింది ఊసాప్. ఇంకా కావాలంటే నువ్వు గోయిన్‌మేరీతో ఏమైనా చేసుకోవచ్చు అంతే. కెప్టెన్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా నేనేం చేస్తా అని చెప్పి చెప్తా. ఇంక మనోళ్ళంతా స్టార్స్ అందరూ ఏడుస్తుంటారు. ఒక జోరో తప్ప. వాళ్ళందరూ ఏడుస్తా ఇంక మనకి దీంట్లో ఏడ్చేదానికి ఏం లేదు. ఇంక మనం షిప్‌ని వదిలేయాలి అని చెప్తా. మన చాపర్ ఎళ్లి మనోడికి కొన్ని ట్రీట్మెంట్స్ పెట్టేసి ఇంకా మన ఊసాప్ ఇక్కడి నుంచి నువ్వు నా క్రూ మెంబర్ కాదు అని చెప్పి ఒక చెప్పి మాటలకి తను సీరియస్ తీసుకొని ఇదంతా చేయాల్సి వచ్చిందా ఊసాప్ అని చెప్పి అరస్తా చెప్తా ఏడుస్తా ఉంటాడు. ఇక్కడితో మన బంధం అనేది తెగిపోయింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒక బద్ధంతో ఇలా ఓడిపోయి ఉంటారు. అలా సీన్ కట్ చేసేసి ఉంటాడు. మన ఊసాప్ గెలిచేసినందుకు ప్లస్ వాళ్ళందరూ ఓడిపోయినందుకు ఊసాప్ ఓడిపోయినందుకు షిప్‌ని బహుమతిగా ఇచ్చేసి ఉంటాడు. వాళ్ళందరూ ఆలోచిస్తా ఉంటారు. ఊసాప్ గాడు బానే ఉండుంటాడు కదా! ప్లస్ వాళ్ళు వాటర్ 7లోనే ఎక్కడో ఒక చోట తీసుకొని ఉంటాడు ప్లేసెస్ అనేది. అండ్ వాటర్ 7 వన్ దగ్గరికి రోజులాగే అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఒక రూమర్స్ అనేవి వాటర్ 7 మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంటది. ఎందుకంటే గయానా కంపెనీ ఓనర్ అయిన వాటర్ 7 మేయర్ అయినోడిని ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారని చెప్పి దాన్ని ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ మాట్లాడుతా ఉంటారు. అసలు మనోళ్ళందరూ కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంటది. మన గలీలా కంపెనీలోన మన వాటర్ 7 వాళ్ళు మనోడికి ఎవరో అటాక్ చేశారని చెప్పి అర్థం చేసుకొని ఉంటాడు. ప్లస్ చెప్తా ఉంటాడు. మన ఊసాప్‌ని మనం వదిలేసాం. అలాగే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సరే ఊసాప్ ఎలా ఉన్నాడు అని చెప్పి చాపర్ అడిగితే ఊసాప్ ఇప్పటికి పర్వాలేదు. బాగానే రికవర్ అయ్యాడు. ఇంకో 2 రోజుల్లో ఊసాప్ ఇప్పుడు లేచి నార్మల్‌గా తిరగగలడు. కానీ తన ఇంపాక్ట్ అనేది చాలా కింద తగిలిందని చెప్తే ఇంక మనం ఏం చేయలేం. అయినా గలీలా కంపెనీలో ఏమైంది అంటున్నావు కదా! ఏంది ఈ సంగతి అని చెప్తే గలీలా కంపెనీ ఓనర్‌ని ఎవరో చంపేశాడు. చంపేయడానికి ట్రై చేశారని చెప్తే అవునా అసలంతా ఏం జరుగుతుందని చెప్పి దాని విషయం మొత్తం ఏం జరిగిన ప్రతి ఒక్క విషయం గురించి మన నామి ఇదంతా చెప్తా వస్తా ఉంటది. కానీ ఇది మన లూఫీ గాడు వినేసి అసలు ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంటాడు. ప్లస్ దీన్ని మొత్తాన్ని మన పెట్టిగాడే మన రబ్బర్ గాడు కూడా చెప్తా ఉంటాడు. దీన్ని మొత్తం తన స్నేహితుల్లో కనుంచి దాని గురించి మొత్తం చెప్పేసాకలా ఎవడో మనోడిని హత్య చేయాలని చెప్పి ట్రై చేశాడు. అలాగే తను అలా కింద పడిపోయి ఉన్నాడు. ప్లస్ మేము పోలీస్ వాళ్ళని మెరీన్స్‌ని కూడా పిలిచాం. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ప్లస్ ఈ ఇంటరాగేట్ కోసం చెప్పి చెప్పుంటాడు. అదేందో పెట్టి ఒక మీడియా రిపోర్టర్ అందరూ వచ్చేసి వింటా ఉంటాడు. కూర్చుంటే మన కాపీ ఊసాప్ వచ్చి చెప్తా ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది? అసలు అది ఏం జరిగిందని చెప్పి అరస్తా అందరికి ఇప్పుడు తను ఎలా ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎలా అంతా ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తను స్పృహలోకి వచ్చాడని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళందరూ తన చాలా క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంటాడు. డాక్టర్ కూడా చెప్తా ఉంటాడు. తన తుదిలో గుండెకి నుంచి బురదని చెప్పి తప్పించుకోండి. లేకపోతే తను చనిపోయేవాడు. ఇక్కడ చూస్తే తన ఆయువు అనేది చాలా గట్టిగానే ఉన్నట్టుగా ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. ప్లస్ అలా సీన్ కట్ చేస్తా ఉంటాడు. ఓనర్ మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం గలీలా కంపెనీ ఓనర్‌కి ఇప్పుడు ఏం కాలేదు. ప్లస్ పడవని ఉంటని చెప్పుంటాడు. అలా దాన్ని పడేసినప్పుడు కింద ఒక ఉందని చెప్పి మార్చ్ కూడా ఉంటది. అలాగే దాన్ని మన లూఫీ గాడు తీసుకొని ఇంకా ఆలోచన ఎటువంటి ఆలోచన లేకుండా మన
ఐస్‌బర్గ్‌ని కలవాలని చెప్పి వెళ్ళిపోంటాడు. ప్లస్ స్వామి కూడా వస్తుందని చెప్పేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది. ఏడుగురు కాస్త మాట్లాడుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ అసలు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఎవరు చేశారు ఇదంతా? ఖచ్చితంగా మనం మెరిన్స్ గాడు మాత్రం చేసుండొచ్చు. ఎందుకంటే మెరిన్స్ అనేవాళ్ళు చాలా సార్లు ఇటు సైడ్ వచ్చుంటారు కాబట్టి మెరిన్స్ మీద నాకైతే డౌట్‌గా ఉండి మాట్లాడుతా ఉంటాడు. బెనిస్ మళ్ళీ కనపడితే అడగతా అని చెప్పి సింగా చేస్తాడు. మళ్ళీ లూఫీ గాడు వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాడు. నామీ మాత్రం "అరే నా ఏడపోయారు అరే మనకి ఇక్కడ దొరికింది ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా" చెప్పి మాట్లాడుతా ఉంటాడు. కానీ చూస్తుంటే ఊసప్ పడిపోయిన చోటు చూసుకొని గుర్తు తెచ్చుకుంటా ఉంటది. ఊసప్ తను ఇప్పుడు మన క్రూ మెంబర్ కాదు అని చెప్పి ఆలోచిస్తా ఉంటది. సరే ఏమిటి అదేంటి అని చెప్పి అనుకుంటా ఉంటే ఈ మన ఫ్రాంకీ కూడా ఆ వాటర్ 7 నుంచి వాటర్ 7కి వచ్చేస్తున్నాడు. వచ్చేసినప్పుడు వచ్చిన వెంటనే తన ఇంటిని చూసిన వెంటనే తను స్ట్రా హ్యాట్ వాళ్ళందరిని నాశనం చేసేసారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి తెలుసుకుంటాడు. స్ట్రా హ్యాట్స్ మిమ్మల్ని వదిలిపెట్టను. అసలు మీరు మీరు నాకు చేసిన దానికి ఇంతకింతగా తీరస్తాను. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను స్ట్రా హ్యాట్స్ అని చెప్పి అరుస్తా ఉంటాడు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎక్కడ పడిపోయి ఉంటారు. అదంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చెప్తా ఉంటారు. ఇదంతా స్ట్రా హ్యాట్ లూఫీకి హ్యాంగ్ చేసింది ఇదంతా చెప్పేసాకల్లా సరే అయితే ఇంకా నా కొడుకు అయిపోయాడు. నేను వాడిమిట్ ఎవరు అనుకున్నావు ఇప్పుడు నిజంగానే జరిగింది ఇదంతా చెప్తా ఉంటే ఇక్కడ చూస్తుంటే మనకు ఒకరు కూడా చెప్తా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అక్వా లెబునా వచ్చేలాగా ఉంది. వాటర్ 7 మొత్తం ఇప్పుడు డేంజర్‌లో ఉంది. దీని గురించి న్యూస్‌లో మొత్తం చెప్పేస్తా ఉంటారు. ప్లస్ అక్వా లెబునా వచ్చేసాం తెలిసిపోయింటది. మనోళ్ళకి అక్వా లెబునా అనేది ఏంటో తెలీదు కదా! మన సాంజీ ఇంకా చాపర్ అసలు ఏం జరిగిందని చెప్పి దారిలో పోయి కొట్టినడితే ఇది ఏదో ఒక సునామీ లాంటిది. ఇది రాత్రి 12 గంటలకు వస్తది. అలాగే దీనివల్ల పెట్టి ఒక మొత్తం మునిగిపోతుంది వాటర్ 7. కాబట్టి మీరు హైయర్ స్టేషన్‌లోకి వెళ్ళాలని చెప్తుంటే అదైతే మనకి ఇదంతా ఊసప్ తెలీదు కదా! చెప్పాలని చెప్పి అనుకుంటారు. మన లూఫీ గాడు గేట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చేసి వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. మన లూఫీ గాడు చెప్తా ఉంటాడు. వాళ్ళందరికీ ఏదో సంథింగ్ సాంగ్ వినపడతా ఉంటది. దాన్ని సాంగ్ ఏందిరా అని చెప్పి కిందున్న ప్రజలందరూ భయపడతా ఉంటారు. సాంగ్ ఇంట మన ఫ్రాంకీ వాడు ఆ సాంగ్‌కి డాన్స్ చేస్తా ఉంటాడు. ప్రజలందరూ ఆ సాంగ్ ఇంట చాలా చాలా గట్టిగానే భయపడతా ఉంటారు. వీడు ఇప్పుడు ఇంటికొచ్చాడురా అని చెప్పి ఇక్కడ చూస్తే మనోడు సాంగ్ ఏసి సూపర్ నేను ఫ్రాంకీని అని చెప్పి అరుస్తా ఉంటాడు. ఆ ఫ్రాంకీని చూసిన వెంటనే ఏ ఫ్రాంకీ నేను మంకీది లూఫీని అని చెప్పి అడిగేసి ఉంటాడు. ఓ మంకీది లూఫీ నేను నీ కోసమే వచ్చాను ఇక్కడికి అని చెప్పి చెప్తా ఉంటే అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఫ్రాంకీతో గొడవ పడపాక వద్దు ఇదంతా వద్దని చెప్తే అసలు ఇప్పుడు ఓడు ఇక్కడికి ఏం చేశాడు ఓడే కదా ఇదంతా చేసింది నువ్వే కదా ఊసప్ని కొట్టావు నా కొడక ఊసప్ నీ వల్ల ఇదంతా జరిగింది అయిపోయావు నా కొడక అని చెప్పి మనం చాలా చాలా పీపీ టచ్ చేసుకుని ఉంటాడు. అలాగా ఖచ్చితంగా ఫ్రాంకీని ఓడించేసేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే మన లోపల చూపిస్తా ఉంటారు. మన గణేనా కంపెనీ ఓనర్‌కి బానే అయిపోయాడు. ఇప్పుడు పర్వాలేదు మనం తనని చూడొచ్చు అని చెప్పి తెలిసేలకలా మన వాళ్ళందరూ గణేనా కంపెనీ వాళ్ళందరూ వెళ్లి మాట్లాడుతా ఉంటారు. అసలేమైంది ఖచ్చితంగా చెప్తున్నావు. తను ఏం చేసినా ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా మేము కనిపెడతాం అని చెప్పి చెప్తా ఉంటే అక్కర్లేదు అది ఎవడో చేసాడో నాకు బాగా తెలుసు. ఒక మాస్క్ పెట్టి అలాగే నికో రాబిన్ బ్లాక్ కలర్ హెయిర్‌గా ఉన్న నికో రాబిన్ చేసిందని చెప్పేసి ఉంటాడు. ఆనంద నికో రాబిన్ అని చెప్పేసారు కదా! ఆ మీడియా మొత్తం నికో రాబిన్ మన స్టార్స్ వాళ్ళతో పాటు వచ్చారని చెప్పి తెలుసుకొని ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ వాళ్ళతో మన లూఫీ వాళ్ళతో ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటది. మళ్ళీ లూఫీ గాడు చెప్తా ఉంటాడు. తన అక్కడి నుంచి చేడి "ఓ లూఫీ నువ్వు నా క్రూ మొత్తాన్ని మొత్తం నాశనం చేసేసావు. అరే నువ్వు మా ఊసప్‌ని కొట్టావురా" అని చెప్తుంటే "ఊసపా ఓడెవడు" చెప్తే "నా కొడకా నీకు ఊసప్ ఎవడో తెలియనట్టుగా మాట నటించబాక కుక్క నరికినట్టు నరకతా" అని చెప్పి అరుస్తా ఉంటాడు. "ఓ ఊసప్ అంటే ఆ ముక్కుగాడా వాడిని సావగొట్టినానులే" అని చెప్పి వాళ్ళ మీద ఫైర్ అటాక్ అనేది యూజ్ చేస్తుంటాడు. తను చూసి తనేమన్నా డెవిల్ ఫ్రూట్ యూజరా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. "ఓ మీరు డెవిల్ ఫ్రూట్ యూజర్‌గా అనుకుంటున్నారా? అయితే సరే" అని చెప్పి నీళ్ళలో దూకేసుంటాడు. డెవిల్ ఫ్రూట్ యూజర్ కదా నీళ్ళలోనే ఇంకా మునిగిపోతాడులే అని చెప్పి అనుకుంటే నీళ్ళ నుంచి మనోళ్ళ మీదకి సెపరేట్ అటాక్ అనేది యూజ్ చేసి ఉంటాడు. ఈ డెవిల్ ఫ్రూట్ యూజర్ కదరా అని చెప్పి అరుస్తా ఉంటాడు. లూఫీ గాడు అర్థం చేసుకుంటాడు. డెవిల్ ఫ్రూట్ యూజర్ కాకపోతే కొట్టేయచ్చులే అని చెప్పి తన హ్యాండ్‌ని సెట్ చేస్తా ఉంటాడు. అదొక రబ్బర్ హ్యాండ్‌గా కాకుండా తన చైన్స్‌తో సెట్ చేసి ఉంటాడు. దాన్ని చూసి మన ఆమె "ఓహ్! నేను ఒక సైబాట్‌ని. నన్ను సైబర్‌గా నేను సృష్టించుకున్నానని" చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన నికో రాబిన్ చేసింది. అంటే నికో రాబిన్ మన స్ట్రాటజీతో పాటే వచ్చింది. స్ట్రాటజీ వాళ్ళు కంపెనీని ఇది వాళ్ళ షిప్‌ని రిపేర్ చేసుకునే దానికని చెప్పి సాకుతో వచ్చి మన గలీలా కంపెనీ ఓనర్ అయిన ఐస్‌బర్గ్‌ని చంపాలని చెప్పి ట్రై చేశారా? అయితే సరే అయితే వాళ్ళందరిని నాశనం చేసేద్దాం కానీ అని చెప్తుంటే అవును ఇది నాకు తెలిసి స్ట్రాటజీ వాళ్ళు చేసున్నాడు. స్ట్రాటజీ వాళ్ళు చేద్దాం ఇదంతా లేదని చెప్పి మన ఐస్‌బర్గ్ చెప్తా ఉంటే ఏమైనా పర్వాలేదు వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పాలని చెప్పి అనుకుంటే మన వాళ్ళందరూ సరే ఇదంతా ఊసప్‌కి తెలీదు కదా! ఊసప్ చెప్పేదానికి ఎళ్ళాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. వాళ్ళందరూ వాళ్ళ ఇంటర్నెట్‌ని జాగ్రత్తగా చేసుకుంటారు. అప్పుడు ఊసప్ గురించి ఆలోచిస్తా ఉంటే, సర్లే ఊసప్ చెప్దాం పద అని చెప్పేసి అక్కడ, "ఏ ఊసపు" అని చెప్పి వాళ్ళని చెప్పుకుంటూ వెళ్తా ఉంటాడు. చూస్తా ఉంటే సరే యూసఫ్ చాలా బానే ఉంటాడని చెప్పి అనుకుంటే, ఇక్కడ చూస్తే ఒక జెయింట్ పరిగెత్తుకుంటూ వచ్చేసి, "ఓహ్! ఏమైంది" అని చెప్పి అనుకుంటే తన యాంగ్జైటీతో మనోడు పండబెట్టేసి, "ఏమి నీ పీటీ ఒక విషయం చెప్పుంటారు. అది ఇదంతా స్ట్రా హ్యాట్స్ వాళ్ళే చేశారా?" చెప్పేసరికి అవును. అయినా మేము దాని గురించి సరిగ్గా తెలీదు కానీ ఇప్పుడు మనోడే చెప్పాడు కాబట్టి అసలు స్ట్రా హ్యాట్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశాడు. నికో రాబిన్ ఇంట్రొడ్యూస్ చేసినావు కనిపెడదాం అని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్ కట్ చేస్తే మనోడు ఫ్రాంకీతో మనోడికి చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఫైట్ అనేది చాలా ఇంటెన్స్‌గానే జరుగుతా ఉంటది. చాలా గట్టిగానే కొట్టుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దొరికిన ప్రతి ఒక్క షిప్‌ని మొత్తం షిప్ ఎక్స్ మొత్తాన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. తను చూస్తా అంటే ఇద్దరు
తన డెవిల్ ఫ్రూట్ యూజ్ అవుతా మన లూఫీ తన సైబర్ పవర్స్‌తో మన ఫ్రాంక్ ఇద్దరు ఫైట్ చేస్తుంటే, మన లూఫీని కొట్టుకుంటా మన గలీలా కంపెనీ మెంబర్స్ వచ్చేసి కొట్టేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే "ఒరేయ్ తెలియదురా మా ఫైటర్ మధ్యలో దేనికొచ్చార్రా" అని చెప్పి అరస్తా చెప్తా ఉంటాడు. ఆయన అతను చూస్తుంటే "మిండుకొచ్చి నన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నా" అని చెప్తే, "ఓహ్! నువ్వొచ్చావు విషయం ఏం చెప్పాలి? మా ఫైట్‌లో మధ్యలో వచ్చింది నువ్వు" అని చెప్తా ఉంటే, "అసలేమైందని" చెప్తే, "మీరు గలీలా కంపెనీ ఓనరేనా ఐస్‌బర్గ్ నిన్ను చంపాలని పడుకుంటా" అంటే, "లేదు నేను ఐస్‌బర్గ్‌ని చూసేదానికి వద్దామనుకున్నా" అంతే. "నాటకాలు ఆడబాక లూఫీ నాకు తెలుసు మీరు పైరట్స్ బుద్ధి పోనిచ్చుకోరు కదా" అని చెప్తే నా చేతిలో నుంచి ఆ తాడుని తీసి మా లూఫీని కొట్టాలని చెప్పి అనుకుంటా ఉంటే, "అరే ఏందిరా నువ్వు" అని చెప్పి తన గొంతుకేసి కొట్టేసి తనని చంపాలనుకుంటే, "రేయ్ నా కొడకలారా ఇక్కడి నుంచి దొబ్బేయండి నాకు లూఫీకి ఫైట్ రా" అని చెప్పి అరస్తా ఉంటాడు. అక్కడి నుంచి చూస్తా ఉంటే మన కాపీ యూసఫ్ గాడు లేచి మనతో ఫైట్ చేస్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా ఉంటే మనం సాంజీని మన లూఫీ ఇంకా ఇక మన పీజంగా ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందిరా నన్ను ఎందుకు కొడుతున్నారా చెప్తుంది. ఎందుకా నువ్వే కదా మా ఐస్‌బర్గ్ సామాన్ని చంపాలని చెప్పి ట్రై చేసావని చెప్తే, నువ్వు నీ 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 నిక్కో రాబిన్ నిక్కో రాబిన్ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మన మై ఖలీఫా వచ్చేసి అడుగుతా ఉంటది. నిజంగా ఆ రోజు ఏం జరిగిందని చెప్తుంటే అక్కడికి నిక్కో రాబిన్ ఇంకా మాస్క్ పెట్టి వచ్చి నన్ను బెదిరించాడు. అప్పుడు నన్ను నిక్కో రాబిన్ షూట్ చేసిందని చెప్తుంటే స్ట్రా హ్యాట్స్ వాళ్ళు చేస్తున్నాడు. ఖచ్చితంగా స్ట్రా హ్యాట్స్ వాళ్ళ మీద రూమర్స్ జరుగుంటాయి. ఇక్కడ చూస్తుంటే మన మీడియా కంపెనీ మొత్తం అడిస్తే స్ట్రా హ్యాట్స్ ఇంకా మన లూఫీ, జోరో ఇంకా మన నికో రాబిన్ మీద బౌంటీస్‌ని పెట్టేసి మొత్తాన్ని గలీలా కంపెనీ నుంచి ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ డౌన్ చేసేసి ఉంటుంది. దాన్ని చూస్తా ఉంటే మీ వల్లే ఇప్పుడు ఐస్‌బాక్స్ దానికి ఇలా ఉందని చెప్తే, "ఒరేయ్ దాంట్లో నాకేం పని లేదురా నేనేం చేయలేదురా" అని చెప్పి అరస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నాకు తెలిసి ఇదంతా మీరే చేశాడు. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చెల్లిస్తారు అని చెప్పి అరస్తుంటే, "అరే నాకు బాబు నాకేం తెలీదురా" అని చెప్పి చెప్తుంటే, "అరే మీ నికో రాబిన్ ఎందుకు చంపాలనుకుంటుంది" చెప్తుంటే, "వీడు సాకుతో చెప్పాడని" చెప్తే నికో రాబిన్ ఆడ చంపుతాను చూస్తా ఉంటే, "ఖచ్చితంగా మీరు కక్ష కట్టాడు. అసలు ఏం చేశారు మా ఐస్‌బాక్స్ అని చెప్పి చెప్తా ఉంటే, మాకేం తెలుసురా నేనేం చేయాలి నిక్కో రాబిన్ ఇంట్రో చేసిందిరా అని చెప్పి అంటా ఉంటాడు. లేదు ఖచ్చితంగా మీ అందరూ దీనికి తనకు శిక్షిస్తారు అని చెప్పి అరుస్తా ఉంటాడు. మిమ్మల్ని గాని ఈసారి గాని వదిలేస్తే మీరెప్పుడు ఇలాగే చేస్తారు. పదే మీలాంటి పైరట్స్‌ని అసలు నమ్మకూడదు అని చెప్పి చెబుతూ మన లూఫీ మీద అటాక్ చేస్తుంటాడు. లూఫీ గాడు అటాక్ చేసేసి ఇంక మీరు ఎక్కడికి పోలేడు. మీ మీద ఇప్పుడు బౌండరీస్ పడిపోయాడు అని చెప్తుంటే, అవును నిజమే మేము పైరట్స్. అయినా పైరట్స్ అయినంత మాత్రం ఇలాంటి పనులు నీచమైన పనులు చేస్తామని అసలు అనుకోబాక అని చెప్పి అరుస్తా ఉంటాడు. నేను ఐదుపడికి నీకు చంపలేదు. అలా అని చెప్పి నిక్కో రాబిన్ కూడా చంపదు అని చెప్పి అరుస్తా ఉంటే, నాకు తెలుసు పైరట్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకోళ్ళని ఎక్స్క్యూజ్ చేసేయాలని చెప్పి అరుస్తా ఉంటాడు. ప్లస్ పైరట్స్ ఇదంతా చేశాన విషయం విన్న వెంటనే మన వాళ్ళందరూ కలిసి మన నామీని పట్టేసుకొని నామీ కూడా వాళ్ళలో ఒకరనుకొని నామీని చంపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. లూఫీ గాడికి ఏం అర్థం కాకుండా పిచ్చెక్కేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఫ్రాంకీ గాడు వచ్చి ఒకసారి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ వచ్చి గలీలా కంపెనీ నుంచి కొంతమంది మెంబర్స్ వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. లూఫీ గాడు ఎవరితో ఫైట్ చేయాలో అర్థం కాకుండా ఇద్దరితో ఫైట్ చేస్తా తికమక పడుతూ ఉంటాడు. ఎందుకంటే లూఫీ 1 వర్సెస్ 6 వేసుకుంటా ఉంటాడు ఇక్కడ. అక్కడ చూస్తుంటే లూఫీ గాడిని పట్టుకొని లాగుతా కొట్టాలనుకుంటే లూఫీ వాళ్ళని ఎవరిని హర్ట్ చేయకూడదు అని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాడు ఆఖరికి. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ వాళ్ళు ఎవరో నా బెస్ట్ వెపన్స్ అన్నిటి యూజ్ చేసి మన లూఫీ మీద కొడతా ఉంటాడు. ఇదంతా ఫ్రాంకీ చూసి నవ్వుకుంటా ఉంటాడు. వావ్ ఇదంతా చాలా బాగుంది, చాలా కామెడీగా ఉందని చెప్పి ఇప్పుడే ఫ్రాంకీ రిలీజ్ అయ్యి ఈ ఫైట్ నాది లూఫీ మధ్యలో కదా వీళ్ళంతా వచ్చి దేనికి ఇలాంటి డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకొని మనోడు తన బ్లాస్ట్‌ని ఓపెన్ చేసి ఇంకైపోయావురా లూఫీ నా కొడకా అని చెప్పి తన మీద కోలా బ్లాస్ట్ అనేది యూజ్ చేసి ఉంటాడు. ఆ ఎయిర్ ప్రెషర్‌కి మొత్తం నా బిల్డింగ్స్ అనేవి పేలిపోయి ఉంటాయి. ప్లస్ అక్కడ చూస్తుంటే ఆ స్మోక్‌కి అది మనం వాటర్ సెవెన్ నుంచి బయట నుంచి కూడా చూడొచ్చు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇది ఇదే దొరికిన సమయం అని చెప్పి లూఫీ నామీని తీసుకొని పదానికి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అసలు ఏం జరిగిందో మనం మొత్తం దాని గురించి ఒకసారి తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఎగురుకుని ఉంటాడు. పైరట్స్ మీరు ఎక్కడికి వెళ్ళిపోలేడు మా చేతిలో తప్పించుకోకుండా వెళ్ళాడు అనుకుంటే ఇక్కడ నుంచి మన వాళ్ళు గోయిన్ మేరీ దగ్గరికి వచ్చి అక్వా లెబునా వస్తుంది అని చెప్పి అరస్తుంది. ఏంది అక్వా లెబునా వస్తుంది అని చెప్పి మనం చెప్పాలి ఇప్పుడు ఎలాగన్నా కాబట్టి మనం ఎట్లా చెప్పాలని చెప్పి వాళ్ళు వేసి ఒక ప్లాన్ వేసుకుని అరస్తుంటాడు. అక్వా లెబునా వస్తుందా అంటే ఇప్పుడు ఈ షిప్ అనేది మునిగిపోతుంది అంటే వాటర్ సెవెన్ కూడా మునిగిపోతుంది మనం సేఫ్ అనే ప్లేస్కి వెళ్ళాలి ఎట్టైన చోటుకి వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అరస్తుంటాడు. అలాగే జాగ్రత్త అని చెప్పి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇద్దరు వాళ్ళు అడుచుకుంటా మన ఊసప్ గడికి హెచ్చరిక ఇస్తూ ఉంటాడు. అలాగా మన ఊసప్ కూడా సరే ఏంటి వీళ్ళంతా దేనికి అరుస్తా అని చెప్పి అనుకుంటే సాంజీ ఇంకా చాపర్ లాగుంది కదా వాయిస్ అని చెప్పి బయటకు చూస్తుంటాడు. ఇక్కడ నుంచి ఎక్కువ లబ్బున ఏంది కానీ అక్కడ నుంచి వెయిట్లో కూడా చేంజెస్ చూసి సరే ఏంటి అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ గాడు వచ్చా లూఫీ గాడు తప్పించుకున్నాడు వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఈసారి కనిపెట్టమని వాడిని సాగుపడతాను. ఇక్కడ చూస్తుంటే లూఫీ గాడు ఖచ్చితంగా నా చేతిలో కొట్టించుకొని పోతాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ ఇలాంటి చోట్ల నువ్వు అసలు పడపాక మళ్ళీ ఇక్కడ నేను చోటుకి వచ్చా అంటే నిన్ను ఇట్టు కాకుండా చంపేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. వీళ్ళు ఒక షిప్
అదే ఇక్కడ చూస్తే మన హెడ్ కోర్ట్‌లో ఉన్న మన 'కొకరో' ఆంటీ కూడా వచ్చేస్తా ఉంటది. ఇక్కడ చూస్తే లూఫీ గాడు గరాలా కంపెనీ ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద కూర్చొని అసలు నికో రాబిన్ ఏం చేసింది? దీని గురించి మొత్తం కనుక్కోవాలి. ఖచ్చితంగా నేను ఐస్‌బర్గ్స్ అన్ని గురించి ఐస్‌బర్గ్స్ అన్ని అడిగితేనే ఐస్‌బర్గ్స్ సార్ నాకు మొత్తం బాగా చెప్తాడు. లేకపోతే లేదని చెప్పి మనోడు మాట ఇనకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే లూఫీ వచ్చేసాడని చెప్పి అందరికి సౌండ్ అనేది వచ్చేసి ఉంటది. చూసి అందరూ ఇన్ఫార్మ్ చేసేసి లూఫీ గాడిని పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ గాడు వచ్చాడని చెప్పి మన అమ్మాయి చెప్పేసి ఉండేసి కదా! సరే ఎవరికీ ఏం తెలియకుండా లూఫీని నా దగ్గరికి తీసుకురా. నేను లూఫీతో మాట్లాడాలని చెప్పి మన ఖలీఫాకి చెప్పుంటాడు. లూఫీ గాడు వాళ్ళందరిని తప్పించుకొని వెళ్తా ఉంటే మన ఖలీఫా వచ్చి ఇచ్చాడురా నేను తీసుకొని పోతా అని చెప్తాను. అలాగా లూఫీ ఖలీఫా వాళ్ళ దగ్గరికి నుంచి మన ఐస్‌బర్గ్స్ అన్న దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. మన లూఫీ ఫస్ట్ అడిగింది ఒకే ఒక క్వెషన్. నిజంగా నిన్ను నికో రాబిన్స్ ఆమె చంపిందా? లేకపోతే నువ్వు ఇంకెవరిని చూసి తప్పు పడుతున్నావు అని చెప్తే, లేదు నన్ను నికో రాబిన్స్ అని చంపానని విన్న వెంటనే సరే అయితే నేను ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను లూఫీ. నేను ఒక్కసారి నికో రాబిన్‌ని చూడాలనుకుంటున్నాను. అసలు ఎందుకు నికో రాబిన్‌ని ఖచ్చితంగా నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకు ఏమి అని చెప్పి అర్బాక్ అంటాడు. ఇక్కడ చూస్తుంటే న్యూస్ పేపర్‌లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటది. నికో రాబిన్‌నే ఇదంతా చేసిందని చెప్పి. ఆ న్యూస్ కూడా మన నికో రాబిన్ కూడా చదువుతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే నికో రాబిన్ అన్నడు దొంగగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే నికో రాబిన్‌కి చేతులు కట్టేసినట్టుగా ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే నువ్వు ఎంత తొందరగా నికో రాబిన్ నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఉంటాడు. అలా చూస్తుంటే ఇదంతా లూఫీ అర్థం చేసుకుంటాడు. ఇదంతా నికో రాబినే చేసిందని చెప్పి. దేనికి చేసిందో తెలీదు. ఇక్కడ చూస్తుంటే గలీలా కంపెనీ నుంచి అందరూ అనుకుంటా ఉంటాడు. అసలుకంటే ఏం జరుగుతుంది? ఐస్‌బర్గ్స్ అన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐస్‌బర్గ్స్ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే లూఫీ గాడు అసలు నికో రాబిన్ ఎందుకు చేసిందని చెప్పి సరే అయితే నేను తీసుకొని వస్తా అని చెప్పి బయటకు వచ్చేస్తుంటాడు. ఆ జరిగిన లోపల జరిగిన పెట్టే కూర్చొని నామీకి చెప్పేసి ఉంటాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఉంటాడు. అలా నామీ కూడా నమ్మకం ఉంటది. అసలు ఏం జరిగింది? నికో రాబిన్ ఎందుకు చేసిందని ఖచ్చితంగా నేను కనుక్కోవాలని చెప్పి లూఫీ అడుగుతాడు. మనకొకరు ఇంకా గ్రాండ్ బ్రదర్ కూడా ఇంకా వాటర్ 7 నుంచి వచ్చేసి ఉంటాడు. అక్కడికొచ్చేసి నన్ను లాక్కోలేకపోయినా వస్తాను కదా! వచ్చేసా అని చెప్తే, మీ లాక్కోలేకపోయినా వస్తా అని చెప్పి నాకు అర్థమైపోయింది. సరే మీరు కూడా మీ చోటుకెళ్ళండి అని చెప్పి చెప్తుంటే తనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ పేపర్ చెప్తుంటాడు. మన లాస్ట్ టైమ్ చూపించిన పైరసీ వాళ్ళేనా అని చెప్పి అనుకుంటుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ వాళ్ళు అసలు ఇప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళని ఒక్కొక్క బిల్డింగ్‌కి స్పైడర్ మ్యాన్‌లా కడతాంటే, "అరే ఇంకోసారి ఇలా చేయబాకురా నాకు చెప్పి చేయరా" అని చెప్పి అరుస్తుంటాడు. "ఎందుకు కొట్టావు ఇప్పుడు? నేను నికో రాబిన్‌ని ఎతకాలనుకుంటున్నా. నీ వల్ల ఏదంటే చెయ్యి పాడైపోతుందని" చెప్తే, చెత్త నా కొడకా ఎప్పుడు నీ వల్ల ఏదంటే జరుగుతుంటది. మనం జాగ్రత్తగా ఉండాలి. సరే అయితే ఇంక మన మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి అని చెప్తుంటే, ఇప్పుడు ఖచ్చితంగా దాక్కోవాలంట ఏదో వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంటాడు. కడుతుంటే నికో రాబిన్ ఇక్కడ దగ్గరలోనే ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాడు. సీన్ కట్ చేసేసి ఒక బాల్‌ని చూపిస్తా ఉంటాడు. ఆ బాల్‌లో మన ఫ్రాంకీ కూడా వచ్చి వాళ్ళ సిస్టర్స్‌తో వచ్చి 3 కోలాసి ఆళ్ళు ఎప్పుడులాగా ఆడవాలని చెప్తుంటే, అదేంటి ఫ్రాంకీ అని చెప్పి చెప్తుంటే, వెంటనే తొందరగా కోలేసి ఆ లూఫీ గాడు తప్పించుకున్నాడు. ఎప్పుడొస్తే మన మనీ చాలా ఉంది దీన్ని మనం ఖర్చు పెడతామంటే, లేదు లేదు దాన్ని పక్కన పెట్టు. ఆ మనీ ఇంటికి బయటికి తీసు అది పరసం అంటాడు. అయినా ఆ మనీ మనకు అవసరం లేదు. సరే అయితే ఈరోజు అందరికీ పార్టీ నేనే ఇస్తాను. కానియండి ఇదంతా రాత్రంతా తాగి తందనాలాడండి అని చెప్పి అరస్తా ఉంటాడు. ఇక్కడ ఉన్న దాని పక్కన కొకరో కూడా వచ్చి, "ఓ ఫ్రాంకీ ఎవరినో సావగొట్టి డబ్బులు తీసుకున్నట్టున్నావు" అని చెప్తుంటే, నువ్వెందుకు కొకరో ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పడొస్తే, నేను చూసి చాలా రోజులు అవుతుంది. నిన్నెప్పుడో చిన్నప్పుడు చూసా అంటే, అవునులే నాకు బాగా తెలుసు. ఎప్పుడో కోలానే తాగుతున్నావు అంటే, అని చెప్పి ఆ కోలాలు తీసుకొని తన బాడీలోకి ఇంపాక్ట్ చేసుకొని సూపర్ అని చెప్పి అరస్తా తన ఎనర్జీని రీగెయిన్ చేసుకుంటాడు. నీ పౌస్ మళ్ళీ వచ్చేసాయా అని చెప్పి చెప్తుంటే, అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఎక్కువ లగ్నం వస్తుంది కదా అని చెప్పి, అది నిజమేలే పక్కన పెట్టు. నాకు తెలిసి ఐస్‌బర్గ్స్ అన్ని లూఫీ వాళ్ళు చంపున్నాడు. నాకు తెలిసి అది మెరిన్స్ వాళ్ళు చేస్తుంటాడు. ఎందుకంటే మెరిన్స్ మన ఐస్‌బర్గ్స్ అని కోసం ఏదో ఉన్న కోసం అని చెప్పి చాలా సార్లు వచ్చాడు. నాకు తెలిసి మన నికో రాబిన్ ఇలా యూజ్ చేసుకుని ఇదంతా చేస్తున్నట్టున్నాడు. అసలు దీనంతా చేసేదానికి ఒక గ్రూప్ అనేది ఉంటుంది. అది CP9 అది ఎవరికీ తెలియకుండా కప్పిపెట్టి అన్నని చంపుతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే నికో రాబిన్‌కి చెప్తుంది ఈరోజు రాత్రి మనం ఖచ్చితంగా ఐస్‌బర్గ్స్ అన్ని చంపేస్తున్నాం. అలాగే ఇది మనకి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఆర్డర్. ఇది చూస్తుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్‌ని మనం ఫాలో చేయాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆర్డర్ అనేది తక్కువ అంచనా ఏయబాక అని చెప్పి మనోడు ఆర్డర్ అనేది మన నికో రాబిన్‌కి ఇచ్చేసి ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళందరూ ఎక్కువ లబ్బున వస్తుందని అని చెప్పి ఇంకా వాళ్ళ తయారీలో రెడీగా ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంది ఎక్కువ లబ్బున వస్తుంది ఎవరు ఇక్కడ ఉండబాకండి. ప్లస్ ఎక్కువ లబ్బున వస్తుంది కాబట్టి లూఫీ వాళ్ళు ఇక్కడే ఉంటారని అనుకుంటాడు. జోరో గాడు మొత్తం ఇరుక్కుపోయి ఉంటాడు. జోరోకి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే జోరో దగ్గర పేపర్ వచ్చి పడేసాకల తనకు న్యూస్ కూడా అర్థమైపోయి ఉంటది. అంటే ఇలాగ జరుగుతుందని చెప్పి చదివేస్తుంటాడు. మన జోరోని కొంతమంది ప్రజలు చూసేస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఎక్కువ లబ్బున వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ట్రహెచ్‌ఎల్ కూడా ఈ చుట్టుపక్కల తిరుగుతా ఉంటాడు. ప్లస్ ట్రహెచ్‌ఎల్‌కి ఎవరు ఆశలు అయ్యబాకండి. వాళ్ళు ఎక్కడున్నా చావకొట్టండి అని చెప్పి వుడ్ వర్కర్స్ అందరూ చెప్తా ఉంటారు. అలాగే వాళ్ళొచ్చిన వెంటనే వాళ్ళు గోహిమేడ్ షిప్‌లోకి కూడా వెళ్ళిపోయి ఉంటారు. గోహిమేడ్ షిప్ అనేది చాలా బ్యాడ్ కండిషన్‌లో ఉన్న విషయం చెప్తా ఇక్కడ చూసిన వాళ్ళు ఇంకా ఎక్కువ దూరం కూడా వెళ్ళాలిలే అని చెప్తా ఉంటారు. అక్కడ ఊసప్ గాడు బయటకు వచ్చేసి ఉంటాడు. ఎందుకంటే నా వస్తువులు దొరుకుతాయని చెప్పి ఇక్కడ చూస్తా ఉంటే వాడికి ఇంకేం అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఏం చేస్తాను ఇక్కడ అని చెప్పి మన ఊసప్ గాడు అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే బోర్డ్‌లో చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ వెళ్ళిపోయి ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది. ప్లస్ మన యాక్వాలాప్ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ప్లస్ ఆ ట్రైన్ వేసే పోస్టర్ దగ్గర మన నికో రాబిన్ గాడి పోస్టర్ అంటించుంటాడు.
ప్లస్ నిక్ రాబిన్ చాలా డేంజరస్ పర్సన్. అలాగే మీరు తను ఎక్కడైనా చూస్తే మెరిన్స్‌కి రిపోర్ట్ చేసేయండి. ప్లస్ లేకపోతే మాకైనా రిపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నన్ను పట్టుకుంటానని చెప్తే, అంటే వీళ్ళందరూ నిక్ రాబిన్‌ని ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు వెంటనే అయితే నిక్ రాబిన్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. మన లూఫీ వాళ్ళకి కూడా అని చెప్పి వెళ్తా ఉంటాడు. ఇక్కడ నుండి అసలు ఏం జరిగిందో మొత్తం కనుక్కోవాలని చెప్పి అనుకుంటా సాంజీ ఇన్స్టాగేటింగ్‌కి తన బుర్ర మొత్తం వాడుతా ఉంటాడు. స్టాట్స్‌లో బుర్ర వాడగలడు ఎవరంటే మనం ఒకడు ఇక్కడ చూస్తే నిక్ రాబిన్ తనకి కనపడుతుంది కదా! "నువ్వు ఇంటికి ఇదంతా చేస్తావు నిక్ రాబిన్. అసలు ఏమైంది నిక్ రాబిన్" అని చెప్పి అరస్తా చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే నేను నిక్ రాబిన్ ఇంక నుంచి నేను స్టార్ హ్యాచ్ క్రూలో ఉండట్లేదు. అలాగే నేను స్టార్ హ్యాచ్ క్రూని క్విట్ చేస్తున్నాను. నన్ను ఎప్పుడు నా దగ్గరికి రాబోకండి. నా దగ్గర ఉంటే ఎప్పుడు సమస్యలే. కానీ ఎందుకు ఇలా చెప్తున్నావు నిక్ రాబిన్? నువ్వంటే మా అన్నయ్యకి ఇష్టం కదా! అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే మా అన్నయ్యకి నీ మీద నమ్మకం కూడా ఉంది అని చెప్పి చెప్తుంటే, నిక్ రాబిన్ మీకు నేను అసలు ఏందో నాకు తెలీదు. అయినా నా గురించి మీకు మొత్తం తెలుసా? అని చెప్పి అడుగుతా ఉంటది. అది కూడా నేను మనోడు షాక్ అయిపోయి ఉంటాడు. ప్లస్ నా బ్యాక్ స్టోరీ గురించి తెలుసా? అతను చెప్పింది నిజమే. నేను ఒక మాన్స్టర్‌ని. నన్నెవరు ఆపలేరు అని చెప్పి చెప్తా ఉంటే, అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నిక్ రాబిన్? అని చెప్పి అరస్తా చెప్తా ఉంటే, ఇంక నుంచి నేను ఈ క్రూని వదిలేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను స్ట్రా హ్యాచ్ క్రూలో ఒక మెట్టిని కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. దాన్ని చూసి మనోళ్ళందరికీ ఏం అర్థం కావట్లేదు. తనకేమైంది అని చెప్పి తను ఎత్తుకుంటూ వెళ్ళుంటాడు. సరే అప్పుడు మనోడు చెప్పుంటాడు. ఇదంతా వెళ్ళి మన క్రూ మెంబర్స్ అయిన లూఫీ ఇంక వాళ్ళందరికీ చెప్పు. అసలు నిక్ రాబిన్ ఎక్కడికెళ్ళాడో నేను కనిపెడతా అని చెప్పి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే మనోళ్ళందరూ పరిగిస్తూ ఉంటారు. ఎందుకంటే గలీలా కంపెనీ వాళ్ళందరూ మనోళ్ళ మీద పడతా ఉంటారు. ఏందిరా ఈ కష్ట అని చెప్పి మనోళ్ళంతా పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటే మన లూఫీ గాడు వాళ్ళని ఒక సైడ్ దాక్కుని వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ వీళ్ళందరూ వాళ్ళు ఎట్టైనా ఇక్కడే దొరకాలి కదా అని చెప్పి అనుకుంటే వాళ్ళందరూ బ్రిడ్జ్ మీద దాక్కుని ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వీడు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ అక్కడి నుంచి ఒక మనిషి అట్లా సౌండ్ వస్తుంది. ఎవరో వాడిని తొంగి చూసినట్టు ఉంటే అది ఎవరో కాదు మన చాపర్. చాపర్ చూసి "రేయ్ ఏ చాపర్ ఏందిరా ఇది" అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన ఊసాప్ గాడు మా షిప్‌ని రిపేర్ చేసుకోవడానికి కొన్ని వస్తువులు తీసుకురావడానికి వచ్చుంటాడు. కానీ ఆ వస్తువులది సరిపోకుండా ఉంటాయి. దాన్ని చూసి "ఇంత డబ్బులతో ఏమరా తమ్ముడు అక్కడికి వుడ్ కూడా రాదు" అని చెప్పి చెప్తుంటే, "లేదన్నా కాస్త చూడన్నా ఆయన ఇప్పుడు షాప్ మూసేసే టైంలో వచ్చి ఏందిరా నా తలకాయ తింటున్నావు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనోడి బాడీ కండిషన్ చూసి మోసుకొని వెళ్ళిపోతున్నాడు. సరే తను హంగ్రీగా ఉన్నాడని చెప్పి అర్థం చేసుకొని కొన్ని రైస్ బాల్స్ అనేవి ఇచ్చుంటాడు. ప్లస్ మనోడు కూడా ఆ రైస్ బాల్స్ ఇచ్చినందుకు చాలా ఆనందపడి తింటూ "సరే అన్న థ్యాంక్స్ నేను మళ్ళీ వస్తాను" అని చెప్తుంటే, "నువ్వు మళ్ళీ రాబాకులే పోరా నాయనా" అని చెప్పి చెప్తా ఉంటే మనోడు తింటా ఉంటాడు. వచ్చేసి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి రిపేర్ చేద్దాం అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు ఊసప్ గాడు. ఎలా స్టార్ట్ చేయని చెప్పి గైస్ వాయిస్ బాగాలేకపోతే కాసేపు ఏమో కాకపోతే ఎందుకంటే నాకు దగ్గు చేసింది. ఇక్కడ ఫ్రంకీ గాడు చాలా బీపీగా ఉంటాడు. ఎందుకంటే మనలో లూఫీ వాళ్ళ చేతి నుంచి తప్పించుకున్నాడు. వాళ్ళు గలీలా కంపెనీ ఐస్‌బర్గ్‌ని కొంచెం చంపారని చెప్పి విన్న వెంటనే చాలా కోపంగా ఉంటాడు. ఇక్కడ చూస్తే సీన్ కట్ చేస్తా ఉంటాడు. అన్న నిక్ రాబిన్ మనం వదిలేసిన విషయం వాళ్ళందరికీ అర్థమైన వెంటనే అంటే ఇదంతా నిక్ రాబినే చేసిందా అని చెప్పి మన జోరు చెప్తుంటే తను ఇప్పటి వరకు మనకి ఎలాంటిదో తెలీదు. అలాగే తను మనం వదిలేసి వెళ్ళిపోయిందని చెప్తుంటే లూఫీ గాడికి అసలు తను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నిక్ రాబిన్ మన మంచిదానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. జోరో చెప్తా ఉంటాడు. "నువ్వేమైనా చేయి జోరో లూఫీ కానీ నేను చెప్పేది ఒక విషయం. నిక్ రాబిన్ బ్యాక్ స్టోరీ ఏంటో తెలీదు. తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. అసలు తను ఎలాంటిదో కూడా మనకు తెలీదు. ఇప్పుడు మనం అదేం తెలియకుండా మనం తీసుకోలేం. కాబట్టి నువ్వేం తీసుకుంటావో దాని మీద నీ డిసిషన్ మీద నేను కట్టుబడి ఉంటాను. కాబట్టి నువ్వేం తీసుకున్న దానికి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి ఏమైనా తీసుకో. తనని కాపాడతావా? లేదా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్దామా?" అని చెప్పి చెప్తా ఉంటే, "అవును లూఫీ ఇది నీ మంచి మీద ఉంటదని" చెప్తుంటే జోరాన్ కూడా తిడతా "నువ్వు నాది హార్ష్ డిసిషన్ తీసుకోబాకని" చెప్పి నేను ఇప్పుడు ఏం చేయట్లేదు. నేను లూఫీ గాడి డెసిషన్ కోసం ఉన్నాను. నా కత్తి కూడా తన మీదే ఆధారపడి ఉంటది అని చెప్తా ఉంటే ఇంకా లూఫీ గాడు "సరే నాకు అర్థమైంది నువ్వేం చెప్పాలనుకున్నావు జోరో" అని చెప్పి తను చెప్తా ఉంటాడు. "అయితే నేను నిక్ రాబిన్‌ని కాపాడాలనుకుంటున్నాను. తను కూడా మన క్రూలో ఒక మెంబరే. కాబట్టి నేను ఖచ్చితంగా తనని కాపాడతాను. అలాగే ఐస్‌బర్గ్ సన్ని ఎందుకు చంపాలనుకున్నానో నేను తెలుసుకుంటాను. ఐస్‌బర్గ్ సన్ని నేను కలుస్తాను" అని చెప్పి చెప్తుంటే ఇది ఇప్పుడు చాలా డేంజరస్ పని లూఫీ అని చెప్పి చెప్తుంటే లేదు అసలు నేను ఖచ్చితంగా ఐస్‌బర్గ్ సన్‌కి ఎవరు చంపాలనుకున్నాడు అసలు ఏంది స్టోరీ మొత్తం నేను అనుకుంటా అని చెప్తుంటాడు. ఇంక సరే నేను వెళ్తా అని చెప్పి సింగల్ చేస్తాడు. మన ఫ్రాంకీ గారు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నా కొడుకులు ఏడకపోయాడు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి చెప్తుంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి "అన్న బాగున్నావా అన్న" అని చెప్తే "అరే నేను బాగానే ఉన్నాను కదరా అసలు ఏందన్నా" అని అంటే "అన్న ఆ లూఫీ వాళ్ళు ఐస్‌బర్గ్ సన్ని చంపాడంట అసలు ఏంది నాకేం అర్థం కావట్లేదు మనం కనుగొట్టారని" చెప్తే "అవును అది నిజమే ఐస్‌బర్గ్ సన్ని ఏం చేసినాడో నేను కనుక్కోవాలనుకుంటున్నా" అని చెప్పి కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు. సరే అయితే వాడు అక్కడ పని చేస్తా ఉన్నాడా? సరే తను ఇక్కడికి పట్టుకురండి అది మన ఫ్రాంకీ గురించి అదే మన ఊసప్ గురించి మాట్లాడుతాడు. ఇక్కడ చూస్తుంది గలీలా కంపెనీ బయట అందరూ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మన ఐస్‌బర్గ్ ఏమన్నదని చెప్పి గలీలా కంపెనీ మెయిన్ మెంబర్స్ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ వాళ్ళు లోపలికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాత్రికి నిక్ రాబిన్ గ్యారెంటీగా వస్తుంది అని చెప్పి ఇక్కడ ఉంటే బయట ప్రజలందరూ మన వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళని ఎప్పుడు సాగొట్టాలని చెప్పి ప్లాన్ ఉంటాడు. ఇక్కడ ఉంటే మన నిక్ రాబిన్ వాళ్ళు కూడా
అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంక వీళ్ళందరి పని అయిపోయింది. ఇంక ఈళ్ళొచ్చిన వెంటనే వాళ్ళందరిని సావగొడతాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే లూఫీ సరే అయితే మనం ఇంక లోపలికెళ్దాం. వెంటనే తొందరగా ఎళ్ళాలి. వీటోటే నీ ప్లాన్ అని చెప్పి చెప్తుంటే అప్పుడే నామీకి ఒకటి "ఒరేయ్ ప్లాన్ లేకుండా ఎట్ట ఎళ్తావురా లోపలికి" అని ఇప్పుడు మన నిక్కర్ రాబిన్ వస్తదా రాదా ఏం చేస్తా అని చెప్తుంటే జోరో లూఫీ గాడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని చూసి మనల్ని ఆశ్చర్యపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళ ప్లాన్ గురించి మాట్లాడుకుంటా ఉంటాడు. లూఫీ గాడు ఖచ్చితంగా లూఫీ చేస్తాడులే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ లూఫీ కూడా అక్కడే ఉంటాడు. సరిగ్గా చిన్న మిస్టేక్ ఇది. ఇక్కడ చూస్తే ఐస్‌బర్గ్ సను ఇక్కడ సేఫ్టీగానే ఇక్కడే ఉండుంటాడు లోపల. దాంట్లో మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే ఖలీఫా చెప్తా ఉంటది. ఐస్‌బర్గ్ సన్‌కి ఏం లేదు. ఇప్పుడు మన బ్లడ్ టెస్ట్ తీసుకుంటున్నాడు ఐస్‌బర్గ్ సన్. కాబట్టి బాగుంటదని చెప్తుంటే నేను ఇక్కడ కాపలా కాస్తా ఉంటాం మేమందరం. ఎవరు లోపలికి రానీయకుండా, ఎవరిని బయటికి పోనీయకుండా నేను తప్ప ప్లస్ ఐస్‌బర్గ్ సన్ తప్ప చెప్తా ఉంటే కొంతమంది హెడ్స్‌ని పెట్టేసి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఐస్‌బర్గ్ సన్‌కి ఇలా మనం కాపలా కాస్తా ఉంటాం. ప్లస్ ఐస్‌బర్గ్ సన్‌తో మాట్లాడడానికి తను లోపలికి ఉంటాడు. తను పిలిచుంటాడని చెప్పి అర్థం చేసుకొని లోపలికి వెళ్ళగానే "ఏమైంది బాస్? ఏం కావాలి మీకు" అని చెప్తుంటే "నేను నీకు ఒక సీక్రెట్ విషయం చెప్తాను. ఇది ఎవరికీ తెలియకుండా" "సరే బాస్ నేను ఖచ్చితంగా ఏం చేస్తాను చెప్తాను" అని చెప్పి నువ్వు ఒక గోడ దగ్గరికెళ్ళి ఆ పేపర్స్ అన్ని బయటికి తీసుకురా అని చెప్తాడు. ఐస్‌బర్గ్ సన్ గాడు నాకు ఒక విషయం చెప్పాడు. దాన్ని నేను చేసేసి వస్తాను. 2 నిమిషాల్లో వస్తా అని చెప్పి తను చెప్పిన ప్లేస్‌కి ఎళ్ళుంటాడు. అక్కడికెళ్ళి కొన్ని ఏదో ఎతకనట్టుగా చూస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే ఐస్‌బర్గ్ సన్‌కి దగ్గర నుంచి ఏదో సంథింగ్ లాకర్‌లో ఉండుంటాడు. తనంతా సీక్రెట్ జోన్‌లో చెప్పేస్తుంటాడు. ఇంకా తను దాన్ని తీసేయడానికి రెడీ అయిపోతా ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు మన పనిని మనం స్టార్ట్ చేయాలి. అంతే అయితే ఇంకా మన పనిని స్టార్ట్ చేద్దాం. బ్లాస్ట్ చేసేయి అనే వెంటనే మొత్తం బ్లాస్ట్ అనేది అయిపోతా ఉంటది. ఒక్కొక్క చోటు నుంచి అగ్ని అనేది అంటుకుంటా ఉంటది. దాన్ని చూసి ప్రజలందరూ భయపడతా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఐస్‌బర్గ్ సన్ ఇక్కడ మొత్తం మంటలు అంటుకుపోయినాయి అని చెప్పి అరుస్తుంటే మంటలు అంటుకుపోయా? అసలు ఏం చెప్తున్నావు నువ్వు? ఏమో మాకు తెలియట్లేదు. కంటే మంటలు అంటుకుపోయి ఎలా అని చెప్పి ఆలోచిస్తా ఉంటే ఇక్కడ చూస్తే మన కాపీ యూసఫ్ కూడా భయపడతా ఉంటాడు. అసలు ఎందుకు మంటలు అంటుకుపోయాయి అని చెప్పి. ఇక్కడ చూస్తే మన పీజన్ గ్యాంగ్ కాపీ యూసఫ్ ఇక్కడే ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లోపలికి ఎవరో వస్తా ఉంటాడు. వాళ్ళందరూ ప్లస్ వీళ్ళందరూ ఐస్‌బర్గ్ సన్‌ని కాపాడాలనుకుంటే అప్పుడే ఒక మాస్క్ పెట్టొచ్చి స్ట్రెయిట్‌గా వీళ్ళందరిని కొట్టేసానికి ఎవడుంటారు. వాళ్ళ పాటు మన నిక్కర్ రాబిన్ కూడా ఉంటది. దాన్ని చూసి మన చాపర్ అరిచి చెప్పేస్తుంటాడు. నిక్కర్ రాబిన్ వచ్చేసింది. ప్లస్ అక్కడ మంటలు అంటుకున్నాయి. అసలు మంటలు దేనికి అంటుకున్నాయి అని చెప్పి అరుస్తుంటాడు. "రేయ్ లూఫీ ఎక్కడికెళ్ళను వేరే మన పని ఉంది" అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే లూఫీ ఉన్నాడు. దాన్ని చూసి ప్రతి ఒక్కడు "ఒరేయ్ లూఫీ ఆడికి పోయార్రా" అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ నిక్కర్ రాబిన్ కూడా వాళ్ళ క్రూ మెంబర్ అని చెప్పి అర్థం చేసుకొని తను కూడా చంపండ్రా అని చెప్పి తన మీద షూటింగ్ చేస్తుంటారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఈజీగా తప్పించుకుంటారు. ఎలా తప్పించుకున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంటే మనోడికి సీక్రెట్ గార్డ్‌కి ఒక పేపర్స్ అనేవి దొరికేసినుంటాయి. అదొచ్చి "ఓహ్! నీకు దొరికేసాయా ఈ బ్లూ ప్రింట్స్? మాకు ఈ మర్యాద మా చేతికిచ్చేయి. లేకపోతే నువ్వు అయిపోతావు." "మీరెవరురా?" అని చెప్పి చెప్తుంటే "మేమెవరో నీకు ఇంకా తెలియలేదా?" అని చెప్పి చెప్తా ఉంటే "అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? మర్యాదగా పేపర్స్ ఇచ్చేయి. లేకపోతే ఐస్‌బర్గ్ సన్ చిటికలో చనిపోతాడు" అని చెప్తా ఉంటాడు. తన చేతిలో రక్తం చూసి అన్నని కొట్టేసి ఉంటాడు. ఒక్కడే అంతమందిని కొట్టేసావా? అసలు ఎలా రా? బయట అంతమంది ఉన్నారు కదరా అని చెప్తుంటే "అది నా స్పెషాలిటీలే నువ్వేమనుకోబాక" చెప్తుంది. అప్పటికి మన నిక్కర్ రాబిన్‌తో పాటు మన మాస్క్ ఒక బేర్ మాస్క్ గాడు ఒక డోర్ ఓపెన్ చేసుకొని స్ట్రెయిట్‌గా మన ఐస్‌బర్గ్ సన్‌కి వచ్చేస్తున్నాడు. "ఎవర్రా ఎలా వచ్చార్రా మీ అందరూ?" అని చెప్పి అరుస్తుంటే నిక్కర్ రాబిన్ "అసలు నువ్వు ఏంది ఇదంతా చేస్తావు" అని చెప్పి చెప్తా ఉంటే "మర్యాదగా బ్లూ ప్రింట్స్ ఎక్కడున్నాయో చెప్పు. లేకపోతే చనిపోతావు. ప్లస్ ఆ పౌని గిఫ్ట్ కోసం మేము ఇక్కడి కోసం ఇంత దూరం వచ్చాం. నువ్వు చెప్పకపోతే నీ చావు మా చేతిలోనే" అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా మీకు అవి నేను దక్కలేను. ఎందుకంటే ఈ పాటికి నేను అవి సేఫ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయావంటే అని చెప్పి చెప్తా ఉంటే "సేఫ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయావా? అర్థమైంది. తన దగ్గరికి మా వోళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయారా? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందో" అని చెప్పి మాట్లాడుతుంటే "నీకు తెలీదా ఆ బ్లూ ప్రింట్‌తో మొత్తం గవర్నమెంట్ మొత్తం ఎంతలా భయపడుతుందో. అది గాని మా డేంజరస్ వెపన్ గాని మళ్ళీ గాని తయారైతే అందరూ చనిపోతాడు" అని చెప్తా ఉంటాడు. "ఇది గవర్నమెంట్ జస్టిస్ కోసం చేస్తుంది. ఇదంతా జస్టిస్ పేరు మీద జరుగుతుంది" అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ మనోళ్ళందరూ లూఫీ గాడు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయి ఉంటాడని చెప్పి లూఫీ గాడు ముందే వెళ్ళిపోయినారు మనకి ఖచ్చితంగా దారిలో కలుస్తాడు. ఇక మనం తొందరగా వెళ్ళి లూఫీ గాడిని పట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. సరే అయితే ఇంక మనం వెళ్దాం. ప్లస్ వీళ్ళందరూ మిస్ అవ్వకుండా చూసుకుంటాను. ప్లస్ జోరో గాడు మిస్ అయిపోతాడని చెప్పి జోరోను మంటపడే రండి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ముందుకెళ్తుంటే గేట్ దగ్గర చాలా అంటే చాలా మంది ప్రజలు అనేవాళ్ళు ఉండుంటారు. దాన్ని చూసి వీళ్ళందరూ భయపడుతుంటారు. "ఏందిరా రే లూఫీ నువ్వు అసలు యాడికెళ్ళావురా" అని పడుకుంటే లూఫీ గాడు ఎగురుకుంటూ వెళ్ళి ఒక 2 గోడల మధ్యలో ఇరుక్కుపోయి ఉంటాడు. లూఫీ గాడు "ఏయ్ ఎవడైనా బయటికి తీయండిరా" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సీన్ కట్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఏమన్నా కొట్టేసినట్టుగా చూపిస్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ బయటున్న మెట్లన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అదెవడో కాదు మన లూఫీ వాళ్ళు కాదు. కానీ ఇక్కడ చూస్తుంటే ఆ మాస్ గైస్ అందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళే సీపీ9 వాళ్ళోడు. వాళ్ళు మనోళ్ళందరిని కొట్టేసి ఆ ప్లేస్‌లో కూర్చొని ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోళ్ళందరిని కొట్టేసారని చెప్పి గలీలా కంపెనీ వాళ్ళందరూ పడిపోయారని చెప్పి "నా కొడకా ఇదంతా నువ్వే చేసావు" అని చెప్తుంది. తను ఒకే చేతిలో తను పెట్టిన హ్యామర్‌ని కూడా వచ్చేసి తన్ని ఒకే ఒక చేతిలో కొట్టి కింద పడేసుంటాడు. అంత పవర్‌ఫుల్ మెటీరియల్‌ని కొట్టేసుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ ఇంకా నామి అదే జోరో ఇంకా నామి తొందరగా వస్తున్నాడు. ప్లస్ వాళ్ళతో పాటు చాపడు కూడా ఉంటాడు. వీళ్ళందరూ తొందరగా వెళ్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ మీద ఫైటింగ్ అనేది జరుగుతుంది. "ఒరేయ్ లూఫీగా యాడికెళ్ళావురా? అసలు ఏందిరా ఇదంతా" అని చెప్పి అడుచుకుంటా జోరో గాడు అడుచుకుంటా వస్తా ఉంటాడు. ప్లస్ మన జోరో గాడు "సెట్ ఏదైతే అయింది. కానీ ఇంకా వాళ్ళందరిని చూసుకుంటా. మీ అందరూ లోపలికెళ్ళండి. జోరో జాగ్రత్తగా ఉండు" అని చెప్తే "నాకు తెలుసులే ఇంక రాంది నేను ఏసి చంపుతా. వీళ్ళతో నాకు పడిగితే ఓపిక లేదు"
లేదు అని చెప్పి చెప్తుంటే, ఇంక రండ్రా నా కొడకల్లారా అని చెప్పి చెప్తా వచ్చిన ప్రతి ఒక్కరిని యేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని చూసి "రేయ్ జాగ్రత్తరా రేయ్ మేము మళ్ళీ వస్తాం" అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడితో సీన్ కూడా ఉంది. మళ్ళీ నికో రాబిన్ ఒకటి అక్కడ ఉంటది. తను అడుగుతుంటది నికో రాబిన్, "నువ్వు ఎందుకు ఇదంతా చేయాల్సొస్తుంది? అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఎలా ఇలా మారావు? అయినా నిన్నిప్పుడు నేను చంపేస్తే ఇంకా సీక్రెట్ అని ఎవడికి తెలీదు. దాన్ని నువ్వు ఒక్కడివే చదవగలవు. ఏన్షియంట్ లాంగ్వేజ్ నువ్వు తప్ప ఇంకెవడు చదవలేడు. నువ్వు ఒక్కదానివే ఇదంతా చేయగలవు" అని చెప్పి తను చెప్తా ఉన్నాడు. "ప్లీజ్ చనిపో" అని చెప్పి చెప్తా ఉంది. నాకు నా చేతులు కూడా కట్టేసి ఉన్నాయి. నేనేం చేయబోతున్నాను? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు ఇదంతా చేయాలనుకుంటున్నావు? నికో రాబిన్ మర్యాదగా నన్ను వదిలేసి వెళ్ళిపో. దానికి అసలు మీకు ఏం సంబంధం? నువ్వు గవర్నమెంట్‌కి సంబంధించిన దానికి కూడా కాదు కదా! నువ్వు ఒక పైలట్‌వి కదా! అంటే అవును అది నిజమే. కానీ ఎవడికి ఏం కాకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవడికి ఏ ప్రాణాలు కాకూడదు. ఎవడికి ఏం కాకూడదు అని చెప్తుంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవడికి ఏమవుతుంది? అని చెప్పి తన్ని షూట్ చేసేదానికి రెడీ అవుతా ఉంటారు. ప్లస్ ప్లీజ్ నువ్వు ఇది ఎవడికి చెప్పకుండా చూసుకో. అలాగే అని చెప్పి ఒక సంథింగ్ విషయం అనేది కూడా చెప్పుకుంటాడు తనకి. దాని తర్వాత అలాగే నువ్వు ఈ దాన్ని మొత్తం నాశనం చేసేసావు. ప్లస్ ఇదంతా నీ వల్ల జరిగింది అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ అప్పుడే మన నికో రాబిన్ కూడా 4 గన్నులు బయటికి తీసుకొచ్చి, అవును అది నాకు తెలుసు. కానీ ఏదంటే జస్టిస్ కోసం నిన్నిప్పుడు చంపాల్సిందే అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నువ్వు చనిపోవడం ఈ జస్టిస్‌కి చాలా అవసరం అని చెప్పి మన ఐస్‌బర్గ్స్‌ని గొంతు పట్టేసుకొని చంపాలని చెప్పి లేడుతా ఉంటుంది. పై నుంచి ఒక షాట్ అనేది వినపడి ఉంటది. ప్లస్ మన లూఫీ కూడా ఎత్తులో కష్టపడి బయటకు వచ్చేస్తుంటాడు. అక్కడి నుంచి ఎత్తులో కష్టపడి వచ్చాను. ఇక్కడ చూస్తుంటే ఏదో గన్ షాట్ అనేది నిలబడిపోయి ఉంటది. ఇక్కడ చూస్తుంటే మనోడిని కుక్కని కొట్టినట్టు కొట్టేసి అక్కడ పడేసి ఉంటాడు. ప్లస్ తన దగ్గర నుంచి పేపర్ అనేది తీసుకొని ఉంటాడు. మనోడు నవ్వుతా చెప్పుంటాడు. మీ దగ్గర ఉన్న పేపర్స్ అనేవి ఎట్టో డూప్లికేటే. దాంతో మీరు ఏం సాధించలేరు. ఎందుకంటే దీని గురించి నాకు మొత్తం ఆల్రెడీ ఐస్‌బర్గ్స్ అనే అతను చెప్పేసాడు అని చెప్పి చెప్తా ఉంటే, ఇంకా చూస్తుంటే ఇది అయిపోయిన వెంటనే నన్ను పారిపోమని చెప్పారు. కానీ మీరు ఇంట్లో కొడతారని చెప్తే నాకు అనుకోలేదు. అంటే వీళ్ళందరూ మమ్మల్ని బేవకూఫ్ చేయాలని చెప్పి అనుకున్నారా? నా కొడక అయిపోయారని చెప్తే అప్పుడు ఎక్కడి నుంచో మన లూఫీ గాడు అక్కడికి వచ్చేసి ఇక్కడ చూస్తుంటే, ఓహ్! ఈళ్ళెవరీళ్ళు అని చెప్పి అరుస్తుంటాడు. "ఏయ్ హెల్మెట్ గాయ్ నువ్వే కదరా ఇదంతా చేసింది. అంటే నువ్వే కదా నా నికో రాబిన్ ఇట్లా చేసావు" అని చెప్పి చెప్తా ఉంటే, అసలు ఈడ నుంచి వచ్చాడు అని చెప్పి మనోడి మీద ఏదో అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే లూఫీ దాని నుంచి తప్పించుకొని ఉంటాడు. ప్లస్ తను కూడా మనోడి మీద అటాక్ చేస్తా ఉంటాడు. తన్ని రబ్బర్‌తో కట్టి పడేసి అక్కడ ఒక స్టీల్ పైప్‌తో పెట్టి పడేసి ఉంటాడు దాన్ని వంచేసి. అక్కడ చూస్తుంటే మనోడిని ఇంక ఇద్దరిని కట్టి అక్కడ పడేసి ఉంటాడు. అక్కడ చూస్తా ఉంటే మన లూఫీ గాడు అసలంటే ఏం జరుగుతుంది? అసలు మన ఇద్దరం ఇక్కడ ఎందుకు ఇరుక్కుపోయాం అని చెప్పి అడుగుతా ఉంటే, నా కొడకా అసలు ఐస్‌బర్గ్స్ ఎందుకు చంపాలనుకుంటే అటైతే నువ్వు కాపాడడానికి వచ్చావంటే నువ్వు ఐస్‌బర్గ్స్‌ని చంపాలని చెప్పి రాలేదు. ఇక్కడ నుంచి నాకు అర్థమైంది. అంటే ఇక్కడ నికో రాబిన్‌ని ఎవరో యూజ్ చేసుకుంటున్నారు. దాని ప్రకారం చూస్తుంటే స్ట్రా హ్యాట్స్ అనేవాళ్ళు మంచోళ్ళు. నన్ను క్షమించు స్ట్రా హ్యాట్స్. మా వల్ల ఏదైనా జరిగింది. నువ్వేం బాధపడలేదు. నేను ఖచ్చితంగా నికో రాబిన్‌ని కాపాడతా అని చెప్తారు. ఇక్కడ చూస్తుంటే నికో రాబిన్ ఆల్రెడీ మాకు తెలిసిపోయింది. నీ దగ్గర వస్తుందని చెప్పి డూప్లికేట్ అని చెప్పి చెప్తా ఉంటే తన దగ్గరికి ఒక పీజన్ అనేది ఎగురుకుంటా వస్తుంది. అదెవరో కాదు మన లూసీ అని చెప్పి అదే ఆ పీజన్ గాయ్ అని చెప్పి మనకి అప్పుడే రివీల్ అవుతుంది. ప్లస్ అక్కడికి మన సీపీ9 అంటే ఎవరో కాదు మన ఫేక్ ఉసోప్ ప్లస్ మన ఖలీఫా ప్లస్ అక్కడ బాట్‌దాన్‌గా ఉన్న బారుగో గాడు కూడా అక్కడే ఉంటాడు. దాన్ని చూసి ఐస్‌బర్గ్ గాడికి అసలు కళ్ళు అనేది బేడి కమ్మేస్తూ ఉంటాయి. అతనికి ఏం అర్థం కావట్లేదు. షాక్‌లో పిచ్చనేది ఎక్కేస్తా ఉంటది మన ఐస్‌బర్గ్ సన్‌కి. "అరే మీరంతా నాకు 5 ఏళ్లుగా పని చేస్తా ఉన్నారు కదా!" అని చెప్తే, "అవును అది నిజమే. మేము 5 ఏళ్లుగా పనిచేస్తాం." ఫస్ట్ టైమ్ మనోడు పీజన్‌తో కాకుండా నోటితో మాట్లాడుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే అక్కడ చూసి మన లూఫీ జోరో కూడా అదే ఊసప్ కూడా అక్కడ పడిపోయి ఉంటాను చూస్తుంటాడు మన ఫ్రాంకీ గాడు. అలాగే తను కూడా తనే కదా అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఉంటాడు. అక్కడికి వచ్చేసి, "ఓహో! నిన్ను కాపాడని చెప్పి వచ్చాను పిల్లోడా. నువ్వెందుకో నాకు నీ స్టోరీ అనేది బాగా అనిపించింది. నేను ఈ స్టోరీని కథలుగా విన్నాను. అలాగే నిన్ను పట్టుకుంటే ఖచ్చితంగా లూఫీ గాడు వస్తాడని చెప్పి నాకు అర్థమైంది. పద అయితే నేను తీసుకుపోతాను." ఇక్కడ చూస్తే జోరో గాడు ఒక్కొక్కడిని పిచ్చ కొట్టుడు కొట్టేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన నామి ఇక్కడ బంగారం అనేది ఖచ్చితంగా ఉంటదని చెప్పి దాన్ని ఎత్తుకుని దానికి రెడీ అవుతా ఉంటది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే చాపర్ గాడు అంటే ఏం చెప్పకంటే అది నా ఇష్టం బే అని చెప్పి రాసుంటది. ఇక్కడ చూస్తుంటే లూఫీ గాడు మన రబ్బరు కాబట్టి దాని నుంచి ఎట్లాగో బయటపడేదానికి ట్రై చేస్తుంటాడు. అలాగా తన రబ్బరు పవర్‌తో బయటకు వచ్చేస్తుంటాడు. ప్లస్ వాడు చెప్తుంటాడు, "నన్ను కూడా బయటికి తీ. నేను నీకు సహాయం చేస్తా" అని చెప్పి చెప్తుంటే, "సరే ఖచ్చితంగా చేస్తాను" అని చెప్పి చెప్తుంటాడు. "నీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్స్ అనేవి ఫేక్‌గా ఉన్నాయి. అటైతే 5 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేస్తూ వచ్చు. అలా చూస్తుంటే నీ అసలైన బ్లూ ప్రింట్స్ అనేవి ఎక్కడున్నాయి? ఆ వెపన్, ఆ డేంజరస్ వెపన్ ఎక్కడుందో నాకు చెప్పండి" అని చెప్పి చెప్తా ఉంటే, ఆ వెపన్ అసలు నా దగ్గర అసలు ఇప్పటి నుంచి అసలు నా కాడే లేదు. అలా చూస్తుంటే మీరు 5 ఏళ్లుగా ఇక్కడ కష్టపడి అనవసరంగా ఉన్నారని చెప్పి చెప్తుంటే, "అవును అది నిజమే" అని చెప్తుంటే, ఇటు చూస్తుంటే మీ అల్లుడు చాలా విచిత్రమైన వాళ్ళు. అలాగే మీరందరూ నాతో పాటు 5 ఏళ్ళుగా నాతో పని చేశారు. ప్లస్ నాకు ఇప్పటి వరకే అంత మంచి డౌట్ కూడా రాలేదంటే, "అవును అది నిజమే. ఎందుకంటే మేము వెల్ ట్రైనర్స్. మేము సీపీ9స్" అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే మా టాస్క్ ఏంటంటే నీ దగ్గర నుంచి ఆ బ్లూ ప్రింట్స్ అనేవి సొంతం చేసుకుందాం ఎక్కడుందని చెప్పి 5 ఏళ్లుగా ట్రై చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా దాని గురించి నువ్వు ఏం మాట్లాడలేదు. అక్కడ చూస్తే సడెన్‌గా ఇప్పుడు మాట్లాడు. ఎందుకంటే నీ ప్రాణం మీద భయం వస్తేనే దాన్ని ఎవడో ఒకడు పాస్ ఆన్ చేయాలి కాబట్టి. అలా చూస్తుంటే ఒకప్పుడు గ్రేటెస్ట్ అయిన
స్క్రిప్ట్ రైటర్ అయిన టామ్ దగ్గర ఉన్నది. ఇక్కడ చూస్తే ఇంక నీ దగ్గర లేదంటే ఇక నువ్వు వేస్ట్ గాడివి అని చెప్పి కొట్టిపడేస్తుంటాడు. తను సీన్ కట్టేస్తుంది. ఇక్కడ చూస్తే మన కుక్కరోని చూపిస్తుంటారు. కుక్కరో గ్రాండ్‌మా ఇంకా వాళ్ళ మమరాలు ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తా ఉంటారు. ప్లస్ వాళ్ళకి అక్వాలో అప్పుడు వస్తదని చెప్పి ప్లస్ ఐస్‌బర్గ్స్ అన్ని లాస్ట్ టైమ్ చూసేసి వెళ్దాం అని చెప్పి మాట్లాడుతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఐస్‌బర్గ్ గాడిని కుక్కని కొడుతున్నట్టు కొడతా ఉంటాడు. ఎందుకంటే తన దగ్గర అది లేదంటాడు. ప్లస్ అబద్ధంగా ఉంటది. అయితే ఎవడో ఒకడికి పాస్ అనేది చేసి ఉంటావు కాబట్టి అదెవరో మర్యాదగా చెప్పు. లేకపోతే నేను చంపేస్తాం అని చెప్తుంటాడు. నాకు తెలిసి నీకు ఒక ఫ్రెండ్ అనేవాడు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి మన ఫ్రాంకీ గాడి గురించి మాట్లాడుతా ఉంటాడు. అలాగే తను ఆ రిపోర్ట్స్‌లో ఉన్న ప్రకారం అయితే ఐస్‌బర్గ్ సన్‌కి ఈ లాంగ్వేజ్ అనేది మనం చదువుకునే లాంగ్వేజ్. అది చూస్తుంటే ఒకప్పుడు రికార్డ్స్‌లో ఉన్నాడు. తను చనిపోయి ఉన్నాడని చెప్పి కానీ తను ఇక్కడికొచ్చా అని చెప్పి ఫ్రాంకీ గాడి గురించి ఇంకో పేరు చెప్పింది గైస్. కానీ నాకు ఆ పేరు తిరగట్లేదు. సారీ గైస్. నేను ఫ్రాంకీ అని చెప్తాను. అలా చూస్తుంటే తను వచ్చాడని చెప్పి చెప్తుంటే ఒక ఫేక్ నేమ్‌తో వచ్చాడని చెప్పి చెప్తా ఉంటాడు తన అసలైన పేరుతో. అలాగే నాకు తెలిసి నువ్వు తనకి దాన్ని పాస్ ఆన్ చేసి ఉండాలి. తను ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పు అని చెప్తుంటే మనోడికి అర్థమైపోయి ఉంటది. ఇంక మొత్తం ఇరుక్కుపోయి ఉన్నాడని చెప్పి. అక్కడ చూస్తుంటే ఇప్పుడు ఎక్కడ పోయినా కష్టమే అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. అలాగే చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఐస్‌బర్గ్ సన్ ఇక్కడ నువ్వేం చేయలేవు. మాకు మిమ్మల్ని 5 ఏళ్లుగా మేము వాచ్ ఆన్ చేస్తూనే ఉన్నాం. అలా చూస్తుంటే నీ దగ్గర అవి లేవు. అట్లయితే ఖచ్చితంగా తన దగ్గరే ఉంటాయి. మేము తన దగ్గరికి వెళ్తాం. ఫ్రాంకీ వస్తాం అని చెప్పి చెప్తా ఉంటాడు. సీన్ చేస్తుంది. నామియల్ కూడా తన రూమ్‌లోకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ ఏస్తా ఉంటాడు. అక్కడ చూస్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్తా ఉంటే ఇంక చూస్తే ఐస్‌బర్గ్ సన్ ఇక ఈడేస్‌తో నీ పని అది అయిపోయింది. కాబట్టి నేను చంపేస్తున్నాను. అలాగే ఇంకా ఈ గవర్నమెంట్ కూడా డేంజర్ కాబట్టి అనుకుంటే అప్పుడే మళ్ళీ లూఫీ గాడు వచ్చి అతన్ని ఏం చేయబాకరా అని చెప్పి అరుచుకున్నా అసలు. ఓ మళ్ళీ పిల్లక వచ్చాడని చెప్పి చెప్తుంటే ఓడు మాట్లాడుతున్నాడు పీసంగే అని చెప్పి అరస్తా ఉంటాడు. అసలు ఈ మన జెరో గాడు ఏదో షాక్‌లో ఉంటాడు. కడుతుంటే మన వాళ్ళు బయటకు వచ్చేసింది. అంటే మీరు ఇన్నేళ్ళుగా మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారా? మీరు సీపీ9 గ్యాంగా అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు మీరు ఇదంతా ఎలా చేయాలనుకున్నారు అని చెప్పి చెప్తుంటాడు. మీరు అసలు నాకేం అర్థం కావట్లేదు. ఒరేయ్ వీళ్ళు మీ పెట్టిలు కదరా ఇలాంటివి ఏం చేస్తున్నారా? ఐస్ బాక్స్ అని ఎందుకు కొడతానంటే మేము ఒకప్పుడు బాగా ఇప్పుడు వరకు మేము మీ పెట్టిలే గయ్యాలకం నీకే పనిచేశాను. కానీ మేము CPI9 మెంబర్స్ మీ దగ్గర నుంచి మేము 5 ఏళ్ళకి ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. నీ దగ్గర నుంచి తీసుకుంటే యూ బ్యాస్టర్డ్స్ మీ అందరూ ఇంతకాలం ఇంత లాంచ్ చేస్తున్నారా? అయితే అయిపోయారని చెప్పి వాడి మీద అటాక్ చేస్తా ఉంటాడు. తను ఒకే సింగిల్ పట్టుకొనేసి తను లిటిల్ పంచ్ అని చెప్పి ఒక సింగిల్ స్పూన్‌తో ఒక పిస్టల్ లాగా యూజ్ చేసి కొట్టేస్తుంటాడు. అలాగే మేము 5 ఏళ్ళుగా చాలా గట్టిగా ట్రైన్ చేసుకున్నాం. మేము 29 సంవత్సరాల నుంచి. అటు చూస్తే నువ్వు మా ముందు పిల్లోడివి. మమ్మల్తో ఏం ఫైట్ చేయలేవు. నువ్వు వితౌట్ ఎనీ పవర్స్‌తో అని చెప్తుంటే మాట్లాడుతా ఉంటాడు. అలాగే నువ్వెటో చావు అనేది నీ దగ్గర వస్తది. వాడిని తాకే ముందు నన్ను తాకాలిరా అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు కొడుతుంటాడు. నీ దగ్గర జస్ట్ ఒక రబ్బర్ పవర్ డెవిల్ ఫుడ్ ఉన్న మళ్ళగా మమ్మల్ని కొట్టగలవు అనుకుంటున్నావా పిల్లోడా? మమ్మల్ని ఏం చేయలేవు అని చెప్పి చెప్తుంటాడు. అవును నాకు తెలుసు అయినా మిమ్మల్ని కొడతాను అని చెప్పి తన మీద ఒక పిస్టల్ కనబడేస్తుంటాడు. అక్కడికి మన జోరో వాళ్ళు కూడా వచ్చేస్తుంటాడు. నువ్వు నీ దగ్గర డెవిల్ ఫుడ్ ఉంటే మమ్మల్ని గెలవలేవు అని చెప్పి మాట్లాడితే నాకు తెలియదు నా నిక్రాబిన్ మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్తుంటే నిక్రాబినా తను ఆల్రెడీ ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినని చెప్పింది కదా అయినా మీరంతా ఏం చేస్తారు ఇక్కడ అని చెప్పి చెప్తా ఉంటాడు. దాంట్లో చెప్తా ఉంటే నువ్వు ఖచ్చితంగా నిక్రాబిన్ అదిని పోలి నీ నోట్లో నిదాలనుకుంటున్నట్టున్నాడు చెప్పు చెప్తుంటే ఈ విషయం నేను ఆల్రెడీ సాంజీకి చెప్పాను. అటు చూస్తుంటే నీకు చెప్తున్నాను నేను ఈ క్రూ నుంచి ఎప్పుడో విడిపోయి వచ్చేసాను. నేను మీతో పాటు జస్ట్ ఊరికే టెంపరరీగా ఉన్నాను. అంటే ఇప్పుడు దాకా మమ్మల్ని మోసం చేస్తూ వచ్చామని చెప్తే ఒక రకంగా అలాగే అనుకోవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని మేము మోసం చేస్తూ వస్తున్నాను అని చెప్పి చెప్తుంది. వెల్ మంచి స్టోరీ ఇదంతా. నేను ఇంకేం వినాల్సిన అవసరం లేదు. చూస్తుంటే స్ట్రా హెడ్ నీకు అర్థమైపోయింది కదా! నీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా! అయితే ఇంక దీన్ని వదిలేసి వెళ్ళిపో. ఇక చూస్తుంటే నీకు మా సీక్రెట్ గురించి అర్థమైపోయింది కాబట్టి ఇక నిన్ను కూడా చంపాలంటే మన జోడో అలర్ట్ అయిపోయి అంటాడు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా పర్వాలేదు. నేను నిక్కో రాబిన్ ఇక్కడి నుంచి తీసుకుని నాకే వచ్చాను ఇక్కడికి చెప్తుంటే మంచి గచ్చే ఉన్నారా నీలో. సరే అయితే ఇంక నేను చంపేద్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. నిక్కో రాబిన్ ఈ పని నువ్వు ఫినిష్ చేసి బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే నేను కూడా వస్తాను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి మన డోర్ గాడు వచ్చి మన బాల్పేట గాడు కూడా ట్రై చేస్తుంటాడు. తన మీద కొడతా ఉంటే సింగిల్ అటాక్ కూడా కొడతా ఉంటుంది. మన ఖలీఫా ఇంకా మన ఊసప్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి మన లూఫీ కానీ కుక్కని కొడతా ఉంటాడు. మన నామికి ఏం అర్థం కావట్లేదు ఇదంతా ఎందుకు ఇదంతా చేస్తా అని చెప్పి అనుకుంటే ఖలీఫా చెప్తా ఉంటుంది. మీ అందరూ బాగానే చేశాడు. ఇక మీకేం పనికిలేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడికి జోడో గాడుతూ మనోడు ఫేక్ ఊసప్ గాడు ఫైట్ చేస్తూ ఉంటాడు. మన ఊసప్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. నీ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి. నువ్వు ట్విస్టర్స్ వాడు నీ గురించి మంచి హిస్టరీ ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉంటాడు. మన నిక్రాబిన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఇంటికి ఇదంతా చేయాలనుకున్నాను నిక్రాబిన్ నాకు ఆన్సర్ చెప్పేసి వెళ్ళు లేకపోతే నేను ఏం చేసినా నేను కాపాడేదానికి నేను వస్తాను అని పరస్తుంటాడు. లూఫీ మనం ఎట్టైనా దీన్ని కాపాడాలి. ఎటైనా చేసి మనం దీన్ని ఆపాలి అని చెప్పి మాట్లాడుతుంది. చాలా సమయం అయితే అయిపోయింది. మీరు ఏం చేయలేరు అని చెప్తా మన జ్వరం మీద అటాక్ చేస్తా అని ఉంటాడు. అక్కడ చూస్తుంటే మన ఐస్ బాక్స్ అయినా చెప్పాలంటే అప్పుడే మన నిక్రాబిన్ అభ్యాసం ఉంటుంది. వీళ్ళందరూ దేనికి పనికి రావట్లేదు.
ఇంకా నా టెక్నికే యూజ్ చేయాలనుకుంటున్నా. లూఫీ మీరదే స్ట్రా హెడ్ కదా! అటు చూసుంటే మీ అందరూ కూడా కాస్త పర్వాలేదు. మాకు మంచి ఫైట్ అయితే ఇయ్యలేరు గానీ పర్వాలే. దీన్ని ఐస్ బాక్స్ అని కాపాడని చెప్పి ట్రై చేయించు. ప్లస్ మీకు సీక్రెట్స్ అనేవి తెలిసిపోయినట్టుగా ఇంకా గవర్నమెంట్ ప్రకారంగా అయితే మిమ్మల్ని ఎగ్జిక్యూట్ అయితే చేయాలి అని చెప్పి తన బాడీ అనేది షింక్ అనేది మారుస్తూ ఉంటాడు. దాన్ని చూసి లూఫీ గాడికి ఏం అర్థం కావట్లేదు. తను అంటే తొందరగా అంటే జైన్ ఫామ్‌లోకి ఎలా మారిపోయాడని చెప్పి. అలా చూస్తుంటే ఆ జైన్ ఫామ్ అనేది కాదు. అదొక చీటా టైగర్‌ల ఫామ్‌లోకి మారిపోయి ఉంటాడు. దాన్ని చూసి మన సీక్రెట్ గాడు అసలు అతనికి ఏం అర్థం కావట్లేదు. "ఒరేయ్ నా కొడకలారా మీరు ఎట్టరైతే ఇదంతా ఎట్ట మాడారురా" అని చెప్పి చెప్తుంటాడు. బయట నుంచి నిప్పులనేవి మొత్తం లోపలికి స్ప్రెడ్ అవుతుంటారు. అందరూ ఐస్ బాక్స్ ఆయనకి ఏమైనా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ టైం ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కడు బతికలేడు. ఇక్కడ చూస్తుంటే ఇక మీరు కూడా బతికుండరు అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళకేం అర్థం కాలేదు. అసలు ఏందిరా ఇలా అని చెప్పి అనుకుంటే తను హ్యూమన్ టైప్ దేవుడి ఫుడ్ తింటారు. లైక్ మనం చెప్పలాగే తను చూస్తా ఉంటే తను కూడా దేవుడి ఫుడ్ యూజరే అంటే తను కూడా కాస్త పవర్ఫుల్ పెట్టి అని చెప్పి చెప్తుంటే నువ్వు ఒక ర్యాబిట్ నుంచి మనిషిగా మారావు. కానీ నేను మనిషి నుంచి ఒక జంతువుగా మారాను. అటు చూస్తుంటే నీకు నాకు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఇంకా మీతో మేము ముచ్చట్లు పెట్టుకుందాం నాకు అనవసరం. ఇంకా మిమ్మల్ని యాసిడ్ ఎగ్జిక్యూట్ చేసేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఖలీఫా కూడా సరే చేసేయి అని చెప్పి అరుస్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు కూడా ఇంకా రెడీ అయిపోతా ఉంటాడు. ఆ ఇంపాక్ట్‌కి మొత్తం బిల్డింగ్ అనేది షేక్ అయిపోతుంటది. తను ఒకే ఒక స్ట్రైక్‌లో బిల్డింగ్‌ని 2 ముక్కలుగా కూర్చొని ఉంటాడు. అప్పుడు మీరు ఇమాజినేషన్ చేసుకుంటే తను ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడని చెప్పి. ఇక్కడ చూస్తుంటే మనోళ్ళందరూ సెపరేట్‌గా అయిపోతా ఉంటాడు. ఒక్కొక్కడు ఒక చోట కలిపి ఉంటాడు. మనోడు మన ఐస్ బాక్స్ అని కాపాలని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. ప్లస్ "నువ్వు నన్ను ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపో. నాకేం కాదులే" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే "నువ్వు తను కాపాలని చెప్పి ట్రై చేస్తున్నావు. పర్వాలేదు బానే అనిపిస్తుంది" అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ మనోడు కూడా చెప్తా ఉంటాడు. "మేమందరూ అయిపోయారు. ప్లస్ మన నిక్కీ రాబిన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. మన లూఫీ గాడు ఎట్లైనా నిక్కీ రాబిన్‌ని కాపాడని చెప్పి మనల్ని కుక్కను కొడతా ఉంటాడు. కానీ తనకి సింగిల్ డ్యామేజ్ అనేది కూడా అయ్యి ఉండదు. ప్లస్ మన లూఫీ గాడిని తిరిగి ఎత్తి కొడతా ఉంటాడు. దాన్ని చూసి మనోడు స్టైల్‌గా ఎళ్లి కొడతా ఉంటాడు. మన జోరో గాడు ఎళ్లి తనతో కాపాడని చెప్పి ట్రై చేస్తుంటారు. కానీ అప్పుడే జోరో గాడిని ప్రొవోక్ చేసి పడేసి ఉంటాడు. ప్లస్ అక్కడి నుంచి మన కొక్రోకో గ్రాండ్‌మా తనంటే చూస్తుంటే నిప్పులు అంటుకుపోయాయి. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఏం చేస్తారు ఐస్ బాక్స్ అని ఇప్పుడు మనం ఏం చేయాలి మా అమ్మ అని చెప్పి మాట్లాడుంది. చూద్దామే. ఇక మనం ఏం చేస్తాడో చూస్తాం. ఇంకేం జరిగినా అది చరిత్రలో నిలిచి ఉంటుంది. చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే సిపి నైన్ ఉన్నాడు. మనోళ్ళని లోపల పడేసి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు నిప్పులో కాలిపోయి చనిపోతారని చెప్పి అలాగే వాళ్ళని కట్టిపడేసి ఎక్కడికి కదలకుండా పెట్టేస్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మన స్ట్రాచ్ వాళ్ళని కూడా అక్కడే పడేస్తుంటాడు. ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో గెలవలేరు ఓడిపోతారని చెప్పి అయితే వాళ్ళని చావు పట్టుకు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే మనోళ్ళు కూడా గాయపడేది చూసి ఇక్కడ ఉంది స్ట్రాచ్ వాళ్ళు కూడా మంచోళ్ళే వాళ్ళంతా మనకి సపోర్ట్ చేస్తారని చెప్పి అర్థం చేసుకుని ఇంకోళ్ళందరూ వాళ్ళని కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి సీన్ కట్ అవుతుంది. ఒక ఫ్రాంకీ ఫ్యామిలీ వచ్చేసి తనతో మాట్లాడుతూ ఉంటారు. ఊసాప్ గారిని పట్టుకొని వచ్చి "ఒరేయ్ ఊసాప్‌ని పట్టుకొని వచ్చారా? మీకోసం ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోమండి" అని చెప్పి అరుస్తా ఉంటాడు. తను చూస్తా ఉంటే ఊసాప్ వచ్చి తీసుకో అని చెప్పి అరుస్తూ లూఫీకి చెప్తా ఉంటాడు. అక్కడికి మన సీపీ నుంచి లీడర్ వచ్చేస్తున్నాడు. "ఓహ్! నువ్వు ఆ గయాలా కంపెనీ పెట్టావు కదా! ఎచ్చి చెప్పు లూఫీకి చెప్పు" అని చెప్తే నాకు అనవసరం అని చెప్తుంటాడు. కూర్చుంటే ఫ్రాంకీ గాడు ఇంటూ ఉంటాడు. రీజన్ మన ఊసాప్ తన స్టోరీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే మన ఫ్రాంకీకి ఆ స్టోరీ అనేది చాలా ఎమోషనల్‌గా అనిపించుంటది. అంటే "నువ్వు ఇలా ఊడిపోయి వచ్చేసావా" చెప్తుంటే "రేయ్ నన్ను కదిలియబాకరా నేను దీన్ని రిపేర్ చేస్తా" అని చెప్తుంది. "నీ స్టోరీ నాకు బాగా అనిపించింది. ఫస్ట్ టైం చంపాలనుకున్నా. కానీ నీ స్టోరీ నాకు బాగా మనసుకి అంటుకుంది. అరే అసలు అదేం స్టోరీ" అని చెప్పి అలా చెప్తా ఉంటాడు. "కాబట్టి నేను వదిలేస్తాను" అని చెప్పి చెప్తా ఉంటాడు. "అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. సరే అయితే ఇక్కడి నుంచి ఫ్రాంకీ ఫ్యామిలీ అనేది నువ్వు ఇక్కడి నుంచి మా ఫ్రాంకీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌వి" అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నేను ఈ షిప్‌ని రిపేర్ చేసుకొని నా ఈస్ట్ బ్లూకి వెళ్ళిపోతున్నాను. ఏంటి ఈ షిప్‌ని రిపేర్ చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఈ షిప్ అనేది చాలా జర్నీ చేసింది. నాకు తెలిసి ఈ షిప్ అనేది రేపో మాపో కూలిపోయేలాగా ఉంది. కానీ దీన్ని నువ్వు రిపేర్ చేయాలనుకుంటున్నావు. లేదు నువ్వు కూడా ఇదే మాట్లాడుతున్నావు. ఈ షిప్‌ని ఖచ్చితంగా నేను కాపాడుతాను. ఓహ్! నీ షిప్ కంటే నీకెంత ప్రేమ అని చెప్పి చెప్తా ఉంటాడు. నాకు బాగా నచ్చింది. అదే నాకు గోయిన్ మీద అయితే నాకు చాలా అంటే చాలా ప్రేమరా. ఈ గోయిన్ మీదతో ఖచ్చితంగా నేను ఈస్ట్ బ్లూకి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి మళ్ళీ నా స్టోరీస్ అనేవి కంటిన్యూ చేసుకుంటాను అని చెప్తా ఉంటాడు. అయినా ఈ షిప్ అనేది చాలా మంచి షిప్. నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. ఈ షిప్ అనేది ఎక్కువ రోజులు అనేది ముందుకు పోలేదు. ఇంకా ముందుకెళ్ళిందంటే మీ ఇంట్లో దూరం వచ్చాయంటే చాలా గ్రేట్. చెప్తుంది ఇక్కడ చూస్తే ఎక్కువ లోపడం వల్ల కొంతమంది నీళ్ళు అనేది ముందుకు వచ్చేస్తుంటది. మన వాటర్ సెవెన్ అనేది కూడా చాలా గట్టిగా అయిపోతా ఉంటది. దాని తర్వాత వీళ్ళందరూ మాట్లాడుతా ఉంటారు. నీళ్ళు వల్ల ఒక్కొక్క అక్వా వల్ల మొత్తం దాన్ని తట్టుకునేదానికి సీ అనేది చేసి ఉంటాడు. అలాగే దాన్ని గ్రేటెస్ట్ అయినవని చేశాడని చెప్తుంటాడు. కాకపోతే ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళని కొట్టిపడేసి ఉంటారు. కాకపోతే ఊసాప్ దాన్ని రిపేర్ చేసుకుంటే ట్రై చేస్తా ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ ఫ్రాంకీ ఎక్కడ ఉన్నారో కూడా కనిపెట్టేసి ఉంటాడు. దాని తర్వాత ఓనర్ చెప్తా ఉంటే నాకు ఈ షిప్ అనేది అంటే ప్రేమ. ఎందుకంటే ఒకసారి నా ప్రేమను చూపించడానికి షిప్ అనేది తన సోల్ ఫామ్‌లోకి వచ్చి నన్ను కలిసి ప్లస్ ఈ షిప్‌ని కూడా తను రిపేర్ చేసుకుంది. అవునా? అంటే అది నిజమైన స్టోరీ అనేది నిజమే. కానీ ఈ షిప్ అనేది ఇంత డేంజరస్ కండిషన్‌లో ఉంది. ఇది ఎక్కడికి ముందుకు పోలేదు. అటైతే ఈ షిప్‌ని పగలగొట్టేస్తా. అలాగే నువ్వు నాతో పాటే ఉండొచ్చు. ఈ షిప్ నీతో పాటే ఉంటది. కానీ నేను ఈ షిప్‌ని పగలగొట్టేస్తా. ఎందుకంటే ఎటు ముందుకు పోలేదు కాబట్టి దీనికి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చేయాలనుకుంటున్నాను నేను అని చెప్పి చెప్తా ఉన్నాడు. వద్దు అదని చెప్పక్క. నీకు చాలా సార్లు చెప్పాను. ఈ షిప్ అనేది దేనికి పనికిరాదు. కాబట్టి నీకు మొదటిసారి కాదు చెప్పేది. ఖచ్చితంగా నేను
నాశనం చేసేదానికి ఉంటాను. అలాగే షిప్ అనేది ముందుకు పోదు, వెనక్కి పోదు అని చెప్పి దాన్ని చీరేస్తా ఉంటాడు. వద్దు దాన్ని ఏం చెప్పాక, దానికి ఒక ప్రాణం కూడా ఉంది అని చెప్పి అరుస్తుంది. ప్రాణం ఉందా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు సెన్స్ ఉందా అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ మనోళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. మనోళ్ళని ఊసపని నీళ్ళలో పడేసి నువ్వే ఇక్కడికి వెళ్ళి చూడు అని చెప్పి కింద పడి చూస్తుంటే అది మొత్తం అనేది డిస్ట్రాయ్ అయిపోయినది. చూస్తుంటే గోహిని మరి నువ్వు ఇంత కష్టాలు మా కోసం పడ్డావా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంటే, నువ్వు ఎందుకు దానికి ఫీలింగ్స్ ఉన్నగా మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తుంది. ఎందుకంటే దీనికి ఒక సోల్ ఉంది, ఆ సోల్ మమ్మల్ని కాపాడని చెప్పి అనుకుంటుంది, నీకు చెప్పాను కదా ఆల్రెడీ అని చెప్పి చెప్తుంది. అవును అది నిజమే, ఆ స్టోరీ నేను కూడా విన్నాను. అలాగే ఖచ్చితంగా దీనికి ఒక సోల్ ఉంది, ఇది ఒక నాకు టీమ్మేట్ అని చెప్పి అరస్తే చెప్తున్నాడు. దీనికి కేక్ అవ్వకుండా చూసుకుంటాను, ఖచ్చితంగా నేను రిపేర్ చేస్తాను అని చెప్పి చెప్తా అంటాడు. దానికి జరిగిన సోల్ గురించి అసలు అది ఎలా కనపడింది అని చెప్పి, అది దాని ప్రీవియస్ రూపంలోకి ఎలా వచ్చిన విషయం ప్రతి ఒక్కటి మన ఫ్రాంకీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అది స్కైపీలో జరిగిన ఈవెంట్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇట్లా చూస్తే దీనికి సూర్య కంటే ఆహా నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, అది నీ ఆనందం కోసం చివరిసారి దాన్ని మీ డెస్టినీకి తీసుకుపోవాలని అనుకోండి, అందుకోసం మీకోసం తన ప్రాణాలను వేయాలనుకోండి. ఇట్లా చూస్తుంటే ఆ కథ నిజమే అన్నమాట అని చెప్పి చెప్తా ఉంటాడు. ఏ కథ అని చెప్తుంటే, తన ప్రేమం కోసం ఏ ఐటమ్ అన్నా దాని లైఫ్లోకి వచ్చేసి దాన్ని మళ్ళీ తన రూపంలోకి వచ్చి తన ఓనర్కి హ్యాపీనెస్ ఇస్తుంది. అలా చూస్తుంటే అచ్చుని దాని గురించి మాట్లాడుతున్నావు, స్నేహబోట్ లాగా చెప్తుంది. నీ షిప్ కూడా ప్రాణం వచ్చి దాన్ని నేను కాపాడని చెప్పి అనుకుంటుంది. అట్లా చూస్తుంటే అతను చనిపోతాను కూడా తెలిసి కూడా మీకు ఇలా కాపాడిందంటే నాకు అది బాగా ఆనందంగా అనిపిస్తుంది. నేను చెప్తుంది, నువ్వేం మాట్లాడుతున్నావు, అవును అది నేను చెప్పింది నిజంగానే చెప్తాను నేను చెప్తుంది. అట్టయితే ఇది నన్ను చివరిసారి కాపాడని చెప్పి అనుకుందా. సరే అయితే మీ ఫ్రెండ్స్ కూడా చాలా ప్రమాదంలో ఉన్నారు కదా, అయితే నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపో నా మాట విని అని చెప్పి చెప్తుంటే, నేను అసలు వెళ్ళను వాళ్ళ దగ్గరికి, వాళ్ళని బిట్టర్ చేశాడు. అయితే మనోడు మళ్ళీ సీరియస్గా ఉన్నట్టు అని చెప్పి మన ఫ్రెండ్కి సిస్టర్స్ కూడా చెప్తా అంటారు. ఓళ్ళు నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వచ్చేసారు, అదే నా మాట నేను అక్కడికి వెళ్ళిపోరా, నేను మంచి కోసమే చెప్తా అంటున్నాడు. ప్లస్ వాళ్ళు కూడా చాలా మంచి పవర్ఫుల్ పెట్టలే, ప్లస్ వాళ్ళు కూడా ఇంత పట్టుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉంటారు. అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్స్ మీద ఎవరు అటాక్ చేస్తుంటాడు, తను చూస్తుంటే అసలు ఎవరు చేశారా అని చెప్పి చూస్తే మన CP9 వాళ్ళు అందరూ వచ్చేస్తుంటారు. అరే మీరు గలీలా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం పెక్కుతున్నారా అని చెప్పి రాస్తా ఉంటాడు. సంత అక్కడ చూస్తుంటే వాళ్ళ ఫ్యాంకీ సిస్టర్స్ని కొట్టేసగల, మీ ఇండుకు నా చెల్లిని కొట్టా అని చెప్పి స్ట్రైట్గా కొట్టా అని చెప్పి పోతా ఉంటే స్ట్రైట్గా మనోడు బండు వచ్చి ఆపేసి ఉంటాడు. ప్లస్ ఫ్రాంకీ గారికి ఏం అర్థం కావట్లేదు తనకి ఎలా ఆపేశాడు అని చెప్పి. ప్లస్ మన ఫ్రాంకీ గారు కూడా ఒకే కిక్లో చాలా దూరానికి పడేసి ఉంటాడు మన ఫేక్ ఊసప్ గాడు. అక్కడ చూస్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు వచ్చి కొట్టాలనుకుంటున్నావు, నీ దగ్గర బ్లూ ప్రింట్స్ ఉన్న విషయం మాకు తెలిసింది, మర్యాదగా బ్లూ ప్రింట్స్ మాకు ఇచ్చి, అది ఐస్ బాక్స్ అని చెప్పాడా అని చెప్తా ఉంటే, ఐస్ బాక్స్ అని తను అసలు చెప్పాడు. విషయం చూస్తా ఉంటే మీకు అర్థమైపోయింది అనమాట. అదే నీ దగ్గర అదే ఉందని చెప్ప, మర్యాద అది ఇచ్చే అని చెప్పి చెప్తుంటే, తన పాస్ట్లో ఐస్ బ్యాగ్స్ అని తనకి ఇచ్చిన విషయం, ప్లస్ తను చిన్నప్పుడు నువ్వు చనిపోయిన విషయం, తను అది రికార్డ్స్లో ఉన్న విషయం, కానీ ఇంకా పట్టుకున్నావు అంటే పేరు మంచుకొని పట్టుకున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ వాళ్ళందరూ చాలా బ్రూటల్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత తన స్టోరీ ప్రకారంగా చెప్తా ఉంటాడు. ఐస్ బ్యాగ్స్ అని గాడి పాస్ట్ లైఫ్ దగ్గర నుంచి ఖచ్చితంగా అది ఉంటుంది అని చెప్పి తన స్టోరీస్ మొత్తం చూసి చెప్తా ఉంటాడు. తన ఒక గ్రేటెస్ట్ ఒక ఎనిమీ, దాంతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి నేను కూడా ఒక ఎనిమిగా అంచనా వేస్తున్నావు. అలాగే నువ్వు చేసిన పనులని చెప్పి ఫ్రాంకీ బ్యాగర్షిప్స్తో వంట చేసి మిస్ అని చెప్పి పాస్ట్ లైఫ్ అని చెప్తా ఉంటాడు. ప్లస్ నువ్వు అంటే ఇలా చేయబాక, వీటిలో నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్పి చెప్తా ఉంటాడు. లేదు ఇది నా గ్రేటెస్ట్ ఆఫ్ క్రియేషన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. లేదు అలాగే అని చెప్పి అప్పుడే తామని చేసి నువ్వు ఇదంతా ఏం చెప్పక్క అని చెప్పి తనకు ఫిష్ మ్యాన్ అవ్వడం వల్ల తనకు రాస్టెంట్ కూడా ఉంటుంది. దాని నుంచి తను అనేది చాలా పవర్ఫుల్ పెట్టి, ప్లస్ అక్కడ చూస్తుంటే తన పాటు మనం స్టార్టింగ్గా చూసిన చేప కూడా వాళ్ళతో పాటే ఉంటుంది. దాన్ని చూసి ఓ ఇక ఫుడ్ అనేది చాలా నీకు ఒకరు బాగా చేసావు, లేదు చిన్న తింటారా ఏదో అని చెప్తే నా ఇష్టం రా అని చెప్పి వాళ్ళిద్దరు అడుచుకుంటూ తింటాడు. కుక్కలో కూడా చాలా సన్నగా చాలా కాస్త ఎంగుగా అంటే ఇప్పుడు అలాగే ఉంది ఫేస్ కూడా మాత్రం ఏం మారలేదు. ఇది కుక్కలు అని చెప్పి నేను చెప్పచ్చు. మిద్దరు ఎలాగే ఎప్పుడు ఇంతే ఫైట్ చేసుకుంటూ ఉంటారా, ఫైట్ చేసుకోవడం మానంది అని చెప్పి చెప్తుంది. అవును సరే అయితే నువ్వు చాలా పవర్ఫుల్ కదా, నీకు కరాటీ కూడా నీకు వచ్చు కదా అని చెప్పి, నువ్వు ఫిష్ మ్యాన్ కదా అని చెప్తే, సరే పక్కన పెట్టలే కానీ నువ్వు చేసిన బ్యాటిల్ షిప్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి, అటు చూస్తుంటే నీకు అసలు నువ్వు ఏం చేయాలి ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి చెప్తుంది. నేను ఇలాగే ఒక షిప్ వాడకానికి మారాలనుకుంటున్నాను, ఈ దేశం కాపని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తుంటే టామ్ అనేవాడు ఒక మంచి మ్యాపింగ్ చేస్తుంటారు. అక్వా లబ్న వచ్చిన ప్రతిసారి ఇదంటే మునిగిపోతాను కాబట్టి అందరూ బయటికి వెళ్ళాలని చాలా కష్టపడుతున్నారు, షిప్స్ మీద ఆధారపడుతున్నాడు. కానీ సృష్టించేది తను ఒక మన గొల్లి రాజుల కోసం తను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతా ఉంటారు. మెయిన్స్ ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అని చెప్పి అరస్తా ఉంటే, ఓ మీరు దేనిగా భయపడబాకండి అని చెప్పి చెప్తా ఉంటారు. జడ్జిలో ఉన్న ప్రతి ఒక్కరు జడ్జెస్ అనేవి వచ్చేసి మనల్ని మీరు చెప్తా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ చెప్తా ఉంటారు, నువ్వు గోలీ రాజుల కోసం ఒక గ్రేటెస్ట్ వెపన్ క్రియేట్ చేసి తనకిచ్చావు, అలాగే దానివల్ల తను ఒక పైలట్ కింగ్ మారగలిగాడు. ఇక్కడ చూస్తుంటే దానివల్ల మనం పైలట్ కింగ్ మానేసి టామ్ని ఒక ఎనిమిగా అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. అలాగే టామ్కి
కారాగార శిక్షగా 10,000 సంవత్సరాలుగా ఉన్న శిక్షని ఇంక మరణదండగా మారుస్తుంటాడు. సరే దానికి ఓకే కాదనట్లేదు. నా షిప్ వర్కర్‌గా నేను ఆ పని చేశాను. కానీ నేను సీ వాటర్ కోసం అని చెప్పి ఒక ట్రైన్‌ని సృష్టిస్తున్నాను. ఆ ట్రైన్‌తో అక్వాలాబ్ వాళ్ళకి ఎటువంటి సమస్య అనేది ఉండదు. అలాగ ప్రతి ఒక్కరు అనేది కాపాడబడతారు. దానికోసం నాకు కరెక్ట్‌గా 10 సంవత్సరాల సమయమైంది. అంతే. అది చూస్తుంటే నువ్వు ఈ సిటీ కోసం చేస్తావు అని చెప్పి వాళ్ళకి బేల్ కూడా ఇచ్చేస్తుంటారు. 10 సంవత్సరాల తర్వాత వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఇక్కడ చూస్తే మనం తొందరగా పని కంప్లీట్ చేసేసి అలాగే మనని లైఫ్ అనేది మనం హ్యాపీగా లీడ్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడుతుంటారు. ప్లస్ చెప్తా ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని తొందరగా కంప్లీట్ చేద్దాం. ఎవడు కంప్లీట్ చేస్తాడు? ఎవడు బెస్టెస్ట్ వర్కర్ అవుతాడని చెప్పి మన జూనియర్ ఫ్రాంకీ ఇంకా మన ఐస్‌బర్గ్ మాట్లాడుకుంటా ఉంటారు. ప్లస్ మన ఫ్రాంకీ కూడా చెప్తా ఉన్నాడు. నేను టామ్ కన్నా పవర్‌ఫుల్ మీటింగ్ మారుతాను. ప్లస్ నేను చాలా చాలా ఎక్కువ నేను క్రియేట్ చేస్తాను. టామ్‌కి నేను పోటీగా వస్తాను. అలాగే నాకు తెలిసి నేను బ్యాటిల్ షిప్స్‌ని క్రియేట్ చేసి అదే టామ్ లాగా చాలా పవర్‌ఫుల్ మీటింగ్‌గా మాట్లాడతానని చెప్తుంటే నీ కళ్ళనే నాకు బాగా అనిపించాయి అని చెప్తుంటే నువ్వు ఇప్పుడే కాలేవు. అలాగే నువ్వు మంచిగా పని చేస్తేనే అలా మారగలవు అని చెప్పి చెప్తుంది. ఐస్‌బర్గ్స్ అలా మరీ అంత క్లియర్‌గా ఉన్న పక్క అని చెప్తుంటాడు. ఫ్రాంకీ నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు తను ఒక బ్యాటిల్ షిప్స్‌ని క్రియేట్ చేస్తా అంటాడు. ప్లస్ ఫ్రాంకీ కూడా దాంట్లో చాలా చాలా మట్టిగా అయిపోయాడు. తన క్రియేషన్స్ చూసి నేను తనని పెంచుకోవడం మొదలుపెట్టాను అని చెప్పి చెప్తాను. తను ఆలోచిస్తా ఉంటాడు. ప్లస్ చెప్తుంటే ఫ్రాంకీ ఇప్పుడు చాలా చాలా పెద్దోడైపోయాడు. తను సొంతగా కొన్ని షిప్స్ కూడా తయారు చేయగలడు. కొన్ని బ్లూ ప్రింట్స్ కూడా. ఇక్కడ చూస్తుంటే మొన్న కొన్నేళ్ళు కష్టపడి దాన్ని తయారు చేస్తా ఉంటాడు. దానికోసం మన ఐస్‌బర్గ్ ఇంకా మన ఫ్రాంకీ ఇద్దరు కట్ చేస్తుంటారు. ప్లస్ టామ్ కూడా. అలాగే వాళ్ళందరూ దాన్ని సృష్టిస్తా అది నీళ్ళల్లో అలా పాగేదానికి అలా మన చేప కూడా దాన్ని అలా సృష్టిస్తూ పోతా ఉంటది. అలా ఒక రోజుకి అది సృష్టించబడిపోయి ఉంటది. 7 సంవత్సరాల్లో అది కంప్లీట్ చేసేసి ఉంటాడు. అలాగే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. అక్కడితో ఈ తాము చాలా కష్టపడి దాంట్లో చేరడం వల్ల అది సృష్టించబడిపోయి ఉంటది. దాన్ని ఇక్కడ చూసి సీన్ కట్ చేసి చెప్తూ ఉంటాడు. అంటే ఈ స్టోరీ నాకు బాగా అనిపించింది. నువ్వు ఇదంతా ఎందుకు నాకు చెప్తున్నావు మళ్ళీ? ఇదంతా నేను మళ్ళీ గుర్తు చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉంటే, పర్వాలేదు అని చెప్పి తనకి కట్టిపడేసి అక్కడ పడేసుంటాడు. మర్యాదగా ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉందో మర్యాదగా ఇచ్చేయి. ఆ బ్లూ ప్రింట్ అసలు నా కాడ లేదు. టామ్ నాకు ఆ బ్లూ ప్రింట్ అనేది నాకు ఇయ్యలేదు అని చెప్పి చెప్తుంటే, టామ్ మంచి గ్రేటెస్ట్ అయినా ఎనిమీగా మేము సృష్టించబడ్డాం. అలాగే మెరీన్స్‌లో కూడా తను అంత పవర్‌ఫుల్ ఏంటి కాదు అని చెప్పి అరస్తా ఇంకా మిగిలిన బ్యాక్ స్టోరీ అనేది కంటిన్యూ చేస్తుంటారు. ఆ వాటర్ 7 అనే ట్రైన్ అనేది ఫేమస్ అయిపోయిన తర్వాత అందరూ దాన్ని వాడడం అనేది స్టార్ట్ చేసి ఉంటాడు. అలాగే వాళ్ళు చిన్న చిన్నగా ఆ ట్రైన్ అనేవి చాలా చాలా బాగా అయిపోయింది. ఐస్‌బర్గ్ సన్ కూడా 12 ఏళ్ళకి వచ్చేసి ఉంటాడు. అదే 15 ఏళ్ళకి. కాకపోతే మన ఫ్రాంకీ కూడా 13 ఇయర్స్‌కి వచ్చేసి ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే జ్యువెల్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళందరిని రిక్రూట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటారు. ఐస్‌బర్గ్ సన్ తను ఒక మంచి వెపన్ క్రియేట్ చేశానని చెప్పి అనుకుంటా అక్కడ చూస్తుంటే తన మీదకి ఏదో వచ్చి వెపన్ అనేది పేలిపోయినది. అది ఎవరో కాదు మన ఫ్రాంకీ జూనియర్ ఫ్రాంకీ వచ్చి దాన్ని చేస్తుంటారు. అయ్యో! క్షమించండి నాకు తెలియకుండా చేశాను అని చెప్పి చెప్తారు. కాస్త రూడ్‌గానే చెప్తుంటాడు. ఎందుకంటే తను ఒక షీ మాస్టర్‌ని చంపాలనుకుంటాడు. దాని వాళ్ళ మీద పడి ఉంది. నీకు చాలా సార్లు చెప్పాను. అన్ని పనులు చెప్పాక ఫ్రాంకీ తన వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి చెప్తా ఉంది. అవునురా నాకు తెలిసిపోయి అని చెప్పి కొట్టుకుంటూ ఉంటాడు. మధ్యలో ఈడొచ్చి రేయ్ ఏం చేస్తున్నారురా అని చెప్పి చెప్తుంటారు. ఓహ్! గ్రేటెస్ట్ ఫైటర్ వచ్చాడా? మెరీన్స్ వాడు వచ్చారు. దేనికో చెప్తుంటే టామ్‌ని ఆ బ్లూ ప్రింట్స్ అడుగుతా ఉంటాడు. అలాగే ఆ బ్లూ ప్రింట్స్ ఇస్తే వదిలేసానంటే ఆ బ్లూ ప్రింట్సా? నా కాడ అసలు లేవు అని చెప్పి చెప్తుంది. అది మీ ఫ్యామిలీ జనరేషన్‌గా పాస్ ఆన్ అవుతా ఉంటుంది. నాకు తెలిసి ఈ బ్లూ ప్రింట్స్ గ్యారంటీగా నీ దగ్గరే ఉంటాయి అని చెప్తే, ఓహోహో! నువ్వు చెప్పేది ఆ బ్లూ ప్రింట్స్ అసలు నేను ఏం చేయలేదు. నేను దాంట్లో ఏం క్రియేట్ చేయలేదు అని చెప్తుంటే, లేదు నాకు నిజం చెప్పు అని చెప్తా ఫైట్ చేస్తా ఉంటాడు లోపల చేరి. కడుతుంటే ఆ బ్లూ ప్రింట్స్ నా దగ్గర లేవని చెప్పి తను చెప్పుంటాడు. చెప్తున్నాను కదా తను లేదని చెప్పి వదిలేయండి సార్ అని చెప్పి చెప్తుంటే ఖచ్చితంగా తన దగ్గరే ఉంటాయి. అసలు నేను దాన్ని సొంతం చేసుకోవడానికి ఏమన్నా చేస్తాను. ఇంకా రేపే ఆ 10వ సంవత్సరం అనేది ముగిసిపోతుంది. ఇంకా అది ఎల్ఎస్ కూడా తనకు కావాలని చెప్పి పట్టుబడున్నాడు. దానికోసం ఎల్ఎస్ కోసం నేనేమైనా చేస్తానని చెప్తుంటే ఎల్ఎస్ మీటింగ్ చెప్తుంటాడు. టామ్ అనేది ఒక షిప్ వర్కర్ దగ్గర ఒక పవర్‌ఫుల్ వెపన్ అనేది ఉంది. దాన్ని తీసుకురమ్మని చెప్పి నాకు ఆజ్ఞయించాడు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసామంటే మనోడు ఆ బ్లూ ప్రింట్స్ అనేవి తన సేఫ్ జోన్‌లో పెట్టేస్తుంటాడు. అలాగే తను చెప్తుంటాడు. నేను ఒకవేళ దీన్ని వదిలేసి వెళ్ళిపోయి చనిపోతే ఈ బ్లూ ప్రింట్స్‌ని నీకు ఇస్తున్నాను టామ్. అలాగే అని చెప్పి మన ఐస్‌బర్గ్‌కి ఇస్తున్నాడు. అలాగే నా తర్వాత ఒక పవర్‌ఫుల్ వీడియో మాట్లాడగలంటే అది నువ్వు మాత్రమే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పెట్టుకొని అలాగే దీని లాంగ్వేజ్‌ని చదవగలను ఒకే ఒక అమ్మాయి నికో రాబిన్. తను ఇప్పుడు ఒక వాంటెడ్ పోస్టర్‌లో ఉంది. తనతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తా ఉంటాడు. జ్యుడిషియల్ కంపెనీ వాళ్ళని వచ్చేసి మనల్ని ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఆపాలని చెప్పి అనుకుంటున్నాడు. ఏంటంటే తాను చేసిన మంచి పని వల్ల పెద్ద కూడా చాలా ఆనందంగా పడుతున్నాడు. కానీ అక్కడ చూస్తుంటే ఆ జ్యుడిషియల్ కంపెనీ వాళ్ళ మీద ఫైరింగ్ అనేది జరుగుతా ఉన్నది. ఆ ఫైరింగ్ అనేది చేస్తున్నది ఎవరో కాదు మన ఫ్రాంకీ బ్యాటరీ షిప్స్. తన ఫ్రాంకీ ఇక్కడ ఉంటే ఫ్రాంకీ బ్యాటరీ షిప్స్ అనేవి తనకి అనుమతి లేకుండా అవన్నీ కంటిన్యూ చేస్తా ఉంటాయి. దాన్ని చూసి ఫ్రాంకీ అంతా చేస్తాడు. అంటే టామ్ కోసం అది చేస్తుంటాడని చెప్పి టామ్ చనిపోతుందని చెప్పి అనుకుంటే ఆ విషయం మన ఐస్‌బర్గ్ మన టామ్‌కి కూడా చెప్పేస్తాడు. అలాగే దాని ఆట మనం సృష్టించింది ఎవరో కాదు మన
ముక్కుగాడు ఈ ముక్కుగాడు ఇదంతా చేసి చెప్తా ఉంటాడు. అలాగా మన ఫ్రాంకీ వాళ్ళకి ప్లస్ మన ఐస్‌బర్గ్ సన్‌కి ఆ శిక్ష అనేది పడేలాగా చేసి ప్లస్ దాన్ని చంపడానికి పలుకుతాడు. ఆ బ్యాటిల్ షిప్ దగ్గరికి వెళ్తా ఉంటే టాము వద్దాం చూసేసి వాళ్ళందరూ దూకేయాలని చెప్పి మెరిన్స్ అంటే దూకేస్తుంటాడు. తను చేసిన ఆలోచనని ఫాలో చేస్తుంటాడు. కానీ అక్కడికి మన ఫ్రాంకీ గాడు ఒక్కడే చూసి అదంతా చేస్తా ఉంటాడు. అదంతా చేసి దానివల్ల దాన్ని మొత్తాన్ని పేల్చేస్తా ఉంటాడు. తెలిసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేం చేయలేకపోతానే అని పడుకుంటే ఆ బ్లాస్ట్ వల్ల మన టామ్‌కి ఇంకా మన ఐస్‌బర్గ్ సన్‌కి కూడా కిట్టిన ఉంటుంది. ఐస్‌బర్గ్ సన్ వచ్చి మన ఫ్రాంకీని కొట్టి నా కొడుకా నీకు నేను చాలా సార్లు చెప్పాను. ఇలాగే దీన్ని ఇలా చేస్తా ఉన్నావు సరికలా. ఇక మనం ఏదో ఒక రోజు అందరం న్యాయం వేస్తూ అసలు నేనేం చేయలేదు. ఇదంతా నా వల్ల అసలేం కాలేదు అని చెప్తుంటే నీకు నేను చాలా సార్లు చెప్పాను. నీకు నేను చాలా సార్లు చెప్పాను. ఇలా చేస్తే అందరం ఓడిపోతాం అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ప్లీజ్ అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేసావు అని చెప్తుంటే నేను అసలు ఏం చేయలేదు. ఇదంతా నా వల్ల ఏం కాలేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇలా సీన్ కట్ చేస్తాడు. సీన్ కట్ చేసి మళ్ళీ లూఫీ కనిపిస్తుంటాడు. లూఫీ గాడు ఎగరడం వల్ల వాళ్ళందరిని కొడడం వల్ల ఎక్కడో పోయి ఎగిరి పడి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూసి మళ్ళీ సీన్ కట్ చేసి మన పాస్ట్‌ని చూపిస్తుంటాడు. ఐస్‌బర్గ్ సన్‌కి కూడా మంచి దెబ్బ తగిలి ఉంటది. ఐస్‌బర్గ్ సన్ ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉంటే టామ్ కూడా చాలా చాలా క్రిటికల్ స్టేజ్‌లో ఉంటాడు. టామ్ కూడా చనిపోయే స్టేజ్‌లో ఉన్నాడని చెప్పి నేనేం చేయలేదు. నన్ను నమ్ము టామ్ అని చెప్పి చెప్తా ఉంటే నేను నిన్నెప్పుడు నమ్ముతాను ఫ్రాంకీ. నువ్వు మంచిగానే చేసుంటావు. కానీ అక్కడ చూస్తుంటే విట్లాండు ఇదంతా టామే చేశా అని చెప్పి ప్రకటించేసేసి దాంట్లో టామ్ వల్లే జరిగింది. ప్లస్ ఫ్రాంకీ వల్ల కూడా ఫ్రాంకీ ఇదంతా చేశా అని చెప్పి గోట్లో చేస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే ఇంకంతా అయిపోయింది. ఇంకందరూ ఈ డిసిషన్ అనేది కంటిన్యూ చేద్దామని చెప్పి చెప్తుంటాడు. జడ్జికి కూడా చెప్పేసారు కదా! జడ్జి కూడా ఇంక నమ్మేసి ఇంకేం చేయలేక తన టామ్‌ని కాపాడని చెప్పి వచ్చిన జడ్జి కూడా ఇక స్ట్రెయిట్‌గా ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అలాగే ఎగ్జిక్యూషన్‌లో ఫ్రాంకీని కూడా కోలుకోబెట్టుకొని చెప్పి చెప్పాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఫ్రాంకీ ఈ పని చేశా అని చెప్పి నేనేం చేయలేదు. ఇదంతా చేసింది నా కొడుకే అని చెప్పి చెప్తా ఉంటే నువ్వేం మాట్లాడుతావు? తను ఏం చేస్తున్నాడు అని చెప్పి చెప్తా అందరూ నవ్వుతా చెప్తాడు. అవును అయినా నేను ఎందుకు ఇలా చేశాను? అవి నేను ఆ మెరిన్స్ మీద నేను ఎందుకు దాడి చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. కొంచెం నా కొడుకు ఇదంతా నువ్వే చేసావు అని చెప్పి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నా బ్యాటిల్ షిప్స్ అనేది నాకు తప్ప ఇంకెవరికి పనికిరావు. కానీ తను ఒకే చేశాను అని చెప్పి చెప్తుంది. అప్పుడే టామ్ వచ్చి తన కట్లు తింపేసి మన ఫ్రాంకీ కొట్టేస్తుంటాడు. ప్లస్ ఫ్రాంకీ చేసిన పనిని కూడా తన మీద వేసేసుకొని ఫ్రాంకీ ఏం తెలియదు తను ఒక చిన్న పిల్లోడు. తను ఏం చేయలేదు. నా వల్లే ఇదంతా జరిగింది. నా వల్లే కాబట్టి ఫ్రాంకీని ఏం చేయబాకండి. కాబట్టి నన్ను శిక్షించండి అని చెప్పి చెప్తా తన తీసేసి ఫ్రాంకీని పారిపో ఫ్రాంకీ ఇక్కడి నుంచి ఇంకా ఎంత దూరం అయితే అంత దూరం పారిపో ఇక్కడ ఉండబాక అని చెప్పి చెప్పేసి ఉంటాడు. అలాగే నేను ఇక్కడ చనిపోయినా పట్టుకున్నా కానీ అసలు పట్టించుకోబాక ఇక్కడ చూస్తుంటే ఇంక అందరూ చనిపోతుంది చెప్తే టామ్ లేదు అని చెప్పి చెప్తుంటే లేదు ఫ్రాంకీ వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటే మన టామ్ కూడా స్ట్రైట్‌కి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని పోయి కొట్టా అని చెప్పి వెళ్తా ఉంటాడు. అలాగే తొందరగా ఇక్కడి నుంచి పారిపో ఫ్రాంకీ ప్లస్ ఐస్‌బర్గ్ సన్ నీకు చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటాడు. మనోడు మెరీన్ వైపు వేస్తా ఉంటే మెరీన్ వాడిని షూట్ చేస్తుంటే నా కొడుకు ఇదంతా నీ వల్లే కదా అని చెప్పి స్టైల్‌గా వచ్చి మనల్ని సావగొట్టేస్తుంటాడు. టామ్ అని చెప్పి చెప్తుంది ఒక మెరీన్ మీద చేయి చేసుకోవడం వల్ల హారాస్మెంట్‌గా దానివల్ల మెరీన్స్ అందరూ ఓపెన్ ఫైరింగ్ అనేది చేస్తుంటారు. అలా ఓపెన్ ఫైరింగ్‌లో మన టామ్ గాడికి చాలా దెబ్బలు తగులుతాయి. ఇంక అయిపోయాడు టామ్ గాడు అయిపోయాడు. ఇంక అక్కడితో ఇదంతా క్లోజ్ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా ఫ్రాంకీ కూడా చెప్తా ఉంటాడు. ఫ్రాంకీ వద్దు టామ్ వద్దు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్తుంటే ఇంకా చూస్తుంటే ఫ్రాంకీ కూడా చంపని చెప్తా ఉంటే ఫ్రాంకీ కూడా అమాయకుడు ప్లస్ ఫ్రాంకీని వదిలేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటే టామ్ మీద ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పి ఇక టామ్ మీద చేద్దాం వల్ల ఎగ్జిక్యూషన్ అనేది దెబ్బలేపి తన మరణ ప్రమాణాలు అని చెప్పి సృష్టించబడుతుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఫ్రాంకీ కూడా వదిలేస్తూ ఉంటాడు. అలాగే ఫ్రాంకీకి చెప్తా ఉంటాడు టామ్ ఇక్కడి నుంచి ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫ్రాంకీ అలాగే ఇక్కడ ఎక్కడ ఉండబాక అని చెప్పి తను అక్కడి నుంచి పంపించేసి ఉంటాడు. దాంట్లో చెప్తా ఉంటాడు అలాగే ఇదంతా నా మీద చేసుకుంటున్నాను నేను నా పాటికి నేను చావాలని అనుకుంటున్నాను మరి అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలాగే నా దగ్గరికి రావాల్సిన కోరుకోలు కూడా నేను అనుకోవట్లేదు ప్లీజ్ వెళ్ళిపోండి మీ ప్రాణాలు నాకన్నా ముఖ్యం అలాగే మీ అందరికి నేను ఇచ్చిన మాట మాట మర్చిపోకండి తన జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పి మన టామ్ని ఇక్కడ నుంచి ఆ జడ్జ్ ఆఫ్ క్రియేషన్ దగ్గరికి తీసుకుని పోతా ఉంటాడు. ప్లస్ మనల్ని కూడా సాగొట్టేసి అక్కడ ప్రోఫోకాల్ ఇచ్చేస్తుంటాడు. టామ్ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ తన పడిపోయి అక్కడ చేసి కుక్కడు ఇంకా ఆ కప్ప కూడా అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ అనుకుంటున్నాడు ఇంకా అయిపోయాడు ఇంకా అందరూ అయిపోయింది ఇక్కడ చూసింది టామ్ని ఇంక ఇక్కడ నుంచి మనం తీసుకుని తను స్ట్రైట్‌గా జడ్జెస్ దగ్గర కూర్చోబెట్టి ఇట్లా నేను చంపేద్దామని చెప్పి రేవటం అంటాడు. ఇక్కడ చూస్తే కుక్కడు దానికి ఒప్పుకోవట్లేదు అంటే ఏం చెప్పకండి అని చెప్పి రాస్తా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫ్రాంకీ వాళ్ళని పట్టుకుని వచ్చేస్తుంది. ఫ్రాంకీ వాళ్ళు వాళ్ళతో వెళ్ళాలని చెప్పి అనుకుంటే లేదు సరైన సమయం కాదు మనం వచ్చేయండి వెళ్దాం అని చెప్పి అనుకుని అంటారు. ఇంకా ఫ్రాంకీ ఇంకా టామ్ చనిపోయని చెప్పి ఇంకా అందరూ అనుకుంటున్నాడు. ఇంకా టామ్ కథ అయిపోతుందని చెప్తుంది. నా కొడుకు ఇదంతా నీ వల్ల జరిగిందని చెప్పి స్టైల్‌గా మన ఫ్రాంకీ గాడు వాడిని మొహం మీద కట్టని కొట్టేస్తుంటాడు. అలా టామ్ ఫ్రాంకీ చేద్దాం వల్ల ఫ్రాంకీ కూడా ఒక హరాస్మెంట్ చేసేసి ఉంటాడు. ప్లస్ మన వాళ్ళందరూ పట్టుకుని వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ చూస్తుంటే ఎట్లా కాపాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. వాడిని సాగొట్టేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే సార్ ఫ్రాంకీ ముందుకు వచ్చేసి సార్ తను ఏదో చేయాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటే తన బ్యాటిల్ షిప్స్ అన్ని పట్టుకుని వచ్చేసి దాన్ని పేల్చాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అది టామ్ అనే గ్రేటెస్ట్ క్రియేషన్ కాబట్టి అదేం కాకుండా ఉంటుంది ఇక దాన్ని అర్థం కలిగి దాన్ని ఆపని చెప్పి ట్రై చేస్తుంటాడు. టామ్ ఇది నీకోసమే నా చిన్నప్పటి నుంచి నీకోసం ఎలాగ చేస్తాను నేను నీలాగా పవర్ఫుల్గా మారాలనుకుంటాను ఇలాగ నేను ఇదంతా చేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి తన ముందు తన ప్రాణాలు కూడా సాక్రిఫైస్ చేసేసి అలాగా తను ఎగిరిపోయి ఉంటాడు. తనంతా
చూసేద్దాం వల్ల తను కూడా చనిపోయాడని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడితో ఫ్రాంకీ గారు చనిపోయాడని చెప్పి అందరూ మెరీన్స్ అందరూ హిస్టరీలో రాసుకొని ఇక్కడితో ఈ పార్ట్ అనేది నెక్స్ట్ 1 పీస్ ఎపిసోడ్లో చూద్దాం గైస్. సాయోనారా. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.